మురళీకాంత్ గారు హాయ్. Hi. సో న్యూ ఎపిసోడ్ ఆఫ్ డెబ్యూటాంట్ డైరీస్. ది ఇంటెన్షన్ ఏంటంటే ఫిల్మ్ మేకర్స్ యొక్క స్టోరీని జనాలకి పరిచయం చేయడము. సో ఇన్ దాట్ వే కొంచెం సినిమా మీద కానివ్వండి, ఆ ఫిల్మ్ మేకర్ మీద కానీ కొంచెం ఎంపతి అనేది ఒకటి క్రియేట్ చేయాలని. Good man. దట్స్ ద గోల్. Yeah. దట్స్ ద గోల్. We need lot of it. యా, Yeah. మీది మూవీ రాబోతుంది దండోరా. Yes. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఎడిటెడ్ ద టీజర్. Teja. తేజ. సో తను పంపించి ఎలా ఉంది అంటే, నాకు అప్పటికే నేను చూసేస్తుండే టీజర్, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ నేను ఈ సినిమా గురించి ఆల్రెడీ కొన్ని మంచి విషయాలు వినున్నా ఫ్రమ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఈకో సిస్టమ్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఒక సినిమా రాబోతుంది అని ప్రామిస్ కనిపించింది నాకు, అందుకే మాట్లాడదాం అనుకున్నాను. ఫెంటాస్టిక్. చెప్పండి, మీ స్టోరీ ఎక్కడ మొదలైంది? స్టోరీ ఏం లేదు బ్రో, లైక్ బేసికలీ అందరిలాగే ఫిలిమ్స్ చెయ్యాలని అయితే నాకు గట్టిగా ఏం లేకుండేది. లైక్ ఐ నెవర్ హ్యాడ్ దట్ ఇంటెన్షన్ ఆఫ్ ఐ వాంట్ టు మేక్ ఫిలిమ్స్ అని చెప్పేసి. కాలేజ్ అంటే యాక్టివ్గా ఫిలిమ్స్ అనేది ఒక నా లైఫ్లో వచ్చింది ఎప్పుడు అని అంటే, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు అప్పుడు ఒక యూట్యూబ్ ట్రెండ్ స్టార్ట్ అయింది, షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఎక్కడ చేశారు బీటెక్? సివిఆర్ కాలేజ్ ఇబ్రాహీంపట్నం అని. కౌశిక్ ఘంటసాల అని చెప్పి మై క్లాస్మేట్. ఓకే, సో దట్ ఫెలో ఇస్ మై క్లాస్మేట్ అండ్ హీఈస్ వెరీ, అంటే అప్పటి నుంచే సినిమాలు అని పిచ్చి అడిగి దట్ ఫిల్మ్ మేడ్ అ షార్ట్ ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ టైం. అప్పుడు నేను అరే షార్ట్ ఫిల్మ్ అంటే ఇలా ఉంటుందా, అంటే ఇదా సూపర్ ఉంది కదా అని చెప్పేసి. అండ్ ఫిలిమ్స్ అంటే నేను రాసే స్టోరీస్ కానీ ఇవన్నీ కానీ దాని వెనకాల ఉన్న ఆ గ్రామర్ కానీ మనకు తెలియదు. బట్ దెన్ ఐ యూస్ టు ఎంజాయ్ వాట్ యూట్యూబ్ అది. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐమ్ ఫ్రమ్ మెదక్ మ్యాన్. మెదక్. సో ఇట్స్ బేసికలీ మెదక్లో స్మాల్ చిన్న ఊరు. మమ్మీ డాడీ అక్కడే ఉంటారా? యా. సో ఎవ్రీబడి ఈస్ దేర్ ఓన్లీ. సో ఇట్స్ అ వెరీ, ఎట్లా అంటే ఐ డే ఇన్ డే అవుట్, నా సర్కిల్ చాలా చిన్నది, వెరీ స్మాల్ విలేజ్. లైక్ నో బడీ గివ్స్ అ డామ్ అబౌట్ ఎనీథింగ్ వెరీ బిగ్. సగం మంది ఐఫోన్ అనే ఒక బ్రాండ్ ఉందని తెలియకుండానే పోయారు మా ఊర్లో. నో బడీ నోస్ ఇట్. దట్స్ హౌ రిమోట్ ఇట్ ఈస్. లైక్ రిమోట్ ఇన్ ద సెన్స్ దట్స్ హౌ పీపుల్ ఆర్ వెరీ గ్రౌండెడ్, లైక్ అంటే అగ్రికల్చర్ చేసుకొని. సో ఇప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా పికప్ అయిపోయింది బ్రో. పీపుల్ హావ్ లైక్ యునో ఇవాల్వ్డ్ సో మచ్. జనాలకు న్యూస్ తెలుస్తుంది, 24/7 ఛానల్స్ వచ్చేసినాయి, ఇంటర్నెట్ ఆబ్వియస్లీ వచ్చేసినాయి. మీరు పుట్టి పెరిగిందంతా అక్కడేనా? నో, అంటే నేను బేసిక్ గా నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్ లో అయింది. ఓకే. ఐ వాస్ దట్ ఫస్ట్ లైక్ అంటే మా పిన్ని ఉండేది ఇక్కడ హైదరాబాద్ లో. సో దట్ టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పిన్ని హైదరాబాద్ లో ఉంది కాబట్టి వెళ్ళి చదివించుదాం విన్ని అని నన్ను సెలెక్ట్ చేశారు. సో మా ముగ్గురు అన్నదమ్ములము, ఒక చెల్లి మాకు. సో నేను కొంచెం యాక్టివ్గా బాగా చదువుతా అని చెప్పేసి అనిపించి మా నాన్న ఎందుకో హైదరాబాద్లో ఉండి మా పిన్ని దగ్గర ఉండి చదివించండి. సో నా ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడికి వచ్చాను. 10th క్లాస్ దాకా నేను ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఉంటాయి, గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కూల్స్ అనమాట. వెరీ గుడ్ స్కూల్స్. అంటే బ్రో చెప్తున్నా, ఈ రోజు ఉన్న స్కూల్స్కి ఏదికి అంత పెద్ద గ్రౌండ్స్ లేవు. మా స్కూల్ 43 acres క్యాంపస్, ఒక ఫుట్బాల్ గ్రౌండ్, ఫుల్ ఫంక్షనింగ్ ఫుట్బాల్ గ్రౌండ్, ఫుల్ ఫంక్షనింగ్ క్రికెట్ గ్రౌండ్. జస్ట్ ఇమాజిన్, అంత ప్లేస్ లేదు బ్రో. ఇప్పుడు పిల్లలకి ఆడుకోవడానికి ప్లేస్ లేదు. బాల్ బ్యాడ్మింటన్ అంటే ఒక స్పోర్ట్ ఉండేది. ఇప్పుడు మా నాన్న నాకు చెప్పేవాడు, లైక్ ఆయన చదివేటప్పుడు అంట, ఇది ఎప్పుడు 80s లో అక్కడెక్కడో నెల్లూరు దగ్గర జెడ్పీ స్కూల్లో చదివితే అక్కడ బాల్ బ్యాడ్మింటన్ ఉండేదంట వాళ్ళకి. దే కుడ్ చూజ్ ఏం గేమ్ ఆడుకుంటాము అనేది. ఎన్ని నంబర్ ఆఫ్ గేమ్స్ నాకు స్కూల్లో ఉన్నప్పుడు అంటే అని చెప్తున్నా కదా. గేమ్స్ ఖోఖో ఉండేది. ఇప్పుడు ఖోఖో ఎంతమంది ఆడుతున్నారో తెలియదు నాకు. నేషనల్స్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఖోఖోని. మా స్కూల్ నుండి నేషనల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాలీబాల్ బ్రో, వాలీబాల్ ఆడడం ఎవడన్నా చూస్తే, ఒక షార్ట్ ప్యాషనెట్గా ఆడడం చూస్తే మైండ్ పోద్ది బ్రో. సూపర్ గేమ్ అది. వాలీబాల్ కానీ బాల్ బ్యాడ్మింటన్ నాకు ఇప్పటికీ చాలా తక్కువ. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటా. వి ఆల్ నో బ్యాడ్మింటన్, టెన్నిస్ ఇది తెలుసు, కానీ బాల్ బ్యాడ్మింటన్ ఎవరికి తెలియదు. సో ఆ గేమ్ కానీ, లేకపోతే టెనికైట్, యూనో దిస్ రింగ్ అంటారు కదా, రౌండ్. సో బ్యూటిఫుల్ స్కూల్ బ్రో, లైక్ బ్యూటిఫుల్ స్కూలింగ్ అయ్యిండే. తర్వాత నారాయణ కాలేజ్కి వచ్చాను యాజ్ యూజువల్. నారాయణకి వచ్చిన తర్వాత ఫ్రమ్ దేర్ ఐ గాట్ ఇన్ టు సివిఆర్. అండ్ ఇక్కడ ఐ గాట్ లైక్ ఎక్స్పోజర్ వచ్చింది, లైక్ సినిమా. ఎంత ఎంసెట్ ర్యాంక్? 30,000 ఏదో వచ్చింది బ్రో అప్పట్లో. అది పెద్ద గొప్ప ర్యాంక్ కూడా కాదు, బట్ ఏదో ఇంకా కాలేజ్ వచ్చింది. అండ్ రెండోది ఏంటంటే బీటెక్ ఎందుకు అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ సీట్స్ అప్పుడు ఫ్రీ చేశాడు. I should thank him for that. Like he opened literally gates for us. Like అంటే మా లాంటి లైక్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి if a paid seat I wouldn't have done that. Right. That is what the like అంటే నిజంగా ఫ్యామిలీ అఫోర్డ్ చేసే స్టేట్ లో ఉండేది కదా,
అంటే ఉండేది బ్రో, అంటే మేము ముగ్గురు అన్నదమ్ములం అందరం చదువుతున్నాము. Right. మా నాన్న ఏమో లైక్ వెటర్నరీ డాక్టర్ కాదు, లైఫ్ స్టాక్ అసిస్టెంట్ అంటారు. ఓకే. సో ఒక చిన్న రూరల్ విలేజ్ లో ఒక చిన్న వెటర్నరీ లైఫ్ స్టాక్ అసిస్టెంట్, అంటే లైక్ ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఓన్లీ. బట్ ఆ రోజుల్లో గవర్నమెంట్ వేజెస్ వర్ వెరీ మినిమల్ బ్రో. తెలుగు చెప్పడానికి గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ మోర్ దెన్ హిమ్ లైక్ సమ్మన్ ఎల్స్ వాజ్ ఎర్నింగ్ మోర్ దెన్ హిమ్ అట్లుండేది. అండ్ మా నాన్న ఏంటంటే చిన్నప్పుడు కూడా అంటే హీ ఫెల్ట్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ అంటే ఫర్ సమ్ రీజన్ హీ వాజ్ ఇన్ టు పాలిటిక్స్. అండ్ మాకేందంటే బాగా ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని దాని మీద చాలా ఫర్మ్గా బిలీవ్ చేసి మమ్మల్ని అందరినీ నువ్వు ఎక్కడ చదువుతావు అని చెప్పి చదివించేవాడు. దానికి ఎంత ఎక్స్టెంట్ గానే వెళ్ళేవాడు. యాక్చువల్లీ నాకు తర్వాత తెలిసి ఈజ్ నో మోర్ లైక్ నో దట్స్ ఓకే. లైక్ 2009లో వెన్ ఐ వాజ్ థర్డ్ ఇయర్ బీటెక్లో ఉన్నప్పుడు చనిపోయారు. బట్ యా లైక్ అంటే చాలా పుష్ చేసేవాడు, చదవాలి అని చెప్పేసి. ఐ కైండ్ ఆఫ్ మేడ్ దట్ పాయింట్ ఇన్ మై ఫిలిం ఆల్సో. చదువు యొక్క ఇంపార్టెన్స్. యా బ్రో, లైక్ అంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ వే అవుట్ అండ్ దట్ ఈస్ ఎడ్యుకేషన్. ఐ వుడ్ అంటే ఎంత థ్యాంక్స్ చెప్పినా వేస్ట్, తక్కువే బ్రో. అంటే బేసికలీ నీకు ఏది ఇచ్చినా కానీ ఏమో కానీ ఎడ్యుకేషన్ ఇస్తే యూ కెన్ మేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సి ఐఎమ్ మేకింగ్ ఫిలిమ్స్ టుడే అండ్ ఐఎమ్ లైక్ ఐ ఫీల్ నాకున్న కాన్ఫిడెన్స్ కానీ ద కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఐ గాట్ ఇన్ మై లైఫ్ ఈజ్ ఆల్ త్రూ ఎడ్యుకేషన్ ఓన్లీ. లైక్ జస్ట్ బికాస్ మై ఫాదర్ పుష్డ్ మీ ఇన్ టు ఎడ్యుకేషన్. నేను బీటెక్ ఇక్కడ రావడము, ఒక ఓపెన్ అవడం, నాకు వరల్డ్ ఓపెన్ అవడం, లైక్ ఇన్ ద సెన్స్ హైదరాబాద్లో పెరిగిన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ నాకు తెలియడం, ఓకే స్కూలింగ్ ఇలా ఉంటుందా, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన ఒక చిన్న ఇన్ఫీరియారిటీ ఉండేది నాకు. 10th దాకా గవర్నమెంట్ స్కూలే. బట్ అందులో ఫనీ కాదు, ద కైండ్ ఆఫ్ థింగ్ వాజ్ ఏ సెక్షన్ ఇంగ్లీష్ మీడియం, బి సెక్షన్ తెలుగు మీడియం. సో మాకు చెప్పే టీచర్లు అందరూ బేసిక్గా తెలుగు మీడియం కోసం వచ్చిన టీచర్లే. దే యూస్ టు కైండ్ ఆఫ్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ దిస్ బేసికలీ. కాకపోతే ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మాకు మా ప్రిన్సిపల్ వీళ్ళందరూ ఎట్లా అంటే పుష్ చేసేవాళ్ళు 15th ఆగస్ట్కి 26 జాన్కి స్పీచెస్ ఇచ్చి చదవమని కదా. బ్రో ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ రికమెండ్ ఎవ్రీ స్టూడెంట్ బ్రో. లైక్ అంటే నీకు ఇంగ్లీష్లో కొంచెం ఏదన్నా ప్రాబ్లం ఉంది అది ఇది అంటే గో డూ లైక్ గివ్ దట్ స్పీచెస్ అండ్ చదవండి న్యూస్ పేపర్లో అని. బీటెక్లోకి వచ్చాక కూడా వెరీ అంటే అదే కదా బ్రో, లైక్ అంటే నీకు వరల్డ్ తెలుస్తున్నప్పుడు యూ అడాప్ట్ టు ఇట్ కదా. సో వెన్ ఐ వాజ్ ఎక్స్పోజ్ టు నారాయణ వాజ్ లిటరలీ యూ నో ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ నారాయణ. బట్ దెన్ అక్కడ నుంచి నేను వెన్ ఐ వెంట్ టు కాలేజ్, బీటెక్ కాలేజ్ ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ అడాప్టింగ్ టు ద అంటే ఈ పర్టికులర్ సిటీలో ఉన్న కొంచెం చిన్న విషయాలకి, వేర్ లైక్ హౌ గ్యాంగ్స్ వర్క్, లైక్ ఫ్రెండ్షిప్ వర్క్స్. అప్పుడు దాకా ఫ్రెండ్షిప్స్ ఎట్లా వర్క్ అవుతాయి, థియేటర్లో కలిసి సినిమాలు వెళ్తారు ఫ్రెండ్స్ అందరూ, కమ్యూనిటీ బేసికలీ. ఎగ్జాక్ట్లీ. అండ్ you learn a lot bro, like when you are put into a space where there are 400 people, like everybody is there for a common degree kosam unnappudu you try to oka attention తీసుకొని ట్రై చేస్తావు, you try to outshine the group you are in. That's where I think everything started I guess. So నేను సో అక్కడ మా కౌశిక్ గడు కలిసాడు, కౌశిక్ గడు సినిమాలు చేశారు. అక్కడ నుంచి అంటే అదే చెప్తున్నా కదా బ్రో, అక్కడ సీడ్ పడింది. బట్ ఖచ్చితంగా సినిమా మేకర్ అయిపోవాలని అయితే నాకు ఉండింది కాదు. Then I got into TCS. Like fortunately I was good at studies like moderately. So TCS on campus వచ్చిన తర్వాత ఏంటది 3.6 LPA ప్యాకేజ్ 2.4 కరెక్ట్. దట్ 3.6 కూడా కాదు బ్రో, 3.16 అప్పుడు 3.6 దాకా కాదు. ఇప్పుడు 3.6 ఉంది అనుకుంటా. నేను స్టార్ట్ అయ్యేటప్పుడు 3. యు ఆర్ ఆల్సో TCS కాదు, బట్ నేను క్లియర్ చేయలే రౌండ్ కానీ నాకు ఫస్ట్ రౌండ్ లోనే అవుట్ అయ్యాడు కానీ 3.6 ఉండేది అప్పుడు బ్రో. ఆ రిటర్న్ ఎగ్జామ్ కోసం మేము పడ్డ రట్ట కానీ క్వాంటిటేటివ్ యాప్ అది యాప్ అయ్యో నాకు యాప్టిట్యూడ్ అంటే మామూలు భయం కాదు బ్రో. నాకు నా వల్ల కాదు బ్రో అది. నన్ను నువ్వు తీసుకెళ్ళి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో కూర్చోబెడితే సమ్హౌ ఐ విల్ మేనేజ్. అండ్ నేను ఇప్పటి వరకు ఫేస్ టు ఫేస్ రౌండ్కి వెళ్ళిన ప్రతి జాబ్ నాకు వచ్చింది కానీ యాప్టిట్యూడ్ నేను జన్మలో క్లియర్ చేయలేను బ్రో. నాకు లేదు అది 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 డ్రామా. నిజమే బ్రో. అంటే అనలిటికల్ నేనైతే ఆ టైంకి నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ వాజ్ ఇన్ కైండ్ ఆఫ్ షేకీ. అప్పుడు మా నాన్నగారు ఆ టైంలోనే లైక్ 2009-2010లో కైండ్ ఆఫ్ పాస్ట్ 2009లో I wanted to have a job. So I was writing every bank exam also parallelly. So that నాకు బ్యాంక్ ఎగ్జామ్, SBI క్లర్క్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేశాను నేను. అంటే అప్పుడు నీడ్ బ్రో, లైక్ ఐ హావ్ టు అని చెప్పి. సో అప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ అనుకుంటా, బుక్స్ ఆ బుక్ తీసుకొని ఇంకా అసలు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అవన్నీ వేసుకుంటూ చేయడం అవన్నీ ఆ ప్రాసెస్లో ఆన్ క్యాంపస్ TCSలో వచ్చింది.
అండ్ నేను ఐ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ గై ఫ్రమ్ మై విలేజ్ టు బీ యూనో ఇన్ ఐటీ సెక్టర్, లైక్ ఎవ్రీబడి వాజ్ టీచర్, ఎవ్రీబడి వాజ్ అట్లా గవర్నమెంట్ దగ్గర ఉండే. సో ఐ సైడ్ లైక్ ఓకే ఫైన్, లైక్ ఎవ్రీబడి, చాలా మంది మా ఫ్రెండ్స్ అందరు ప్లేస్ అయ్యారు, సో కూల్ ప్లేస్, కూల్ థింగ్, ఐటీ కదా అనుకున్నాము. అట్లా ఐటీకి వచ్చాక దెన్ లక్కీలీ ఐటీలో కేరళలో ప్లేస్ చేశారు నన్ను ట్రైనింగ్. ఇట్ వాస్ ఆసమ్ ప్లేస్ మ్యాన్. 3 months ఫుల్ ట్రైనింగ్, కేరళలో ట్రైనింగ్ చెప్పించారు, మజా వచ్చిండే. నాకు ఇనీషియల్గా ప్రాబ్లం అనిపించింది ఫుడ్ కానీ, అంటే ఇనీషియల్ అంటే వెరీ ఇనీషియల్గా కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే మిక్స్ ఫ్రూట్స్ అండ్ ఆల్ కానీ, బట్ అమేజింగ్ ఫుడ్ బ్రో, అమేజింగ్ ఫుడ్. ఇఫ్ యూ వన్స్ అండర్స్టాండ్ దర్ దిస్ పుట్టు అది ఇది ఎట్లా తినాలని మజా అనిపించిండే కేరళ. 3 months మజా ఉండే. నేను అడాప్ట్ అయ్యే ఫాస్ట్, అంటే నాకు ఇది ఒక్కటి ఉంటుంది బ్రో, నాకు అడాప్టబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఐ కైండ్ ఆఫ్ అడాప్ట్ టు ఎనీ సిచ్యువేషన్, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్ వెరీ ఫాస్ట్. సో అదొకటి ఇది. బట్ కేరళ అయింది. ఆ తర్వాత కేరళలో ఉన్నప్పుడు లైక్ టీసీఎస్లో ఉంటే టైం ఉంటుంది బ్రో. ఐఎమ్ నాట్ కైండ్ ఆఫ్ యూనో టీసీఎస్, ఐ లవ్ టీసీఎస్, కానీ టీసీఎస్లో ఉన్నప్పుడు టైం ఉంటుంది. సినిమాలు చూడడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఐ కైండ్ ఆఫ్ డిస్కవర్డ్ కోయన్ బ్రదర్స్. ఓకే. సో కోయన్ బ్రదర్స్ సినిమాలు చూసినప్పుడు నాకు నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ కావచ్చు, ఫస్ట్ సినిమా అదేనా, నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్? అసలు ఆ సినిమా అర్థం కాలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ అంటాడు, ఈ ఓల్డ్ మెన్ ని చంపుకుంటా పోతాడా ఇంది సినిమాలా అని చెప్పి నేను సినిమా చూస్తుంటే అది ఓకే బాగానే ఉంది అనిపించింది. వాట్ ఎవర్ సెట్ అంటే నాకు ఒక ఇట్లానే ఇప్పుడు ఇంటెలెక్చువల్ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడినప్పుడు కోయన్ బ్రదర్స్ అంటాం కదా, బట్ లోపల నేను నాకు ఆ సినిమా ఏంట్రా దాని ఇంటెన్షన్ ఏంట్రా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కూడా కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, లైక్ నాకేమనిపించింది అంటే దట్ షరీఫ్ ఉంటాడు కదా, దట్ క్యారెక్టర్, he feels that I'm no longer like belonging this time. Yeah. అంటే మనోడు అంటాడు కదా, the kind of country I grew up in, it's different. And throughout the film it is his commentary that it is letting us, మనకు చెప్తుంది ఏంటంటే బ్రో the world has changed and I think I'm kind of obsolete in this kind of world అని. It is no country for him అని అది తెలిసినప్పుడు భలే ఉంది కదా, అంటే the narrative was so sublime అంటే చెప్పిందని. సో అదే అట్లా ఫిల్మ్స్ డిస్కవర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకేమేమి సినిమాలు ఆ టైంలో ఇట్లా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు? బ్రో నేను తమిళ్ నాకు బాగా గుర్తు. నేను తెలుగు ఫిల్మ్స్ బాగా, నాకు ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలు బాగా ఇష్టం ఉంది. సో ఎస్వి కృష్ణారెడ్డి అన్ని హై కాన్సెప్ట్ సినిమాలు బ్రో. ఇవాళ మనం ఏదో హై కాన్సెప్ట్ అనగానే వినోదం కానీ లేకపోతే శుభశంకర్, వాట్ ఈస్ దట్, యమలీల, ఇవన్నీ హై కాన్సెప్ట్ బుక్స్. పైనుంచి ఓ బుక్ పడుతుంది, అట్లా హై కాన్సెప్ట్ స్టోరీస్ ఉండేవి, కామెడీ బాగుండేది. సో ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలు చూసేవాడిని కామెడీ కోసం, వాట్ ఎవర్. అండ్ ఇంగ్లీష్ మూవీస్కి వచ్చేటప్పుడు అంటే షట్టర్ ఐలాండ్ ఒకటి బ్రో, నన్ను బ్రేక్ చేసింది ఆ సినిమా. నేను సినిమా అంతా చూసిన తర్వాత లాస్ట్కి ఆ ట్విస్ట్ విన్న తర్వాత అరే నువ్వు ఆ ట్విస్ట్ చెప్పడానికి ఇంత పెద్ద సినిమా తీసినవారా అని చెప్పేసి ఫీలింగ్. ప్రైమల్ ఫియర్ కూడా ఎడ్వర్డ్ నార్టన్ అండ్ గైరీచే కదా, గైరీచీ కాదు, ప్రైమల్ ఫియర్ గైరీచీ కాదు, ఎడ్వర్డ్ నార్టన్ అదే అసలు డిటెక్టివ్ ఇద్దరు ఉంటారు, లాస్ట్ వన్ ఫూల్ చేస్తారు. డూడ్ దట్ ఫిలిం మ్యాన్, లైక్ అంటే ఎంత గ్రిప్పింగ్ ఉంటుంది నెరేటివ్ అంటే, మనల్ని ఒక సైడ్ తీసుకెళ్లిపోయి లాస్ట్ కి చిన్న స్మైల్ ఇస్తాడు. సో ఇట్లాంటి అవి చూసినప్పుడు భలే అనిపించేది. అంటే దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ ఫిలిమ్స్ ఇంత పవర్ఫుల్ అని చెప్పేసి. దెన్ స్లోలీ మన సినిమాలు కూడా చాలా చూసేవాడిని. సుకుమార్ సార్ సినిమాలు అంటే నాకు పిచ్చి ఇష్టం. లైక్ ద వే హీ బిల్డ్స్ దట్ స్మాల్ టెన్షన్ బిల్డ్ చేస్తారు ప్రతి సీన్లో. సో అవి చూసి సినిమాలు ఇంట్రెస్ట్ ఉండేది, బట్ అది మనకు అప్రోచబుల్ కాదు, అది వేరే వరల్డ్. మనం ఎక్కడ చేస్తాం సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడడం ఫన్, ఇది ఉండింది. బట్ వెన్ ఐ లైక్ స్లోలీ తిరుగుతున్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళు సినిమాల్లోకి వస్తున్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ సినిమాల్లో వస్తున్నారు. ఎవరు ఫస్ట్ సినిమాల్లోకి వచ్చింది? నాకు తెలిసి నాకు అక్కడ కేరళలో ఉన్నప్పుడు పరిచయమైన ఒక ఇద్దరు ఫ్రెండ్స్, దే కైండ్ ఆఫ్ అంటే వాళ్ళు హిందీ సినిమాలు ట్రై చేద్దామని, అది ఢిల్లీ వాళ్ళు కూడా వచ్చారు ప్రాపర్టీకి, టీసీఎస్ఏ. అందులో 2-3 వెరీ ప్యాషనెట్ అనమాట ఫిలిమ్స్ అని చెప్పి, బట్ దే వర్ పర్సూయింగ్ బాలీవుడ్. ఓకే. సో మామూలుగా వాళ్ళతో మనం టచ్లో ఉన్నప్పుడు అరే ఐఎమ్ లీవింగ్ ద జాబ్ రీ, లైక్ ఐ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్స్ ఫర్ లైక్ సో లాంగ్ అండ్ మై ఫ్యామిలీ ఫైనలీ అలౌడ్ మీ అది అని అంటే, అరే ఏం రాయుడు సినిమాలకు వెళ్ళిపోయిండు. ద మూమెంట్ ఈ సేస్ దట్ మనం అనుకుంటాం వీడు పక్కన షారుఖ్ ఖాన్ పక్కన పోయి కూర్చుని చెప్పేసి అంటే అది ఉంటుంది కదా. నేను కూడా అనుకునేవాడిని సినిమాలు తీయాలి అని చెప్పి అక్కడ స్టార్ట్ అయింది. అండ్ వెరీ ఫనీలీ నేను బాగా గుర్తుంది బ్రో, మాకు బిజినెస్ స్కిల్ అని చెప్పేసి ఒక హెచ్ఆర్ ట్రైనింగ్ ఉండేది, ఎటికెట్స్ ట్రైనింగ్ ఉంటుంది. సో మై బిస్కిల్ లీడ్ లైక్ 30 of us ఇన్ దట్, మేము కూర్చున్న క్లాస్లో టీసీఎస్లో అందరిని అడిగి నువ్వు 5 years from now where do you imagine yourself, 5 years from now where do you imagine yourself అని లేపి అడుగుతున్నాడు. మోస్ట్ హెచ్ఆర్ క్వశ్చన్ నన్ను అడిగాడు. ఐ వాంట్ టు మేక్ ఫిలిమ్స్ అని అన్నా.
అది నేను అంటే ఆ రోజు ఎందుకన్నా అంటే ఐ వాంటెడ్ టు గివ్ సమ్ హట్కే ఆన్సర్ అంతే, తప్పితే దెర్ వాజ్ నో రియల్ ఇంటెన్షన్ దట్ ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్. బట్ దేర్ వాజ్ దేర్, లైక్ ద ఫీల్ వాజ్ దేర్. బట్ ఓకే చెప్పేసి ఏమైపోతుంది, అమ్మాయిలు కూడా ఉన్నారు, షో వైఫ్ అయిపోతుంది కదా అని చెప్పేసిన నేను. ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ అని చెప్పేసిన. అండ్ ఇట్ వాజ్ లైక్ ఓ దెన్ వై ఆర్ ఇంటూ ఐటీ అంటే ఐ వాంట్ టు హ్యావ్ సమ్ లైక్ ఫ్యామిలీ టైంలో, ఈ టైంలో నాకు ఐ నీడ్ జాబ్ అండ్ ఐ వుడ్ యూజ్ దిస్ జాబ్ టు స్టెబిలైజ్ మై సిచ్యువేషన్ అండ్ ఐ గెట్ ఇన్ టు ఫిల్మ్స్ అని అంటే నవ్వాడు అనమాట. సో యూఆర్ యూజింగ్ ఐటీ టు కైండ్ ఆఫ్ పర్సూ యువర్ కరియర్ అని చెప్పి. హీ వాస్ వెరీ చిల్ అబౌట్ ఇట్. బట్ పాయింట్ ఏంటంటే ఎట్ దట్ పాయింట్ ఇట్ డి నాట్ ఫీల్ దట్స్ అంటారు కదా బ్రో, లైక్ ఇఫ్ యూ పుట్ ఇట్ అవుట్ ఇన్ ద యూనివర్స్ విల్ కన్స్పైర్ to make it happen. ఎగ్జాక్ట్లీ. సో సమ్వేర్ నేను అది బయట పెట్టాను. పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అరౌండ్, వీడు సినిమాలు చేస్తాడంట, అంత సీరియస్ నేను అంటే. దెన్ అక్కడ ఫ్రైడే ఒక స్కిట్ వేయాలి. అవునా? టీసీఎస్లో ఏముండేదంటే మేమందరూ ఒక 200-300 గ్రూప్ ఉంటుంది కదా. సో ఒక స్కిట్ వేయాలన్నమాట. స్కిట్ అంటే అది టీసీఎస్ గురించి, ఎటికెట్స్ ఆఫ్ టీసీఎస్ గురించే ఒక స్కిట్ వేయాలి. ఈ మాత్రం కళాపోషణ ఉంది. వాళ్ళు త్రివేంద్రంలో ఆడిటోరియంస్ పెద్ద పెద్దవి అసలు. అంటే నీకు చూస్తే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్బా బాబోయ్, ఐటీ అంటే నాట్ ఓన్లీ వర్క్ అది ఇది, దే హ్యావ్ లైక్ సూపర్బ్ కాన్ఫరెన్స్ హాల్స్ కానీ అవన్నీ. సో నేను సినిమా అని చెప్పేశాను కాబట్టి మా వాడు వచ్చి, నువ్వు సినిమా అని చెప్పావు కదా, నువ్వు స్కిట్ వేయాల్సిందే, స్కిట్ రాయి అండ్ యూజ్ లైక్ నీ ఫ్రెండ్స్నే యాక్ట్ చేయించి అందులో అని. సో ఐ రోట్ అ స్కిట్ అండ్ ఇట్ వాస్ వెరీ ఫనీ. పీపుల్ లాఫ్డ్ లైక్ ఎనీథింగ్. మజా వచ్చిండే. దట్ వాస్ ఫస్ట్ వాలిడేషన్ అనమాట. అరే నేను ఫన్ అనుకుంటుంది నిజంగా ఫన్గా ఉంది, పీపుల్ ఆర్ లవింగ్ ఇట్, లైకింగ్ ఇట్ అనిపించింది. ఒకళ్ళు ఇద్దరు ర్యాండమ్గా వచ్చి భలే ఉండింది బ్రో మీది కామెడీ స్కిట్, కామెడీ వచ్చి ఉంది అది. సో దట్ వాస్ ద ఫస్ట్ వాలిడేషన్. బట్ దెన్ యా మూవింగ్ ఆన్. సో సారీ టు ఇంటరప్ట్, పా రంజిత్ గారికి కూడా ఇట్లానే జరిగింది. ఇస్ ఇట్? యా. సో హీ హ్యాడ్ ఆయన కాలేజ్ లో ఆయనకి he had to do a skit. ఓకే. అండ్ అప్పుడు ఆయనకి సినిమాల మీద స్టోరీ టెల్లింగ్ మీద ఇంట్రెస్ట్ పుట్టిందంట. ప్యారలల్స్ బ్రో, ఇది ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఆయన. అవునా? యా. ఐ డిడ్ంట్ నో దిస్. అంటే ఏమో బ్రో, అదే చెప్తున్నా కదా, అంటే ద పవర్ ఆఫ్ వర్డ్ ఇస్ సో, నాకు అదే అనిపిస్తుంది. నేను సినిమా చేస్తాను చెప్పినందుకు నాకు వచ్చి స్కిట్ వేయమని చెప్పడము, నేను ఆ స్కిట్ వేయడము, ఆ స్కిట్ రాయించి చేయడము, దెన్ పీపుల్ కైండ్ ఆఫ్ వాళ్ళు పాపం ఆనెస్ట్గా వచ్చారా లేకపోతే ఇంకోటి ఎంకరేజ్ చేద్దాం వచ్చారా, బట్ వచ్చారు. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ బికాస్ ఐ వాజ్ లైక్ ఐ స్టూడ్ అప్ అండ్ సెడ్ దట్ ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్. సో అట్లా దెన్ అక్కడ నుంచి బెంచ్ బ్రో, బెంగళూరులో 1.5 year బెంచ్. ఖాళీగా తినడం పడుకోవడం సినిమాలు చూడడం, మాకు ప్రాజెక్ట్ లేకుండింది. సో అప్పుడు మా సినిమాలు చూసినా బెంగళూరులో ఇదంతా. అక్కడ నుంచి కేరళ నుంచి బెంగళూరుకి వచ్చేసి అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం బ్రో, ఇంకా సినిమాలు కదా, సినిమాలు చూస్తాము, ఇంటర్వ్యూస్ చూస్తాము, అవి చూస్తాం. అండ్ దెన్ దట్ వాజ్ ద రియల్, నాకు తెలిసి ఇంకా అది సీడింగ్ అనమాట. సినిమాలు బాగా ఎక్కువ చూడడం ఐ కైండ్ ఆఫ్ డిస్కవర్ స్టాన్లీ క్యూబ్రిక్. నాకు అప్పుడు దాకా స్టాన్లీ క్యూబ్రిక్ తెలియదు బ్రో. అంటే ఒక తోటి ఇట్లనే సినిమా గురించి మాట్లాడుతుంటే యూ షుడ్ వాచ్ స్టాన్లీ క్యూబ్రిక్ ఫిల్మ్స్ మ్యాన్ అన్నాడు. రైట్, నేను ఆల్రెడీ చాలా ప్రిపేర్ అయ్యి వచ్చా, నేను క్రిస్టోఫర్ నోలన్ కవర్ చేసా, నేను కోఎన్ బ్రదర్స్, మార్టిన్ స్కార్సెస్ ఇది కవర్ చేసా, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ స్టాన్లీ క్యూబ్రిక్ ఇవ్వడంటే నేను తీరా చూస్తే నేను స్టాన్లీ క్యూబ్రిక్ ఫిల్మ్స్ చూడడం, ఫుల్ మెటల్ జాకెట్ ఫస్ట్ ఫిల్మ్ నేను చూడడం, తర్వాత షైనింగ్ చూసిన బ్రో. షైనింగ్ చూసిన తర్వాత నాకు అసలు టెరిఫిక్ అనిపించింది. తర్వాత ఓడిసీ 2001 ఓడిసీ, అది నాకు కొన్ని అర్థం కాలేదు. బట్ దెన్ ఐ డోంట్ నో మ్యాన్, లైక్ అంటే ఐ లవ్ ద వే దే ఆర్ మేకింగ్ ద ఫిల్మ్స్ అండ్ ఆల్. అంటే వే అబౌవ్ అవర్ హ్యూమన్ అండర్స్టాండింగ్, సంబంధం లేకుండా. అంటే నువ్వు ఆడియన్, నీకు ఇది అవసరమా లేదా సంబంధం లేదు, యూ జస్ట్ గో ఆన్ మేక్ అ ఫిలిం అండ్ జస్ట్ పుట్ ఇట్, నీకు చూపిస్తాడు. సేమ్ థింగ్ లైక్ ఇంకొక ఫ్రెండ్ ఇట్లా మాట్లాడుతున్నప్పుడు యూజ్ లైక్ టర్కోస్కీ ఫిల్మ్స్ చూడాలి నువ్వు, ఇంకా ఇట్లా నాకు అర్థం కాలేదు బ్రో. స్టాకర్ చూసా, అర్థం కాల. బట్ దెన్ ఇట్ వాస్ వెరీ లైక్ ద లైటింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆర్ కైండ్ ఆఫ్ ద పిక్చరెస్క్యూ అంటారు కదా, అట్లా అది బాగుండింది. సో యా, సో స్లోలీ ఫిల్మ్ మేకర్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ వెంట్ టు యూఎస్. లైక్ అంటే హైదరాబాద్ వచ్చా. మా మేనేజర్కి ఏదో అబద్ధం చెప్పి నేను ఇంట్లో ఉండాల్సిందే, నేను ఒక్కడే బ్రెడ్ విన్నరు, అది ఇది, నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి బెంగళూరు ఉండలేకపోతానంటే హెచ్ఆర్ ఉండి, సరే ఎక్కడ ఎలాగో ఖాళీగా బెంచ్ మీద పడి ఉన్నావు కదా, హైదరాబాద్ పో అని చెప్పేసి, నేటివ్ హైదరాబాద్ కాబట్టి ఇక్కడికి వచ్చా. లక్కీగా ఇక్కడ ఒక ప్రాజెక్ట్లో పడ్డా బ్రో. దట్ వాస్ వెరీ కూల్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ ద మేనేజర్ వాస్ సో కైండ్ ఎనఫ్ దట్ ఈవెన్ దో ఐ వాస్ 2 years old in TCS, generally TCSలో there is a policy that you should finish 24 months mandatory to have a visa initiated. Okay. Something is there. I was 20 months old and he was like, there is a requirement, చేయండి అందరూ అని చెప్పి ఫ్రెషర్స్ అందరితోటి అప్లై చేయించాడు. నాది లక్కీగా ఫస్ట్ లాటరీ వచ్చింది. సో దట్ వే ఐ వెంట్ టు 2014 యూఎస్కి వెళ్ళా.
దట్ వాస్ ద పాయింట్ బ్రో. లైక్ యూఎస్కి వెళ్ళిన తర్వాత 1 year తర్వాత ఐ అండర్స్టూడ్ లైఫ్ క్యాన్ బి దిస్ బిగ్. ఇట్ వాస్ ఓన్లీ గ్రోయింగ్ ఆన్ మీ. లైక్ అంటే సి జస్ట్ ఇమాజిన్ మీ కమింగ్ ఫ్రమ్ అ స్మాల్ రిమోట్ విలేజ్ టు హైదరాబాద్ టు లైక్ కాలేజ్లో ఎక్స్పోజర్ అవడం. తర్వాత నేను కేరళకి వెళ్ళాను ఒక జాబ్ పర్పస్ మీద. అండ్ దట్ వాజ్ అంటే ఓన్లీ జాబ్ వాజ్ ద ఓన్లీ వే ఐ కుడ్ ట్రావెల్. ఐ వాజ్ నాట్ ఎట్ అ లగ్జరీ ఆర్ లిబర్టీ ట్రావెలింగ్ ఆన్ మై ఓన్. అండ్ దెన్ ఇట్ టుక్ మీ టు యుఎస్. అండ్ యుఎస్ వాజ్ లైక్ ఓ మై గాడ్, ఓపెన్ అయింది నాకు ఫుల్ వరల్డ్. అక్కడ ఒక 1 year చేసిన తర్వాత అయితే ఐ కెన్ డూ బిగ్ థింగ్స్ అనిపించింది నాకు. ఇట్ వాజ్ వెరీ అష్యూరింగ్ అనమాట. లైక్ అంటే నువ్వు అనుకుంటుంది కాదు, నువ్వు చేయగలిగింది పెద్దగా ఉంటుంది, చెయ్యొచ్చు అనే ఫీలింగ్ యూఎస్ కల్పించింది బ్రో నాకు. అంటే ఇట్ సమ్హౌ స్పోక్ టు మీ. లైక్ న్యూయార్క్ స్ట్రీట్స్లో తిరుగుతున్నప్పుడు యూ ఫీల్ ఇట్, యూ కెన్ సీ ద హ్యూమన్ ఇమాజినేషన్ మ్యాన్. లైక్ ద ఎక్స్టెంట్ ఆఫ్ హ్యూమన్ ఇమాజినేషన్. వీళ్ళు ఎలా కట్టి ఉంటాడు రా, ఏంట్రా 50 ఏళ్ళ ముందు అంతా టెరిఫిక్ ప్లానింగ్ బ్రో. సో అక్కడ నాకు ఓపెన్ అయింది. అండ్ ఐ వాజ్ అప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా సీరియస్గా. కాకపోతే కాస్ట్లీ. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అని ఉంటుంది, దాని దగ్గరికి అక్కడ వెళ్ళేవాడిని, ఆ క్యాంపస్లో తిరిగేవాడిని. బట్ న్యూయార్క్లో ఉన్నారు అప్పుడు? కొలంబస్ ఒహాయోలో ఉన్నాను నేను. దట్ ఈస్ 6 hours అవే ఫ్రమ్ న్యూయార్క్. సో వీకెండ్ అట్లా టైంలో ఫ్రెండ్స్ అందరు కలిసి న్యూయార్క్ వెళ్ళేవాళ్ళం. అంటే ఒకటి ఉంటుంది బ్రో రిచువల్, ప్రతి పర్సన్ యూఎస్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కడు ఒక 10 mandatory థింగ్స్ చేస్తాడు యూఎస్కి వెళ్ళగానే. ఫస్ట్ న్యూయార్క్ వెళ్తాడు, తర్వాత ఇటు బే ఏరియాకి వెళ్తాడు, ఇదే ఈ నయాగ్రా ఫాల్స్ ఒకటి టచ్ చేస్తాడు, ఇటు వెళ్తే మన టెన్నీసీలో స్మోకీ మౌంటైన్స్ అని ఉంటుంది, ఫాల్ కలర్స్ అంటాడు. ఇది కొన్ని చెక్ పాయింట్స్ అనమాట. అంటే నువ్వు యూఎస్ వెళ్ళావా లేదా అనే దానికి అది వాలిడేషన్. అలాగా అన్నీ చేసేసిన తర్వాత న్యూయార్క్ ఈజ్ అ వెరీ స్పెషల్ సిటీ బ్రో. లైక్ అంటే యుల్ ఫీల్ దట్, అంటే అది మజా ఉంటుంది అది. సో ఇంకా అక్కడ అనిపించింది బ్రో, లైక్ అంటే మనం సినిమా చేయొచ్చేమో, మనం ఇంకా ఎక్కువ బిగ్ సినిమా చేయొచ్చని దానికి ఏంటి సంబంధం? అది ఉండింది, థాట్ ఉండింది సినిమా అని. ఐ వాజ్ ఓన్లీ సప్రెసింగ్ ఇట్ మై సెల్ఫ్, సేయింగ్ దట్ మనం కరెక్ట్ కాదు, దానికి మనం కాదు, మనం వీఆర్ నాట్ మేడ్ ఫర్ ఇట్. అంటే ఇప్పుడున్నంత ఈ ఎక్స్పోజర్ ఉంది కదా బ్రో. ఇప్పుడు మీరు ఇట్లాంటి ఒక ఇంటర్వ్యూ పెట్టి నాతో మాట్లాడిస్తున్నారు. అండ్ ఐ థింక్ ఐఎమ్ షూర్ సమ్వేర్ విల్ వాచ్ ఇట్. దిస్ వాజ్ నాట్ దేర్ దెన్. లైక్ ఇట్ వాస్ దేర్, బట్ దెన్ ఇట్ వాస్ వెరీ ఇలైట్. అంటే ఇలైటిస్ట్ అంటే ఎట్లా అంటే ఇన్యాక్సెసిబుల్. కరెక్ట్. సక్సెస్ఫుల్ పీపులే వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు. అంటే టు గివ్ అన్ ఇంటర్వ్యూ దర్ షుడ్ బి అ సర్టన్ అమౌంట్ ఆఫ్ సక్సెస్ యూ షుడ్ హ్యావ్ అనేది ఉండేది. సో అప్పుడు మనకి ఏంటంటే ఆస్పిరేషన్ వాల్యూ అనేది ఎక్కువ కదా బ్రో. లైక్ అంటే రాజమౌళి ఎంత అవ్వాలా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే. అంటే ఇప్పుడు ఏంటి అంటే మీరు ఇప్పుడు డెబ్యూటెంట్ డైరీస్ చేస్తున్నారు. నేను చూసా ఇంతకుముందు కూడా 3-4 ఇంటర్వ్యూస్ చూసా. వెరీ ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఇలాంటి పీపుల్ ఫైండ్ ఇట్ ఇన్స్పైరింగ్. లైక్ అంటే నో దట్స్ ద గోల్. యా అండ్ ఇట్ ఈస్ మచ్ నీడెడ్ ఆల్సో బ్రో. లైక్ అంటే యూ షుడ్ ఓపెన్. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి చాలా మిత్స్ ఉంటాయి మనకి ఇండస్ట్రీలో. చెప్తారు నాకు, ఇప్పటికీ కాల్ చేసి అడుగుతూ ఉంటారు, ఇట్లా ఉంటుందా అట్లా ఉంటుందా అంటే. నేను అంటాను బ్రో, ఇఫ్ యూ వాంట్ టు అదే కుమార్ త్యాగరాజ్ నా పేరు, త్యాగరాజ్ కుమార్ రాజా. యూ వాంట్ టు గో టు మదురై, గో టు మదురై. మీరు చూస్తారు అయితే ఇంటర్వ్యూ సార్. ఐఎమ్ వెరీ మచ్ లైక్ ఆయన సింపుల్ గా అన్నాడు, వాట్ డూ యూ సజెస్ట్. ఐ థింక్ తనని ఆస్ట్రేలియాలో అడిగారు ఈ క్వశ్చన్. ఆస్ట్రేలియాలో ఈ వెంట్ టు ప్రమోట్ సూపర్ మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ కనుక. రైట్. అక్కడ కూర్చొని అంటే లైక్ ఐఎమ్ ఫ్రమ్ ఐఎమ్ హియర్, ఐఎమ్ వర్కింగ్ హియర్, బట్ ఐ వాంట్ టు మేక్ ఫిలిమ్స్. సో వాట్ డూ యూ సజెస్ట్ అదే అంటే వాట్ అసలు ఎంత సింపుల్ గా అంటే you want to go to Madurai, you have to go to Madurai. You just that's all you do it అన్నాడు. అండ్ నేను ఇండస్ట్రీ అనుకుంటుంటారు బ్రో. ఇండస్ట్రీ అని ఏం ఉండదు, మనుషులే. వాళ్ళ పని వేరు, అంతే. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇండస్ట్రీ. కరెక్ట్. దేర్ ఆర్ సమ్ పీపుల్, కొంతమంది మనుషులు సినిమాలు తీస్తున్నారు, వాళ్ళు మనుషులే. సినిమా తీయడం వాళ్ళ పని, అంతే. సో ఇండస్ట్రీ అదేదో దూరంగా ఉంది అలా ఏమీ ఉండదు. ట్రూ. రెండోది, ఐ థింక్ దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ టాలెంట్ ఈస్ వాల్యూడ్ ఇమెన్స్లీ బ్రో. నీకు రియలీ ఐ కైండ్ ఆఫ్ డిఫర్ విత్ దట్. అంటే సపోజ్ సుకుమార్ సార్ ఉన్నాడు, వేర్ డూ యూ థింక్ దట్ కైండ్ ఆఫ్ వాలిడేషన్ వుడ్ గెట్? లైక్ అలాంటి పర్సన్, లైక్ హీ వాజ్ అ మ్యాథ్స్ లెక్చరర్ ఆర్ వాట్ ఎవర్ హీ వాజ్ టాలెంటెడ్ దెన్ ఆల్సో, హీ ఈస్ టాలెంటెడ్ నౌ ఆల్సో. But look at the way he's kind of, because the imagination is out there for the world to see. నేను ఇది ఇమాజిన్ చేసిన, ఇగో ఇది చూడు అని అంటే. సో సినిమా గివ్స్ దట్ నెక్స్ట్ ఒక చిన్న ఎడ్జ్ ఇస్తుంది ఎక్కువ అని చెప్పేసి అనిపిస్తుంది. నేను ఎలా అనుకుంటానంటే, ఆబ్వియస్లీ మీకు ఎక్స్పీరియన్సెస్ చాలా ఎక్కువ, మీరు ఈ ఈకో సిస్టంలో ఇంకా డీప్గా ఆ రియాలిటీస్ని, ఇంకా ఆ హార్ష్ రియాలిటీస్ని ఇంకా దగ్గరగా చూసుంటారు కాబట్టి ఈ మాట అనడానికి మీకు ఎక్కువ రైట్ ఉంది. కానీ నేను ఎలా అనుకుంటానంటే, టాలెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. దేర్ ఆర్ అదర్ ఒక 5-6 ఫ్యాక్టర్లు సపోర్ట్ చేయాలి
ఒకటి టాలెంట్ బయటపడాలంటే. టాలెంటెడ్ True. పీపుల్ చాలా మంది ఉన్నారు, వాటికి మిగిలిన ఫ్యాక్టర్స్ అన్ని కలిసి వస్తున్నాయి లేదా అనేదే పాయింట్. అంటే నేను అనేది పోస్ట్ యూ గెట్ అ సక్సెస్ అనేది అంటే లైక్ టు గెట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్, యూ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, లాట్ ఆఫ్ ఫోర్సెస్ కంబైన్ టుగెదర్ ఒక సినర్జీలోకి వచ్చి చేయాలనేది ట్రూ. బట్ వన్స్ యూ గెట్ సక్సెస్ అండ్ వన్స్ యూ షో దట్ యు ఆర్ టాలెంటెడ్ టు ద వరల్డ్, ఇంకా నెత్తి మీద పెట్టుకుంటారు కదా. ఇంకా కరెక్ట్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, లైక్ ఇన్ ద సెన్స్ నీకు ఇంకా సూపర్బ్ ఇది ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే బ్రో, ఇండస్ట్రీ అంటే దట్ కమింగ్ టు దట్, ఇదంతా ఇదే కదా బ్రో. ఇప్పుడు మాట్లాడటం, ఇప్పుడు బికాస్ వీఆర్ డూయింగ్ దిస్ అండ్ బికాస్ వీఆర్ మేకింగ్ ఇట్ అ పాయింట్ దట్ వీఆర్ కైండ్ ఆఫ్ రికార్డింగ్ ఇట్ ఆన్ నో దిస్ థింగ్, పీపుల్ వుడ్ నో, అంటే తెలుస్తారు ఇప్పుడు జనాలకి ఇండస్ట్రీ ఏం లేదు, జనాలే పీపుల్ వర్కింగ్ సిమిలర్ మైండ్ సెట్ అనేది. అది బ్రేక్ అయిపోవాలి ఫస్ట్. ఇది చాలా దూరంగా ఉంది, ఇది నా వల్ల కాదు అనే థాట్ ఉండకూడదని నేను నమ్ముతా. అప్పుడే సినిమా అనేది సినిమా చూడడం మాత్రమే కాదు, సినిమా తీయగలగడం కూడా మనకు యాక్సెస్ ఉంది అనే ఫీలింగ్ కలగాలి జనాలకి. అదే ఉంది కదా బ్రో. ఇప్పుడు ఐ థింక్ పీపుల్ ఆర్ లైక్ వెరీ క్రియేటివ్ గా, చాలా క్రియేటివ్ గా చాయిసెస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, అంటే దట్ ఈస్ వెరీ మినిమల్, వెరీ అదర్ ఫార్మాట్ ఆఫ్ కాంటెంట్, బట్ ఇట్ ఈస్ స్టిల్ అ కాంటెంట్ అండ్ దెర్ ఇస్ సో మచ్ క్రియేటివిటీ దట్ గోస్ ఇన్ టు ఇట్. నేను మొన్న ఏదో ప్రమోషన్ కి రీల్ చేద్దామని కూర్చున్నా బ్రో, వామ్మో అసలు ఏం, దట్స్ అగైన్ అనదర్ వే ఆఫ్ మేకింగ్ కాంటెంట్. లైక్ అదొక ఈకో సిస్టమ్, అది వేరే ఈకో సిస్టమ్, దానికంటే అదొక ప్యారలల్ ఇండస్ట్రీ. ట్రూ మ్యాన్. అంటే అదే చెప్తున్నా కదా, ఇప్పుడు జనాలకైతే భయం లేదు బ్రో. దే ఆర్ నాట్ స్కేర్డ్ టు ట్రై సంథింగ్ ఎల్స్, సంథింగ్ న్యూ ఆర్ మేకింగ్ ఫిల్మ్ ఆర్ సంథింగ్ లేదు. పీపుల్ ఆర్ దేర్, పీపుల్ ఆర్ కమింగ్ అవుట్. బట్ అదే నేను ఉన్నప్పుడు నా పాయింట్ ఆఫ్ టైంలో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ ద సాలరీస్ ఐ వాజ్ గెటింగ్, ద మనీ ఐ వాజ్ గెటింగ్ అండ్ ద లైఫ్ ఐ వాజ్ హ్యావింగ్. మజా ఉండింది. సో అది దాటి నేను సినిమా చేద్దామని ఇండియాకి రావాలనేది థాటే భయంకరంగా ఉండేది నాకు. ఏముంది, కంఫర్టబుల్గా ఉంది కదా అని. కాకపోతే చెప్తా ఉండేవాడిని ఊరికే. ఇప్పుడు 10 మంది అందరం TCS US లోనే ఉన్నాము, ఖాళీగా కలిసి మాట్లాడుతున్నాము. తెలుగు వాళ్ళేనా లేకపోతే తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు అందరూ ఉంటారు బ్రో అక్కడ. సో మాట్లాడేటప్పుడు బేసిక్గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు IT గురించి మాట్లాడి, నేను IT గురించి మాట్లాడి, వాట్ ఈ స్పెషల్, నేనేం స్పెషల్ చేస్తున్నా అంటే, నేను సినిమా చేస్తానా లేదా నాకు తెలియదు. జస్ట్ ఐ వాస్ ట్రైంగ్ టు పుట్ ఇట్ అవుట్ దేర్ అండ్ దట్స్ వాట్ సమ్వేర్ లైక్ పీపుల్, ఏమైనా సినిమా చేస్తాను ఇండే ఉంటున్నాం అని వాడు అంటాడు ఎప్పుడో రోజు. ఏదో సాఫ్ట్ మూమెంట్లో, ఏదో వీక్ మూమెంట్లో నీకు ఫుల్ హట్ అవుతుంది, నేను చేస్తారా సినిమా అని అంటారు. పుట్టింగ్ దట్ వర్డ్ అవుట్ ఈస్ సో పవర్ఫుల్ బ్రో. యూ హ్యావ్ టు డూ దట్, కీప్ డూయింగ్ దట్. లైక్ ఐ డోంట్ నో, లైక్ అంటే ఆ రోజుకి నువ్వు ఏ థాట్ ప్రాసెస్ అంటావో కానీ ఇట్ విల్ కమ్ అరౌండ్. అండ్ నేను అది చేస్తూ ఉండేవాడిని. మా ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మందికి చెప్తా ఉండేవాడిని, వాళ్ళతో పాటే నేను తిరిగేవాడిని, వాళ్ళతో పాటే ఏదన్నా కైండ్ ఆఫ్ కొందామన్నా ఇవన్నీ చేసేవాడిని. బట్ వాళ్ళకి అందరికీ ఈవెన్చువల్లీ ఏంటి అంటే, ఇది సినిమా చేస్తాడేమో అన్న క్వశ్చనే ఉండేది తప్పితే ఐ వాజ్ ట్రైంగ్ టు కీప్ దట్ వర్డ్ అలైవ్. సో అట్లా ఉన్నప్పుడు తమాషా హ్యాపెండ్ బ్రో, అండ్ దట్ బ్రోక్ మీ. లైక్ అంటే అది ఆ ఫిలిం ఇట్ టుడే ఆల్సో, లైక్ అదర్ డే ఐ వాజ్ సేయింగ్ టు సమ్వన్ ఎల్స్, తమాషా అండ్ 96 బ్రో. దీస్ ఆర్ ద 2 films which spoke to me in a personal level. దట్ తమాషా కైండ్ ఆఫ్ 2015 నవంబర్లో వచ్చింది. నేను థియేటర్లో కైండ్ ఆఫ్ మన పొలారిస్ అని ఉంటుంది బ్రో కొలంబస్లో, పొలారిస్లో రేవ్ సినిమాస్ అని థియేటర్స్ ఉంది. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, ఇట్స్ సో లాంగ్. సో నేను చూసేసి బయటికి వస్తుంటే నాకు ఆ పాట ఉంటుంది కదా, తూ కోయి ఔర్ హై అని, అది పాట పెట్టుకొని నేను ఏదో రియలైజేషన్ చేసుకుంటూ, అసలు అంటే చాలా డీప్ అయింది బ్రో ఆ సినిమా. నాకు ఒక దగ్గర 6 months పట్టింది ఆ సినిమా నుంచి బయటికి రావడం. అంటే ఎవ్రీ టైమ్ ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటాం కదా, నాకు నేనే అనుకున్నాను, నువ్వు సూపర్ తోప్ క్రియేటర్ రా, నువ్వు ఎందుకురా ఐటీలో జాబ్ చేస్తున్నావు, నువ్వు ఎందుకురా ఇది పడుతున్నావు అని. ఏదో వాలిడేషన్, రణబీర్ కపూర్తో ఏదో మనం చేసుకోవడం. దెన్ అగైన్ ఆ ఫీలింగ్ వెళ్ళిపోయింది. మళ్ళీ అగైన్ చలో చిల్ లైఫ్ అంతా తిరిగినాం, అది ఇది. దెన్ 96 హ్యాపెండ్. 3 ఏళ్ల తర్వాత అక్టోబర్ 2018 అక్టోబర్. యా బ్రో, అసలు నాకు స్టిల్ గుర్తు ఆ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్స్ భయమేసింది బ్రో నాకు, ఇట్లా అయిపోతానేమో అని. ఓకే, అంటే రిగ్రెట్ బ్రో, ద ఫిలిం వాజ్ అబౌట్ రిగ్రెట్ కదా. టు మీ ఇట్ వాజ్ రిగ్రెట్ ఓన్లీ. హీ వాజ్ ఆల్వేస్, అంటే ఒక రిగ్రెట్ని హోల్డ్ చేస్తూ ఆ పర్సన్ రిటర్న్ వచ్చాక ఆ మూమెంట్స్ సర్రియల్ ఉన్నాయి. అంటే హీఈస్ సో హెల్ప్లెస్ ఇన్ దట్ సిచ్యువేషన్. తన కళ్ళ ముందు ఉంది, ఈ కూడా ఆ రోజు తను చెప్తే అయ్యేది చెప్పలేదు. ఇప్పుడు లైఫ్ హెస్ చేంజ్ సో మచ్, ఈజ్ ఓన్లీ హెల్ప్లెస్ మ్యాన్. లైక్ అంటే ఆ థియేటర్ లైక్ ఆ ఎయిర్పోర్ట్ షాట్ ఉంటుంది కదా బ్రో, లైక్ దెన్ వెన్ షీ కైండ్ ఆఫ్ గోస్ అండ్ దెన్ బట్టలు ఆరేసి ఉంటుంది. నాకు ఆ రిగ్రెట్ వస్తున్నప్పుడు అనిపించింది, లైఫ్లో ఎనఫ్ రిగ్రెట్స్ ఉన్నాయిరా నీకు, ఇలాంటి రిగ్రెట్స్లో ఫిల్మ్ మేకింగ్ ఒక రిగ్రెట్ అయిపోకూడదు. నాకు ఆ సినిమా అలా వర్క్ అయింది. సో ఫిల్మ్ మేకింగ్ వాజ్ యువర్ జాను. యా, అంటే రిగ్రెట్ బ్రో, అంటే పవర్ ఆఫ్ రిగ్రెట్ చూపించింది ఆ సినిమా. ఎంత డిస్టెన్స్ వచ్చేసింది. ఆ డైలాగ్ ఉంటది కదా,
రొంబ దూరం పోయిటియా రామ్, ఎక్కువ దూరం వెళ్ళిపోయావా అంటే నిన్ను ఎక్కడ వదిలిపెట్టానో అక్కడే ఉన్నాను అంటాడు. కానీ తినెక్కడికి వెళ్ళిపోయింది. కరెక్ట్, డిస్టెన్స్. కరెక్ట్. అందుకే ఆ డైలాగ్ అంత ఇంపార్టెంట్. నాకు ఆ సినిమా చూసినప్పుడు నాకు వేరే లెవెల్ వర్క్ అవుతుంది బ్రో. ఆ సినిమా బయటకు వచ్చి అందరూ లవ్ స్టోరీ అంటుంటే నాకు వాడు ఎంత రిగ్రెట్ అవుతున్నాడు, బట్ హెల్ప్లెస్ ఉన్నాడు. అండ్ హీ సో ప్యాషనెట్ అబౌట్ ఇట్. అంటే తన గురించి చాలా లవ్ బ్రో, ఎంత లవ్ చేస్తాడు బ్రో అమ్మాయిని. ఆడు అలాంటోడు ఇలా, అది నాకు భయం వేసింది. అంటే నాకు వేరే రిగ్రెట్స్ ఉంటాయి బ్రో. ఇప్పుడు మనకి ఇది చేయాలనుకుంటాం చేయం, అది చేయాలనుకుంటే చేయము. పవర్ ఆఫ్ రిగ్రెట్ చూపించింది ఆ సినిమా నాకు. అరే నువ్వు ఇట్లా చేసుకుంటా పోయినావు అంటే ఇదే సేమ్ ఓ రోజు థియేటర్ ముందు నుంచొని అదే సేమ్ థియేటర్ నిన్ను అడుగుతుంది, చాలా దూరం వెళ్ళిపోయావు నువ్వు, ఆర్ వాట్ ఎవర్ అని. బ్రో దట్ ఫిలిం లైక్ ఇంకా అయిపోయింది. నేను అనుకున్న ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ యూ లీవ్ అండ్ యూ జస్ట్ ఈదర్ యూ గో యూ బికమ్ అ ఫెయిల్యూర్ డైరెక్టర్ వాట్ ఎవర్ బట్ యూ పర్స్యూ ఇట్. బట్ ఇలా అయితే కాదు, నీ వల్ల కాదని చెప్పేసి దెన్ ఇట్ కైండ్ ఆఫ్ సీరియస్లీ లైక్ ఆ డ్యామేజ్ అయిపోయింది. అప్పటికే నేను షార్ట్ ఫిలిమ్స్ స్క్రిప్ట్స్ అవి రాసేవాడిని బ్రో. అండ్ ఐ యూస్ టు సెండ్ ఇట్ అక్రాస్. లైక్ ఇప్పుడు మళ్ళీ కౌశిక్ గారు చెప్పినట్టు వాడికి పంపించేవాడిని. వాడు ఇక్కడ బాగా అదే ది థింగ్ ఈజ్ ఫ్రెండ్స్ ఆర్ ఫర్ ఎ రీజన్. వాడు ఏమనేవాడంటే మచ్చా చాలా టైట్, చాలా టఫ్ రా, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ ఎవ్రీ డే బట్ స్టిల్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అక్కడే ఉండు, డబ్బులు చేసుకో, దెన్ వీ విల్ మేక్ సంథింగ్, లైక్ మనీ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అది ఇది అని చెప్పేవాడు. పాయింట్ ఏంటంటే ఒక సాఫ్ట్ కార్నర్ నుంచే మాట్లాడతారు, బట్ దెన్ నీకు ఒక పిచ్చి ఉంటుంది, నేను చేయలేనా అన్న దాంట్లో. సో అండ్ రాసింది పంపించేటప్పుడు హీ యూస్ టు లైక్ రియలీ లైక్ ఇట్. ఇంకో ఫ్రెండ్స్ 2-3 పంపించినప్పుడు వేరే వాళ్ళకి కూడా దే యూస్ టు ఫీల్ లైక్ అరే ఇది బాగుంది కదా. సో దట్ వాలిడేషన్ తీసుకొని అక్కడ చిన్న వర్క్షాప్స్ అటెండ్ అయినా బ్రో యూఎస్లో ఉన్నప్పుడు. ఇట్ వాస్ వెరీ టఫ్. లైక్ వర్క్ ఈజీ ఉండింది, నాకు ఐటీ వర్క్ ఎప్పుడు ప్రాబ్లం ఉండింది కాదు, బట్ దెన్ మేనేజింగ్ వర్క్ అండ్ దిస్ రైటింగ్ ఇట్ వాస్ వెరీ టఫ్ జాబ్. బట్ ఐ యూస్ టు లవ్ దట్ మూమెంట్ వేర్ 3 o'clock దాకా ఆఫీస్ ఉండేది. 3 నుంచి నా హై ఏంటంటే నేను ఇప్పుడు పోయి స్టార్బక్స్లో ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని నేను ఒక కథ రాస్తున్నా అనే హై ఎట్లా ఉండేదంటే, వెళ్ళిపోయి కూర్చొని కాఫీలో అక్కడ ఫ్రీ ఫిల్ ఉంటుంది స్టార్బక్స్లో, ఫ్రీ రీఫిల్. ఓకే, యా లైక్ 1 cent 2 cents వాట్ ఎవర్ చాలా మెయిన్ ఉంటుంది. నీకు బ్లాక్ కాఫీ తీసుకున్నావు అంటే రీఫిల్ ఫ్రీ. ఇక్కడ స్టార్ బక్స్ అంటే అది ఆస్పిరేషనల్ బ్రో. నేను ఒకటి కాఫీ తాగుతున్నాడు అంటే నేను ఇనిషియల్గా వచ్చినప్పుడు నేను చాలా క్యాజువల్గా వెళ్ళిపోయి మామూలుగా తీసుకునేటప్పుడు నాకు ప్రైసెస్ అంత డిఫరెన్స్గా అనిపించలేదు. ఏంటంటే డబ్బులు ఉన్నాయి కానీ తీసేసుకోండి. ఒక రోజు అనిపించింది నాకు హైండ్ సైట్లో, అరే ఏందిరా 240 ఏంట్రా బ్లాక్, అది అమెరికానోకి వాట్ ద. నేను అదే 78 rupees పెడితే హాట్ కప్ కెఫేలో వాడు రోజంతా కూర్చోబెట్టేవాడు నన్ను. ఐ మీన్ స్పెషల్ థ్యాంక్స్ టు హాట్ కప్ కెఫే, యూ allowed me to write. So somewhere we were lost. అయితే స్టార్బక్స్ 3 o'clock తర్వాత అక్కడికి వెళ్ళి సూపర్ హై బ్రో. అది కథ రాసేవాడిని, కథ రాసి 96 నుంచి వచ్చాం. అదే 96 తర్వాత ఐ టుక్ ఇట్ సీరియస్లీ, రైటింగ్ స్టోరీస్ ఎవ్రీథింగ్. కథ చెప్పేవాడిని ఫ్రెండ్స్ అందరు బాగుంది అనేవాళ్ళు. బెస్ట్ బైకి వెళ్ళి కెమెరా కొనేసిన, మైక్ కొనేసిన, అన్ని కొనేసిన ఫ్రెండ్స్ అందరితోటి. మచ్చా ఇంకా మనకు ఎక్విప్మెంట్ అన్ని ఉంది, నేను స్క్రిప్ట్ రాసిన, ఇక మనం యాక్టింగ్ చేద్దాం రా అంటే వాళ్ళకి సాటర్డే సండేనే హాలిడే. ఫస్ట్ కదా మీకు కూడా సాటర్డే, నాకే కానీ నాకు పిచ్చి కదా, నాకు షార్ట్ ఫిల్మ్ చేయాలని పిచ్చి. వాళ్ళకేంటి ఈడేదో చేస్తున్నాడు సరే హెల్ప్ చేద్దామని. ఒక 2 days ఒక వీకెండ్ హెల్ప్ చేసేవాళ్ళు, రెండో వీకెండ్ నేను కనబడితే పారిపోయేవాళ్ళు. వీడు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటాడు, నాకున్న ఈ వీకెండ్ వీడి వల్ల స్క్రూ అయిపోతుంది అని. అండ్ ఐ అండర్స్టూడ్ దట్ సమ్వేర్ నాకు కూడా అది రబ్ అవుతుంది, దట్ నెగిటివ్ ఎనర్జీ. లైక్ దిస్ ఈజ్ నాట్, అంటే వాళ్ళని ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు. రెండోది అంటే ఐ వాజ్ నాట్ ఫుల్లీ ఎక్విప్డ్ ఎనఫ్ టు మేక్ అ షార్ట్ ఫిల్మ్ ఆర్ వాట్ ఎవర్. బికాస్ గివెన్ నా వర్క్ ఇంకోటి ఉండేది కదా Monday to Friday. ఆ ప్రాసెస్లో ఐ ఫెల్ట్ లైక్ ఐ హ్యాడ్ టు హ్యావ్ బేసిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పి ఇండియాకి వచ్చిన. ఏంటి ఇండియాకి వచ్చిన నేను మా మేనేజర్ తోటి. నేను ఒక 6 months ఆఫ్ ద చేస్తాను, ఇంట్లో పెళ్ళి అంటున్నారు, అది అంటున్నారు, నేను హ్యావ్ టు సార్ట్ థింగ్స్. అది బ్రో హీ వాజ్ వెరీ జనరస్. హీ సెడ్ లైక్ ఓకే అవునా ఓకే గో అని. అండ్ ఆ టైంలో ఏంటంటే నేను వచ్చి అన్నపూర్ణలో జాయిన్ అయినా. అంటే మనకి ఎందుకు అప్పుడు ఆన్లైన్ ఇదంతా లేవా బ్రో? దిస్ ఈజ్ సమ్వేర్ లైక్ 2018లోనే ఆన్లైన్ ట్యూటోరియల్స్ లాంటివి. అది వెరీ కాస్ట్లీ ఉండింది బ్రో. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అది వెరీ కాస్ట్లీ ఉండింది. ఇది చాలా చాలా అఫోర్డబుల్ ఉండింది. ఇది ఎట్లా ఉండింది అంటే వీకెండ్ కోర్స్ అని ఒకటి స్టార్ట్ చేశారు అప్పుడు అన్నపూర్ణ వాళ్ళు. ఇంటెన్షన్ వాజ్ టు హ్యావ్ దిస్ ఐటీ పీపుల్ హూ ఆర్ కైండ్ ఆఫ్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్ అండ్ అనేబుల్ టు పర్సీవ్ ఇట్. వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఒక క్యూరేటెడ్ ఫ్రైడే సాటర్డే సండే 3 days ప్రోగ్రామ్ ఉండేది. ఫిల్మ్ మేకింగ్, బేసిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పేసి సమ్ సడన్ ఎక్స్ అమౌంట్ పెట్టుకొని
సో అది స్టార్ట్ చేస్తానని తెలిసి నేను వచ్చిన ఇండియాకి. వచ్చి ఆ ఆఫీస్కి వెళ్ళేవాడిని, మధ్యాహ్నం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసేవాడిని. అట్లా నేను అక్కడ ఫ్రెండ్స్ని కలిసా, ఫిల్మ్ మేకింగ్ బ్యాచ్ కలిసాను నేను. కలిసినప్పుడు అందులోంచి ఒక్కతను ఇప్పుడు హీస్ మేకింగ్ నార్త్ స్టార్ కి హీస్ మేకింగ్ లైక్ హీస్ డైరెక్టింగ్ ఫిల్మ్. ఓకే, నైస్ నైస్. సేమ్ గై. దట్ ఫెలో ఇస్ ఆల్సో, దట్ ఫెలో వాస్ హ్యావింగ్ అ జాబ్ ఇన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. తను అక్కడ నుంచి వచ్చి లైక్ వీకెండ్స్ వచ్చి చేసుకుని వెళ్ళేవాడు. అండ్ ఈజ్ ఆల్సో వెరీ ప్యాషనెట్. సో వీ బోత్ మెట్ దేర్ అలాంగ్ విత్ అస్. మా ఇద్దరు కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ దే కైండ్ ఆఫ్ did not took it very seriously. I don't know what happened with them. బట్ ఈడు టచ్లో ఉన్నాడు అండ్ ఈజ్ మేకింగ్ ఫిల్మ్. సో నేను కూడా, సో బేసికలీ ఏంటంటే ఆ టైంలో అక్కడ ఒక 15 days బ్రో అట్లా వెళ్ళిన తర్వాత ఐ డి నాట్ రియలీ ఫీల్ వాల్యూడ్ అనమాట. ఆ కోర్స్ ఎందుకో చాలా లైట్ ఇది ఉంది. అండ్ రెండోది మేము 6-7 పీపులే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు. 15 to 16 members వచ్చారు. థర్డ్ వీకెండ్కి ఇంకో 4 వెళ్ళిపోయారు అంటే రావట్లేదు. రైట్. సో ఎండ్ ఆఫ్ ద డే మేము ఒక 6 మంది మిగిలాము. అట్లా అయిన తర్వాత నాకు ఇంకా మా మేనేజర్కి వెళ్ళి మళ్ళీ నాకు భయం వేసింది. అంటే అప్పుడు చాలా ట్రాన్సిషన్ చాలా హార్డ్ అనిపించింది బ్రో నాకు. యూఎస్ నుండి హైదరాబాద్ ట్రాన్సిషన్ అప్పుడు ఉంటుంది కదా గర్వం, నేను మళ్ళీ యూఎస్కి వెళ్ళొచ్చు అనే ఒక ఫీలింగ్లో ఏం రా ఈ ట్రాఫిక్ ఏంటి, గొడవ ఏంటి, గోల్ ఏంటి, నేను హ్యాపీగా ఉండేవాడిని. అక్కడ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కొంచెం ఫోటోలు పెడతా ఉంటారు. సో ఆ ఫస్ట్ ఇనీషియల్ మిస్సింగ్ అవుట్ ఫీల్ ఉంటుంది కదా. సో లేదు మా మేనేజర్కి వెళ్ళిపోయి ఐ థింక్ ఐమ్ డన్, సెండ్ మీ అది ఇది అంటే వాడు అప్పుడు ఏదో ప్రాసెసింగ్ అది ఇది టైం పట్టింది. వాట్ ఎవర్ సెడ్ అని మళ్ళీ పంపించాడు. ఈసారి వెళ్ళిపోయింది కానీ ఇంకా ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అర్థమైపోయింది, నో ఐఎమ్ నాట్ యాక్చువల్లీ నేను వచ్చిన దానికి కాదు. మేబీ ఐ వాస్ కైండ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ద యూఎస్ లైఫ్ స్టైల్. ఐ హ్యాడ్ మై ఓన్ కార్, వాట్ ఎవర్ ఇది ఉండేది, హ్యాపీ ఉండేది, లైఫ్ చాలా చిల్ ఉండేది. సో ఏదో నాకుంది ప్రివిలేజ్, దాన్ని ఎక్సర్సైజ్ చేద్దాం, దాన్ని చేద్దాం అనే ఉద్దేశంలో వచ్చిన అర్థమైపోయింది నాకు. ఓకే, నేను మిస్ అయింది యూఎస్ని కాదు, సమ్వేర్ ఐ మిస్ దిస్ లైఫ్ స్టైల్, బట్ దెన్ ఐ డియర్లీ లవ్ ఫిల్మ్స్ ఆల్సో అని. ఇంకా అప్పుడు అండర్స్టూడ్. ఇక ఐ వాజ్ మెంటలీ ప్రిపేరింగ్ మై లైక్ బ్యాక్ హోమ్. మా అన్నని మా తమ్ముడు మా అన్న వీళ్ళకి కాల్ చేసి నేను సినిమాలు చేద్దాం అనుకుంటున్నా అది ఇది అని పద్దాకలో ఒక వారంకి ఒకసారి చెప్పడం. వాళ్ళుండి సరే చేస్తా అంటే చేయరా దాంట్లో ఏముంది అని అన్నాము. మళ్ళీ కామ్ అయిపోవడం. అంటే మాకున్న ఫ్యామిలీ దీంట్లో నేను కొంచెం యూఎస్లో ఉన్నా కాబట్టి కొంచెం ఎకనామికలీ వి వర్ వెల్ ఆఫ్, లైక్ బికమింగ్ వెల్ ఆఫ్. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ మొమెంటమ్. అండ్ ఐ వాజ్ లైక్, నేను అది కొంచెం టెన్షన్ ఉండేది నాకు. నేను ఇంత పెద్ద మనీ సోర్స్ని కట్ చేసుకొని వస్తే నాకు నేనుగా సపోర్ట్ చేసుకుంటూ అండ్ ఫిలిమ్స్లో ఎన్ని రోజులు అవుతుందో, 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years కూడా అవ్వచ్చు. మేబీ ఐ డోంట్ నో హౌ మచ్ లాంగ్ అండ్ ఐ డోంట్ నో ఈవెన్ ఇఫ్ ఐఎమ్ రెడీ. అది ఆ భయం ఉండింది బ్రో. బట్ ఐ వాజ్ మెంటలీ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ బై టెలింగ్ ఇట్ టు మై బ్రదర్స్. లైక్ నేను వచ్చేస్తా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఆల్రెడీ సూపర్ ఉందిరా ఇక్కడ, అరే మా సార్ ఆశనవరా నువ్వు అంటున్నాడు. ఎవరు లేడు ఫ్రెండ్, జస్ట్ ఫిక్టీషియస్ ఫ్రెండ్స్ అనమాట. అట్లా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇట్ కైండ్ ఆఫ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థాట్ లైక్, అరే ఇక చాలు నువ్వు వెళ్ళు చెయ్యి రా అని చెప్పి. అగైన్ థ్యాంక్స్ టు TCS had a program. Like if at all you want to pursue higher education, you can put a loss of pay అని ఒక లీవ్ వితౌట్ పే అని ఒక పాలసీ ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ గివింగ్ అవుట్ అవే. లీవ్ వితౌట్ పే అనే పాలసీ ఏంటి అని అంటే, యూ హ్యావ్ టు కన్విన్స్ యువర్ మేనేజర్ దట్ యూఆర్ డూయింగ్ అ MBA or something degree which is essential for the project. So your manager has to approve it, saying that yes, this fellow has to go like do this thing so that it is helpful for our project and TCS as well ani. Then the HR will approve that leave. So aa leave period lo you will not get salary. Nik salary raadu, కానీ you are an employee. You are an employee. Any time you can fall back. Bro, so, at this point ఏదో TCS కి PR చేస్తున్నారు మనం ఇద్దరం ఇక్కడ. నాకు తెలిసి నేను అదే అనుకుంటున్నా. బట్ దెన్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ లైక్, అంటే నేను వచ్చి ఐ వెంట్ టు కాలేజ్, ఐ బాట్ లైక్ వాడికి అక్కడ ఉన్న అతను నాకు కనెక్షన్స్ త్రూ తెలుసు. సో ఐ వెంట్ అండ్ ఐ సెడ్ లైక్ ఐ వాంట్ దిస్. సో హీ గేవ్ మీ అడ్మిషన్ లెటర్. ఓకే, సర్టన్ ఎక్స్ అమౌంట్ పెట్టుకొని అడ్మిషన్ లెటర్ ఇచ్చి. బేసికలీ ఫ్రాడ్ బ్రో ఇది. అప్రూవ్ చేయొచ్చా వచ్చేయండి ఇది. somehow the point కాలేజ్ పేరు చెప్పలేదుగా. somehow I use that, like I kind of ఏమంటారు దాన్ని బెండ్ చేశారు రూల్ అంటారు కదా ఇక సినిమా ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అన్నట్టు. యా మ్యాన్. అయితే అది చేసా, మేనేజర్ కి చెప్పాను ఇట్లా HR ఇట్లా చేస్తున్నా అని. అండ్ వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఎవ్రీథింగ్ వాజ్ అప్రూవ్డ్ అండ్ ఆల్. వాళ్ళు ప్రాపర్గానే చెక్ చేశారు, వాళ్ళంతా అప్రూవ్ చేశారు. నేను 2 years finally I'm free. And 2019 October was the time where like I said like okay, now film making అని చెప్పేసి కూర్చున్నా. బ్యాడ్ టైమింగ్ బ్రో, కరోనా బ్యాడ్ టైమింగ్. ఇంకా అసలు మైండ్ పోయింది నాకు. సో ఒక్క సెకండ్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఏంటి? ఏం లేదు, ఇంకా వచ్చేసిన తర్వాత ఇక ఇదే చేసిన, ఇది ట్రై చేసిన, ఇది ఇవ్వకపోతే రిజైన్ అనుకున్నా.
నాకు ఐ హ్యాడ్ అ వాలిడ్ వీసా టిల్ 2021, ఓకే. బట్ ఐ ట్రావెల్ బ్యాక్ అండ్ ఐ థాట్ లైక్ ఓకే ఐల్ డూ వన్. ఈ లాస్ట్ పాలసీ ఏదైతే ఉందో ఇది ట్రై చేస్తా. వర్క్ అయితే 2 years నాకు మా ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి ఈజీ ఉంటుంది నాకు. వాళ్ళకి ప్యానిక్ అవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది నాకు కూడా ఏంటంటే ఒక ఫాల్ బ్యాక్ ప్లాన్ బి లాగా ఉంటుంది కదా అని అనుకున్నా. అవ్వదు, చెయ్యను, అప్రూవ్ అవ్వదు అని ఉంటే ఐ వుడ్ హావ్ రిజైన్డ్ దట్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. No, but what's the next step? Next Resign step చేసేసి ఏంటి? I had kind of good savings, so I thought like I'll make couple of short films. ఓకే. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్స్ ఎట్లా రెవల్యూషనరీ ఉంటాయి అంటే ఒక్కొక్కటి 2 million 3 million కొట్టేస్తాయి. పీపుల్ అందరు నన్ను అడుగుతారు, అరే ఎవడరా నువ్వు అని చెప్పేసి అంటారు. నేను వెళ్తా, కథ చెప్తా, సూపర్ హిట్ సినిమా తీస్తా అనేది పాయింట్. సో అట్లా అనుకున్నా. వచ్చిన డబ్బులు ఉన్నాయి, కొన్ని ఎక్విప్మెంట్ కూడా తెచ్చుకున్నా అక్కడ ఆల్రెడీ కొనుక్కున్నాయి. ఇక్కడున్న ఫ్రెండ్స్ తోటి వాళ్ళని అడిగి షార్ట్ ఫిల్మ్ చేద్దామని చెప్పేసి చేసేవాడిని. చేసా చిన్న చిన్న, నేనే ఎడిటర్, నేనే సౌండ్ డిజైనర్, నేనే ఎవ్రీథింగ్, కెమెరామ్యాన్ అంతా నేనే చేసా. అండ్ ఐ వాజ్ నెవర్ షై. లైక్ నేను ఒక గుడ్ థింగ్ ఏంటంటే బ్రో, హౌ ఎవర్ బ్యాడ్ ఇట్ ఈస్ ఐ యూస్ టు పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్. హౌ ఎవర్ బ్యాడ్ ఇట్ ఈస్, బికాస్ దట్స్ ద ఓన్లీ మిర్రర్. నాకంటే జనాలకి నేను ఏం చేస్తున్నా అనేది తెలియదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ దీని కారా నువ్వు వదిలేసింది, ఇదారా నువ్వు చేసింది అనేది అనేవాళ్ళు. బట్ ఐ నీడెడ్ దట్. ఈ పర్టికులర్ పాయింట్లో ఒక ఫ్రెండ్ ఒక రోజు నాకు, నేను ఉదయ్ అని ఒక ఫ్రెండ్ బ్రో. సో నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక టెస్ట్ పెట్టేవాళ్ళు మాకు. ఒక వీక్ తర్వాత టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అని. ఆ టెస్ట్ ఫెయిల్ అయ్యాను నేను. ఫెయిల్ అయ్యానంటే తక్కువ, బాగా చేయలేదు. నేను బాధపడుతున్నాను. ఇంకొక ఫ్రెండ్ వచ్చి బాధపడకరా మచ్చా, నేను చెప్తా నీకు ఏం బాధపడుతున్నావు అది ఇది అని అంటే, ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాడు బాధపడినరాన్ని, వాడు బాధపడాలి, మనకు అర్థం కావాలి. వాడు ఆ స్పేస్లో ఉండాల్సిన అవసరం లేదు. వాడు ఇవన్నీ వదిలేసి అటు ఇటని తిరుగుతుండేవాడు. ఆడికి తెలియాలి ఇది ఇంపార్టెంట్ అని. ఇది కవర్ చేసుకున్నాకనే వాడు ఏదైనా చేయాలి, మనకు అది తెలియాలి. బాధపడిని అని అన్నాడు. చాలా హార్ష్ అనిపించింది వాడు నాకు, రూడ్ అనిపించింది. నా కొడక నాతో తిరుక్కుంటా నువ్వు నన్ను ఇట్లా అంటావారా అంటే, వాడు పాప ఇంకోడేమో వదిలేరా అంటున్నాడు. వాడు ఈ ఫెల్ట్ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. వీడు మంచివాడు అనిపించింది, వాడు చెడ్డోడు అనిపించింది. బట్ వీడంత హార్ష్ ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడేమనిపించింది అంటే కోపం అనిపించింది. కానీ అనిపిస్తుంది కదా, ఇప్పుడు నువ్వు నన్ను అసలు అలా అనవు అనే ప్రశ్న దగ్గర నుంచి ఆ మాట వస్తుంది కదా, టప్ మన ఫేస్ మీదకి. ఒరే నువ్వు ఇన్ని రోజులు నేను ఫ్రెండ్ అనుకున్నారా అన్న ఫీలింగ్ ఉంటుంది లోపల. బట్ ఆ రోజు ఏం చెప్పవు. అలాగా ఇట్ స్టేడ్ విత్ మీ అండ్ ఆల్. అండ్ నేను వీడిని ఇంకోసారి ఛాన్స్ ఇవ్వకూడదు, వీడు నన్ను తక్కువ చేసే ఛాన్స్ ఇవ్వకూడదు నేను ఫిక్స్ అయిపోయా. అలాగే వెనెవర్ అది నాకు పెద్ద లెర్నింగ్ బ్రో. అందుకని ఇప్పుడు దీనికి కూడా ఎప్పుడైనా వచ్చి నన్ను అరే నువ్వు విధారా చేసింది అని అన్నాడు అనుకో, నాకేమనిపిస్తుంది అంటే మేబీ వాడికి ఏమీ లాభం లేదు అందులో, కానీ నాకు చాలా లాభం ఉంది అనిపిస్తుంది. అండ్ దట్ హార్ష్ జడ్జ్మెంట్ ఓన్లీ కమ్స్ వెన్ ఈదర్ అంటే ఒక రెండు సిచ్యువేషన్లు వస్తుంది బ్రో. ఒకటి ఏంటంటే వాడు చాలా అట్టర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, లైక్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, వాడు ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి ఏందిరా ఈ గ్యాప్ అని ఫీల్ అయి ఉండాలి. లేకపోతే వాడు నిజంగానే నిన్ను డిస్ చేద్దామని వచ్చి ఉండాలి. ఈ రెండు ఇంటెన్షన్స్తో వచ్చినా నాకే లాభం. బట్ ద పాయింట్ ఈజ్ ఎంత తీసుకుంటాం అనేది. అండ్ దట్ వాజ్ లైక్ నేను పెట్టడం స్టార్ట్ చేస్తే మా వాళ్ళు మచ్చా యూ హ్యావ్ టు రీజాయిన్ TCS రా, దిస్ ఈస్ నాట్ స్టఫ్ రా, ఏంట్రా ఇదేంట్రా షార్ట్ ఫిల్మ్ ఇట్లుందా అంటే కెప్ట్ మేకింగ్ అండ్ కెప్ట్ పుట్టింగ్ ఇట్ అవుట్. అండ్ వ్యూస్ వచ్చేవా? 110 views 100 views కూడా సెలబ్రేట్ చేసుకున్నా బ్రో. నేను 100 views కూడా నేను మా తమ్ముడితో 100 views వచ్చాయి సెలబ్రేట్ బ్రో. బట్ యాక్చువల్లీ అంటాం కదా 100 views నంబర్ తక్కువ ఉంటదేమో కానీ అక్కడ చూసేటప్పుడు. బట్ ద థాట్ 100 మంది మనం చేసింది చూసారు బ్రో. 100 మందిని ఒక రూమ్ లో ఇమాజిన్ చేసుకోండి. కరెక్ట్ బ్రో. యాక్చువల్లీ యు నో వాట్, నేను ఐ స్టిల్ రిమెంబర్ మ్యాన్, లైక్ కరోనా టైంలో ఐ వాజ్ మేకింగ్ ఆల్ ది షార్ట్ ఫిల్మ్స్ ఓకే విత్ మై ఫ్రెండ్స్ ఓన్లీ అండ్ మై ఫ్యామిలీ ఓన్లీ. మా తమ్ముడు మా అన్నయ్య పొద్దున్న లేసే వాళ్ళిద్దరే ఉంటారు బ్రో. నేను ఒక కథ చెప్పి కెమెరా ఉంది రికార్డ్ చేద్దాం, నేను ఎడిట్ చేసి నేను వదులుతా. 1 minute 30 seconds 40 seconds 1 minute 1.5 minute పెట్టేవాడిని. వాళ్ళు పెట్టేస్తే ఫ్యామిలీలో ఇమీడియట్ ఫ్యామిలీలో కరోనాలో అందరూ లాక్డౌన్లో కదా, మా ఫ్యామిలీలో కరోనాలో లాక్డౌన్లోనో 500 మంది ఉంటారు బ్రో, అంతా తెలిసి వాళ్ళు కూడా చూడలేదు. బట్ ఆ చూసిన దాంట్లో ఒక్కొక్కడు చిన్నగా నైస్ కాన్సెప్ట్ అనేవాడు. వాడు ఏ రకంగా నైస్ మంచిది వెతికి టూ కూడా అనిపించేది, అబ్బా ఎవడో నైస్ కాన్సెప్ట్ అన్నాడు అని చెప్పేసి అనిపించేది. అండ్ దట్ గేవ్ మీ దట్ ఆ ఫియర్ ఉంటుంది కదా బ్రో, స్కేర్ ఏ మొక్క ఏముంది అని. అలాగా దట్ గేవ్ మీ సో మచ్ దిస్ థింగ్. అక్కడ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈస్ ద టైమ్ ఐ హ్యావ్ టు టేక్ మై క్రాఫ్ట్ టు అనదర్ లెవెల్ అని చెప్పేసి ఒక 30 minute షార్ట్ ఫిల్మ్ చేద్దాం ఇప్పుడని. మా మేనేజర్ అంటే లైక్ వన్ ఆఫ్ మై వెరీ డియరెస్ట్ ఫ్రెండ్, అగైన్ నాన్నపూర్ణలో కలిసిన అతను. హీ వాజ్ అరాకిల్లో మేనేజర్. He was good, earning well and all, but he was in a situation where he couldn't pursue filmmaking. Okay. So he saw that spark in me and he was constantly touch base, ఏం చేస్తున్నావు అని శ్రీనివాస్ గారు అని చెప్పేసి వెరీ వెల్ విషర్ కూడా. సో
ఏం చేస్తున్నావు అంటే సార్ ఏం చేస్తాను సార్ కరోనా టైంలో కూర్చుని అంటే నువ్వు ఏదో రాయి నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఎంత అవుతుంది షార్ట్ ఫిల్మ్ అంటే ఒక 70,000-80,000 అవ్వచ్చు సార్ అంటే నేను ప్రొడ్యూస్ చేశాను రాయి. అండ్ ఈ వాజ్ వెరీ పర్టికులర్ లైక్ ఏంటంటే నువ్వు చేస్తావు అని. అంటే ఈ వాజ్ అది ఏందో ఎక్కడో అక్కడ మాకు ఇద్దరు కనెక్ట్ అయింది. అండ్ తను డబ్బులు ఇచ్చాడు, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను 30 minutesది 1-2 daysలో చేశాను బ్రో. అది పెట్టాను నేను ఇన్స్టాగ్రామ్ లైక్ యూట్యూబ్లో పెట్టాను నేను. దానికి చాలా జరిగినాయి, ఎడిటర్ ఫుటేజ్ తీసుకొని వెళ్ళిపోవడము. అసలు ఏం జరిగింది అది ఒక క్రేజీ స్టోరీ బ్రో. అది ఏమైందంటే నేను ఒక ఎడిటర్ని నేనేమనుకున్నా అంటే అన్నీ నేనే ఎడిట్ చేసాను. అప్పుడు ఫైనల్ కట్ ప్రో 90 days వ్యాలిడీ ఫ్రీ ట్రయల్ ఇచ్చాడు, నేనే చేసేవాడిని. కాకపోతే ఫస్ట్ టైం సోనీ ఆల్ఫా 3 ఆల్ఫా 2 కెమెరా మీద షూట్ చేసినాం బ్రో. సో లాగ్లో షూట్ చేసినాం కదా, దట్ రా ఫుటేజ్ చాలా ఎక్కువ వచ్చింది. నాకేమో మ్యాక్బుక్ ప్రో 2015 version ఉండేది నా దగ్గర, 8 GB ర్యామ్ ది. ఈ 1 minute to 2 minute షార్ట్ ఫిల్మ్స్ అంటే నేను ఎడిట్ చేసేసుకునేవాడిని, నా చేతిలో ఉండేది. ఈ సైజ్ని అది ఆపలేకపోతుంది అది. సో ఇది లోడింగ్ ఇష్యూస్ అవన్నీ వస్తుంటే నేను తెలివిగా మా ఆయనకే ఇట్లా చెప్తే బాగోదేమో అని నేను ఏమన్నానంటే, సార్ నేను అన్నీ చేసినా కదా, ఎడిట్ అదే నేనే చేస్తున్నా కదా, నాకు ఎక్కడో పక్కనుడు ఎట్లా ఎడిట్ చేస్తాడు నా సినిమా అని అనిపిస్తుంది, మీరు ఏమనుకోకపోతే ఒక ఎడిటర్ ఉన్నాడు వాడికి నేను ఇస్తాను అని చెప్పిన. ఆ ఎడిటర్ సినిమా న్యూస్ ఛానల్లో, టీవీ న్యూస్ ఛానల్లో లైవ్ ఎడిట్స్ చేస్తారు కదా బ్రో, ఫీడ్ వస్తుంది లైవ్, అట్లా చేసేవాడు అబ్బాయి. అతను ఎట్లా కనెక్ట్ అయ్యాడో అట్లా కనెక్ట్ అయ్యాడు వాట్సాప్ గ్రూపుల్లో. అప్పుడు అందరూ గ్రూపుల్లో ఉండి వాట్సాప్లో ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ గ్రూప్ ఉండేది, అందులో ఎడిటర్ కావాలంటే ఒకళ్ళు ర్యాండమ్గా నెంబర్ పంపించాడు, నేను మాట్లాడితే కనెక్ట్ అయిన తర్వాత నేను 64 GB పెన్ డ్రైవ్లో నా ఫుటేజ్ అంతా పట్టుకొని ఆయనకి వెళ్ళి ఇచ్చి ఇట్లా ఎడిట్ చేయాలి అది ఇది అంటే, మనోడు ఉండి ఓకే బ్రో ఎడిట్ చేసేద్దాం అది అంటే 5,000 అంటే 5,000 డన్ అన్నాడు. సరే 5,000కి ఎడిట్ అయిపోయింది, ఎడిట్ చేస్తాడు అని చెప్పేసి అనుకుని, అంటే మనోడు ఆర్డర్ వేస్తాడు కదా బ్రో, ఒక ఆర్డర్ వేసి దట్ ఈస్ లైక్ 720p లైక్ చిన్న రా వర్షన్ కాదు, అది గ్రేడెడ్ వర్షన్ కాదు, ఏం కాదు, సమ్ 360p to 480p to 720p మధ్యలో ఉంటుంది ఆ ఫుటేజ్. అలాగా అది రా కట్ చూపించాడు నాకు, చూపించి ఇది బ్రో కట్ అది ఇది అంటే, ఇంకా చాలా ట్రిమ్ జరగాలి అందులో బ్రో, ఇంకా బెటర్ షాట్స్ ఉన్నాయి కదా బ్రో, ఇదేంటి అని నేను అడగడం స్టార్ట్ చేస్తే వర్క్ ఎక్కువైపోతుందని డబ్బులు ఎక్కువ అడిగాడు. అంటే బ్రో నువ్వు ఇంత వర్క్ ఉందని చెప్పి నాకు తెలియదు బ్రో, నువ్వు అది ఇది అని ఈ స్టార్టెడ్ మేకింగ్ సమ్ ఎక్స్ట్రా రిక్వెస్ట్ లైక్ నన్ను ఇంటర్నెట్ బిల్ కట్టుకోవాలి, స్పీడ్ ఉండాలి, లేకపోతే అది ఇది అని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఫనీ స్టోరీ బ్రో, ఈ కైండ్ ఆఫ్ వెకేట్ చేసేసి రూము మొత్తం సిస్టము అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఐ డి నాట్ హ్యావ్ ఎనీథింగ్ బట్ దట్ రాకెట్. అదొకటి నా దగ్గర, నేను తీసుకొని ఇంటికి తీసుకెళ్ళాను. ఎందుకు ఆ పెన్ డ్రైవ్లో పెట్టుకొని నా రా ఫుటేజ్ 64 GB వెళ్ళిపోయాడా. ఒక 6-7 days 8 daysలో దట్ రూమ్ వాజ్ ఆల్సో ఎంటీ. నాకు అది కొట్టింది, ఇది వెకెట్ చేస్తున్నాడేమో అనిపించింది. బట్ దెన్ ఎట్లా అనుకుంటాం బ్రో అది అట్లా జరుగుతుందని. వెళ్ళిన ప్రతిసారి ఇంటర్నెట్ పెట్టిస్తున్నా అది పెట్టిస్తున్నా అంటే బాగానే ఉందిగా, చేస్తాడేమో అనుకున్నా నేను. వాడు ఏం చేశాడంటే, వాడు ఇంటెన్షనల్గా తీసుకెళ్ళాడని కాదు, తీసుకెళ్ళాడు. 64 GB పెన్ డ్రైవ్ వాడుతూ వెళ్ళిపోయింది, రా ఫుటేజ్ వెళ్ళిపోయింది, అన్నీ వెళ్ళిపోయింది. నా దగ్గర ఏం మిగిలింది, కట్, రఫ్ కట్ మిగిలింది నా దగ్గర. ఈయన మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు ఉండి, ఏంటి మురళి ఏంటి పరిస్థితి అది ఇది అంటే, వాడికి ఫోన్ చేస్తే వాడు విజయవాడలో ఉండి నాకు డబ్బులు ఇస్తే నీ ఫుటేజ్ పంపిస్తా అంటాడు. ఏంట్రా ఈ ఎక్స్ట్రాక్షన్, ఇదో షార్ట్ ఫిల్మ్ పెట్టేటుంది కదరా అని చెప్పి. తర్వాత ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత నేను ఏదో వేరేగా మాట్లాడడం అంటే మా అతనికి ఇస్తే అతను కూడా చాలా ఏదో మాట్లాడితే నేను ఫార్మాట్ చేసేసా, సిస్టమ్ అంతా ఫార్మాట్ అయిపోయింది, ఫుటేజ్ లేదు ఏం లేదు, ఆ పెన్ డ్రైవ్ కూడా నాకు ఎక్కడుందో తెలియదు అని కంప్లీట్లీ వెంట అబ్లీవ్ అంటే వెళ్ళిపోయాడు. ఇంకా ఎడిపోయాడు నాకు తెలియదు. ఇంకా మనడు ఇంటర్వ్యూ చూస్తా ఉంటే బ్రో దట్ ఫుటేజ్ స్టిల్ విత్ యూ. సో ఇవ్వలేదా, ఇంకా అయిపోయిందా అది? లేదు. సో ఆ రఫ్ కట్నే నేను ఏం చేశానంటే తీసుకొని, అప్పటికి మనం వదలం కదా, రఫ్ కట్నే కొంచెం ట్రిమ్ చేసి దానికి సౌండ్ పెట్టి అది పెట్టి యూట్యూబ్లో వదిలేదు. అంత కూల్గా చెప్తారేంటి బ్రో? ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బ్రో. నేను ఏం చేయాలో అర్థం కాలేదు నాకు అప్పుడు. అంటే టు మీ ఇట్ వాజ్ వెరీ మచ్ పర్సనల్. బట్ నా బాధ ఏంటంటే, నేను ఇంకొకరితో డబ్బులు పెట్టించా దానికి. శ్రీనివాస్ అనేతో డబ్బులు పెట్టించాను నేను. హీ పుట్ ఈజ్ మనీ కదా, నాకు బాధ అది. నా డబ్బులు ఉంటే ఓకే, నేను వేరేలా డీల్ చేశాను. ఐ వాజ్ ఆన్సరబుల్ టు హిమ్. అండ్ తనేమో వద్దులే మురళి లైట్ తీసుకో, ఎందుకు టెన్షన్ అవుతున్నావు అని అంటాడు. కానీ ఇట్ వాజ్ లైక్ అలా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అయితే అదే బ్రో, ఇంకా అట్లా అయింది. ఇంకేం చేస్తాం? ఎందుకుంటారు మనుషులు ఇట్లా, నాకు అర్థం కాదు. అంటే అది వెరీ ఇప్పుడు చెప్పుకుంటే నవ్వు వస్తుంది, కానీ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్.
యా సో తర్వాత ఇంకా ప్యారలల్ ఐ వాజ్ రైటింగ్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్సో ఐ స్టార్టెడ్ పిచ్చింగ్ స్టోరీస్. వెరీ కాన్ఫిడెంట్ ఉండే బ్రో నేను ఫస్ట్ నుంచి కూడా. లైక్ ఐ నెవర్, నాకు రిజెక్షన్స్ వచ్చినాయి. నేను వేరే కథ చెప్పుకొని వెళ్తున్నప్పుడు రిజెక్షన్స్ వచ్చినాయి నాకు. జనాలు రిజెక్ట్ ఫీచర్ ఫిల్మే బ్రో. నా కాన్ఫిడెన్స్ ఎట్లా ఉండేది అనుకుంటారు మీరు? నేను స్క్రిప్ట్ జస్ట్ ఒక 2 weeks రాసేవాడిని, చదివేవాడిని దాన్ని, మళ్ళీ రాసేవాడిని. ఐ యూస్ టు సిట్ లైక్ యాజ్ ఇఫ్ ఐఎమ్ పొసెస్డ్. లైక్ నీకు నా డే లైక్ చిన్న వర్క్ స్టే ఎట్లా చెప్తానంటే, బికాస్ ఐ జాయిన్ మై జాబ్ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు దట్, కరోనా 2 years తర్వాత 2 years అయిపోయింది బ్రో. లైక్ హెచ్ఆర్ వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ లాంటిది ఏం అడగలే వాళ్ళు, బికాస్ ఐ సెడ్ ఐ ఫెయిల్డ్. మా హెచ్ఆర్ ఉండి ఫెయిల్డ్కి ఏముంటుంది బ్రో. నేనుండి మా హెచ్ఆర్ కరెక్ట్గా 1 month ముందు రిమైండ్ చేసింది, ఇట్లా యువర్ లాస్ ఆఫ్ పే ఇస్ గెటింగ్ క్లోజర్, లైక్ డన్ అవుతుంది, టు జాయిన్ బ్యాక్ యూ నీడ్ టు సబ్మిట్ ద మెమో, లైక్ వాట్ ఎవర్ ద సర్టిఫికేట్స్ టు హ్యావ్ దిస్ 2 years added into your experience. If at all you are not submitting it, ఈ 2 years యాడ్ చేయం మేము. అంటే ద మూమెంట్ యూ లెఫ్ట్ TCS యువర్ 6 years ఎక్స్పీరియన్స్ అనుకుంటే, నువ్వు పాస్ సర్టిఫికేట్ చేస్తే 8 years ఎక్స్పీరియన్స్ ఇస్తాం, నీకు 2 years ఎక్స్పీరియన్స్ ఇస్తాం వ్యాలిడ్ అని. లేదంటే నువ్వు స్టిల్ బి 6 years ఎక్స్పీరియన్స్ అండ్ దర్ ఇస్ ద ప్రమోషన్స్ అండ్ ఆల్ విల్ బి అకార్డింగ్లీ అని పెట్టింది. ఓకే, ఐ డోంట్ మైండ్ అని చెప్పి, ఐ వాజ్ వెరీ క్యాష్ క్రంచ్ ఉండింది, వాట్ ఎవర్. అండ్ రెండోది ఇట్ వాస్ 2 years మ్యాన్, లైక్ సిట్టింగ్. బ్రేకింగ్ పాయింట్ వచ్చిందా ఫినాన్షియల్లీ? ఆఫ్ కోర్స్ బ్రో, లైక్ ఐ సీ బ్రో, లైక్ ఐ వాజ్ ఆల్సో, నా సేవింగ్స్ ఉండినాయి, బట్ ఆ సేవింగ్స్ వర్ నాట్ సాలిడ్ ఇన్ ద సెన్స్ ఐ హ్యాడ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వాట్ ఎవర్ అండ్ ఐ కుడెంట్, అది అంటే ఇప్పుడే అవసరమా అని ఐ వాజ్ స్క్రేపింగ్ త్రూ అనమాట. లైక్ అంటే ఫ్రెండ్స్ని అడగడం కానీ లేదు ఇంకోటి కానీ, అది అంతా చాలా అవాయిడ్ చేసుకుంటూ అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ నుంచి చాలా మినిమల్ లైఫ్ స్టైల్, అంటే చెప్పడానికి వెళ్ళిపోయాడు అంటే మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తున్నారా అనేవాడిని. ఐ యూస్ టు బి లైక్ అంటే కట్ డౌన్ ఆన్ ఎవ్రీథింగ్ బ్రో. లైక్ ద మూమెంట్ ఐ అండర్స్టూడ్ లైక్ నా ఫైనాన్షియల్ సెట్ అవ్వవు, సరిపోవట్లేదు అనేది. అండ్ నేను ఒక పాయింట్ తర్వాత ఐ ఫెల్ట్ దట్ ఐ షుడెంట్ ఆస్క్ మనీ ఫ్రమ్ ద హోమ్ బ్యాక్. వాళ్ళు ఇస్తారు, ఇవ్వరని కాదు, బట్ దెన్ అంత లగ్జరీగా లేదు బ్రో. నాకు ఒక్కడికి ఒక 10,000 ఇచ్చి నువ్వు నెల 10,000 ఇచ్చేంత కూడా లేదు లగ్జరీ. సో నాకున్న సేవింగ్స్లోనే చేయాలి, ఫాస్ట్గా సినిమా రాయాలి, ఫాస్ట్గా చేయాలన్న ఒక అర్జెన్సీలో ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. సో జాబ్ జాయిన్ అయితే కరోనా కదా, వీ యూస్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో వాళ్ళకి ఏం తెలుస్తుంది, నేను ఒక ల్యాప్టాప్లో ఇట్లా వర్క్ పెట్టుకొని ఇంకో ల్యాప్టాప్లో రాసేవాడిని. సో అట్లా రాసిన. ఒక్క సెకండ్, ఆ 2 years ఏమేం చేశారు అసలు షార్ట్ ఫిల్మ్స్ కాకుండా? ఇంట్లోనే బ్రో, మ్యాక్సిమం ఇంట్లోనే. నేను ఏం చేయలేదు, ఇంకేం చేస్తాను, ఇంట్లోనే కదా, ఇంట్లో షార్ట్ ఫిల్మ్స్ చేయడము. యాక్చువల్లీ నేను ఒక వాట్సాప్ గ్రూప్లో నా షార్ట్ ఫిల్మ్ రాసిన యాక్టర్స్ కావాలి అని షార్ట్ ఫిల్మ్ పంపిస్తే నాకు ఒక డైరెక్టర్ కాల్ లైక్ మెసేజ్ చేశాను, నీ దారే నీ కదా అని ఒక ఫిల్మ్, వంశీ జొన్నలగడ్డ. సో తను అరే వీడు PDF లైక్ ఫైనల్ డ్రాఫ్ట్ ఫార్మాట్లో రాసిన వీడు, లైక్ లుక్స్ లైక్ హీ నోస్ ద క్రాఫ్ట్ అని చెప్పి హీ కాల్ మీ అప్ అండ్ హీ సెడ్ లైక్ మురళి నేను ఒక సినిమా అనుకుంటున్నాను, ఒక స్టోరీ అనుకుంటున్నాను, ఐ వుడ్ వాంట్ యువర్ హెల్ప్ టు రైట్ ఇట్ ఇది అని అంటే, ఐ వాజ్ లైక్ థ్రిల్డ్ మ్యాన్, వచ్చేసిన బ్రేక్, మనం వీఆర్ అరైవ్డ్ అని చెప్పేసి. అండ్ దట్ వాస్ వెరీ ఆ ఫిలిం వర్క్ అయిందా పక్కన పెడితే ద కైండ్ ఆఫ్ పీపుల్ ఐ మెట్ వర్ అమేజింగ్. అండ్ లైక్ ద కైండ్ ఆఫ్ అంటే ఇట్స్ వెరీ అష్యూరింగ్ టు లైక్ కైండ్ ఆఫ్ హ్యావ్ పీపుల్ అరౌండ్ యూ హూ సేడ్ లైక్ అరే నువ్వు మస్ట్ రాస్తావు, నువ్వు మస్ట్ లైక్ యూ ఆర్ దేర్, యూ హ్యావ్ ఇట్ మ్యాన్ అని చెప్పేవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ హ్యాపెండ్ కరోనా టైంలో ప్యారలీ. అండ్ ఐ వాజ్ ఆల్సో లైక్ prepping up for my feature film, so I was writing random కాదు, లైక్ స్క్రిప్ట్స్ విచ్ ఐ థింక్ ఇట్ విల్ క్రాక్ అవుతుంది అని. సో ఆ తర్వాత జాయిన్ అయ్యా ఇంకా జాబ్. నాకు మనీ సోర్స్ లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు, అంతా కట్ అయిపోయింది. ఇంట్లో అడిగితే బాగోదు అంటే ఇంట్లో ఇచ్చేంత పరిస్థితి ఉందా అంటే ఉంది, బట్ దెన్ వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతారు. సో అండ్ రెండోది నా బాధ ఏంటంటే బ్రో, వీడు భాషా లెవెల్లో బతికినోడు ఇక్కడికి వచ్చి మాణిక్యంలో ఆట దొరుకుతున్నాడు అని చెప్పేసి అనుకుంటారేమో అని ఆ ఇబ్బంది ఉండేది. అంటే అంటారు కదా, ఎందుకురా నువ్వే డబ్బులు ఇచ్చేవాడివిరా, నువ్వే పైసలు పంపేవాడివి, ఇప్పుడు నువ్వు అడుగుతుంటే బాధగా ఉంది అంటే. రెండోది 10 times ఆలోచిస్తారు ఇంట్లో వాళ్ళు, నువ్వు తిన్నావా అని వాళ్ళు అడుగుతారు కదా. ఆ మాట వెనకాల ఎంత సైన్స్ ఉంటుంది అంటే, తిన్నాను అనే దానికి వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే, ఈ టైంకి తింటున్నాడు, తినడానికి మాత్రం వీడికి ప్రాబ్లం లేదు, ఓకే ఇది తింటున్నాడు. వాళ్ళ మా అమ్మ బ్రో ఇప్పుడు మాకు ఊరికే కాల్ చేసి తిన్నావా అని అడుగుతుంది, ఊరికే అడగదు బ్రో. తనకు తెలుసు నేనేం చేస్తున్నా తెలుసు, నేను
ఫ్యామిలీ ఈవెంట్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటా. బికాజ్ నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతుంటే, నాతో ఉన్న వాళ్ళకి జాబులు చేసుకుంటున్నారు, లైఫ్స్ సెటిల్ అయిపోతున్నాయి, నేనేమో సినిమా అని చెప్పి తిరుగుతున్నా. సో సమ్వేర్ షీ ఫీల్స్ లైక్ వీడు కావాలని సపరేట్ చేసుకుంటున్నాడు. సో ఇవి వాళ్ళు అడిగే ఒక మాట వెనకాల చాలా పెద్ద అర్థం ఉంటుంది బ్రో. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ దమ్ లైక్ దట్ ఐడియా వేర్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ అని. నాట్ దట్ ఇది ఏదో ఎట్లా ఉంటుంది అంటే బ్రో, దిస్ ఈజ్ సమ్వేర్ సంథింగ్ ఐ చోజ్. నేను పడదామని వచ్చిన, నాకు ఇష్టం ఇది, ఈ స్ట్రగుల్, ఈ గ్రైండ్ నాకు ఇష్టం, నేను పడతా. కానీ నేను పడుతున్నా అని ఇంకొకటి తెలిసి బాధపడడం నాకు ఇష్టం ఉండదు. అది అవాయిడ్ చేసేవాడిని. సో అది అవాయిడ్ చేయాలంటే చాలా ఉంటాయి. 2000 కావాలని నా తమ్ముడిని అడగాలంటే కూడా నేను ఒక 10 రోజులు లాగేవాడిని. ఒక 15 రూపాయలు లాస్ట్ పేటిఎంలో ఇంకా టీకి కూడా లేవు పైసలు అన్నప్పుడు ఇంకా వీడిని అడుగుదాము. మావాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ చేస్తాడు, సీనియర్ అసిస్టెంట్ అని. ఈజ్ మ్యారీడ్ అని. వాడు ఇస్తాడు, కానీ వాడు ఇచ్చే ముందు ఆలోచిస్తున్నాడు. ఎట్లా అంటే వీడు బాధపడుతున్నాడు, వీడు బాగా, నేను వాడికి 2000 అడుగుతాడు, 5000 ఇస్తాడు. కానీ వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే తర్వాత వాడు చెప్పుకుంటాడు ఇక, మా అన్న ఇట్లా బాధపడుతుండు, మా అన్న ఇట్లా డబ్బులకి ఇది అవుతున్నాడు అని. సో నాకు ఆ స్పేస్ ఇవ్వకూడదు వాళ్ళకి అని చెప్పేసి నేనే ఇంకా నాకున్న అన్నీ తగ్గించుకుంటూ ఉన్నప్పుడు జాబ్ జాయిన్ అయినా బ్రో. జాబ్ జాయిన్ అయిన తర్వాత ఒక సైడ్ ఏమో ఆ స్టాండప్ కాల్ ఉండేది. ఓకే, యుఎస్ నుండి అక్కడి నుంచి మాకు కాల్లో కనెక్ట్ అయ్యేవాళ్ళు, అడిగేవాళ్ళు ఇంకా అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దట్, అది ఇది అని. నాకేంటంటే ఉందరా మీ అందరికి ఒక్కరోజు ఉందిరా అని చెప్పి నేను ఇక్కడ స్క్రిప్ట్ రాసేవాడిని. ఇట్ వెంట్ ఆన్ బ్రో. లైక్ అంటే దెర్ వర్ కపుల్ ఆఫ్ మీటింగ్స్ వేర్ దే హ్యాడ్ మీటింగ్ జస్ట్ బికాస్ ఐ వాజ్ నాట్ పర్ఫార్మింగ్. అంటే ఐ ఆల్సో నో దట్ ఐ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ బికాస్ బ్రో ఇప్పుడు ఏం చేసేవాడిని అంటే, మీరు నరేషన్ పిలిచారు బ్రో, నేను మీకు పిచ్ డెక్ పంపించిన. ఐ డోంట్ నో రామ్ వెంకట్ శ్రీకర్ అనే వ్యక్తి ఈజ్ రియలీ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్ ఆర్ నాకు తెలియదు. బట్ సమ్ ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ దెర్ ఇస్ దిస్ గై హూ ఇస్ లిజనింగ్ టు స్టోరీస్. ఓకే, సో నేను మీకు స్క్రిప్ట్ డెక్ పంపించాను. యూ సైడ్ లైక్ బ్రో ఫలానా 6:30కి వచ్చేసేయండి అని చెప్పారు. నేను 6:30కి జాబ్ వర్క్ చేయాలి, నేను చెప్పలేను అది మీకు. సో నేను ఏం చేసేవాడిని, డేటా ప్లాన్ అది మామూలుగా తీసుకొని ల్యాప్టాప్ పట్టుకొని వచ్చేసి మీ ఆఫీస్లో కూర్చొని నేను వర్క్ చేసుకుంటా ఉంటాను అంటిల్ యూ కమ్ ఆర్ అంటిల్ యూ సే దట్ యూ ఆర్ రెడీ. Most of the times it used to happen like this, like where people used to call me and they say like ఒక 2 hours సార్ వస్తున్నారు అని చెప్పేసి. అంటే 2 hours ఏం చేస్తాను, ల్యాప్టాప్ పట్టుకుని ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటూ ఉండండి. బట్ దెన్ ఎవ్రీ టైం కరోనా టైంలో ఏమైపోయిందంటే మ్యాండేటరీ అయిపోయింది వీడియో కాల్. దే వాంట్ టు సీ వేర్ యు ఆర్. ఇట్ ఈస్ వెరీ క్రీపీ మ్యాన్. ఐ డోంట్ నో వై. బట్ ద పాయింట్ ఈస్, అప్పుడు ఏమంటే నేను వేరే దగ్గర ఉన్నా అని చెప్పేసి నేను అవాయిడ్ చేసేవాడిని, ఎందుకంటే వాళ్ళకి తెలియకూడదు కదా నేను తీస్తుందని. సో దే వర్ లైక్ ఓకే మురళీ ఈజ్ నాట్ డెలివరింగ్ ద ప్రోడక్ట్. అంటే అఫ్ కోర్స్ ఐ వాజ్ నాట్ డెలివరింగ్, ఐ వాజ్ కైండ్ ఆఫ్ టేకింగ్ టైమ్స్ లైక్ అంటే ఇంకా టైం పడుతుంది, ఇది పడుతుంది అది పడుతుంది అని చెప్పేసి తీసుకునేవాడిని. సో దట్ వాజ్ ఆల్సో హ్యాపెనింగ్ అండ్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్ ఆర్ వాట్ ఎవర్ అండ్ దెన్ ప్యారలీ ఐ వాజ్ పిచింగ్ స్టోరీస్ అండ్ ఆల్. సో యా స్ట్రగుల్ బ్రో. అంటే I loved it. Every bit of it I loved it. I would suggest like I wouldn't suggest anybody like who was like IT లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ సినిమాకి వస్తున్నప్పుడు I wouldn't suggest them doing this, but I would say money is very important bro. Very important. Like in the sense నేను చాలా ఫ్రివిలెజ్గా ఖర్చు పెట్టేవాడిని యూఎస్లో ఉన్నప్పుడు. I used to have like that saving knowledge అనేది మనకు తక్కువ బ్రో. సో నేను అది పెట్టుకోలేదు. దట్ రిగ్రెట్ ఐ హ్యాడ్. బట్ దెన్ కట్ చేస్తే ఏమైందంటే ఇట్లా కట్ చెప్పడానికి వెళ్ళేవాడిని, వాళ్ళు వినేవాళ్ళు. దే యూస్ టు బి లైక్ బాగుంది ఇది, కానీ ఏదైనా హారర్ ఉంటే చెప్పొచ్చు కదా, లేకపోతే ఇంకోటి ఉంది అని అట్లా ఒక రిక్వైర్మెంట్తో వచ్చేవాళ్ళు. నేను రాసిన కథకి నువ్వు పిచ్ డెక్ ఎక్సైట్ అయ్యి నన్ను పిలిచి కథ నీకు ముందే అదే కదా కథ విని నువ్వు ఇది అడుగుతున్నావు అంటే ఐ డోంట్ నో మ్యాన్ లైక్ వాట్ ఈస్ దిస్ అని అనిపించినప్పుడు దెన్ ఇదే ఇంట్రాక్షన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ తోటి, అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు. శ్రీపాల్ ఈజ్ వన్ గుడ్ ఫ్రెండ్. శ్రీపాల్ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ హౌస్ దాట్ ఫర్ అ మండే అని ఒక మూవీ ఉంటుంది, ఈటీవీ విన్లో ఉందనుకుంటా. టైం కుదిరినప్పుడు చూడండి. కంప్లీట్లీ యూఎస్లో తీసిన ఒక ఇండీ ఫిల్మ్ అది. ఇట్స్ లవ్లీ లిటిల్ ఫిల్మ్, నీట్గా ఉంటుంది. అంటే క్లీన్ మూవీ అనమాట. లైక్ ఏదో పెద్ద గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అట్లా కాదు, కానీ రాసుకున్నది కరెక్ట్గా తీసేసి ఉంటారు. అది చూడండి, ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. ఆ టైంలో అదే రాసేవాడిని బ్రో, ప్రొసెస్ డైనట్ రాసేవాడిని. కూర్చొని మార్నింగ్ కాఫీ తాగితే, ఇంట్లోనే కాఫీ చేసుకుని కాఫీ తాగితే. ఎక్కడ ఉండేది? నిజాంపేటలో ఉండేవాడిని అప్పుడు. ఓకే. సో నాకేం జీపీఆర్ మల్టీప్లెక్స్ ఏరియాలో థియేటర్లను బట్టే తెలుసు, రమరాంబ, మల్లికార్జున. సో బాగుండేది బ్రో. లైక్ ఏంటంటే నాకు రాయడం అనేది పెద్ద ప్రాబ్లం. నిర్వాణ స్టేట్ బ్రో నాది రాయడం అంటే. నాకు భలే అనిపిస్తుంది. అంటే
నీకు నీ బ్రెయిన్ లో ఈ థాట్ కూడా ఉందా అన్న ఫీలింగ్ కలుస్తుంది. యూ విల్ నో యువర్ సెల్ఫ్ బెటర్ వెన్ యూ రైట్. సో ఐ యూస్ టు రైట్ డ్రాఫ్ట్స్ అండ్ ఐ యూస్ టు సెండ్ టు మై ఫ్రెండ్స్, లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, లైక్ మధుర్ అని కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. లైక్ ఎవ్రీ డే ఐ లైక్ సెండ్ దెమ్ ద రీడ్, దే సెడ్ లైక్ ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఆర్ సంథింగ్. ఆ వాలిడేషన్, క్విక్ వాలిడేషన్ బ్రో, అలాంటి ఉండడం ఇంపార్టెంట్ బ్రో లైఫ్ లో. పీపుల్ హూ కెన్ రీడ్ ద స్క్రిప్ట్ అండ్ గివ్ యూ ద ఫీడ్బ్యాక్, మ్యాన్ దే ఆర్. ఏమైపోయింది ఆ స్పీసీ నాకు అర్థం కావట్లేదు, పోయారు చదివే వాళ్ళు లేరు. నేను పర్సనలీ నేను కూడా గిల్టీ దానికి. నన్ను కొంతమంది రిక్వెస్ట్ చేసి చదవండి బ్రో, స్క్రిప్ట్ పంపిస్తాం అంటుంటారు. నా వల్ల కాదు బ్రో, 120 పేజ్ 140 పేజ్ చదివి ఇవ్వడం నా వల్ల కాదు. ఇట్స్ యు ఆర్ ఆస్కింగ్ టూ బిగ్ ఆఫ్ ఎ ఫేవర్ బ్రో, తప్పు కనుకోకండి అని చెప్తా బ్రో. ఆ కల్చర్ కాదు అది, నాకు అదే అనిపిస్తుంది బ్రో. ఆ వాలిడేషన్ అంటే నీకు ఇమ్మీడియట్ పియర్ రివ్యూస్ అంటాం కదా, పియర్ రివ్యూలో అది బ్యూటిఫుల్ ఉంటుంది బ్రో. నువ్వు రాసినప్పుడు ఇంకోటి చదివి దాన్ని వాడు ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నాడు అనేది తెలుస్తుంది నీకు. సి హీ మైట్ నాట్ గివ్ యూ అవుట్ స్టాండింగ్ ఐడియాస్ ఆర్ వాట్ ఎవర్, బట్ నేను రాస్తుంది ట్రాన్స్లేట్ అవుతుందా లేదా తెలుస్తుంది నీకు. అండ్ దట్ ఈస్ బీయింగ్ మిస్డ్, రైట్? అండ్ ఐ మిస్ పీపుల్. నేను చాలా మందిని ఇది వరకు ఉన్నప్పుడు చదివేవాళ్ళు బ్రో. ఇప్పుడు నాకు కాన్స్టెంట్ గా చదివేది ఎవరు? ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు మధుర్ అని, లేకపోతే కౌశిక్ అని చెప్పేసి, అండ్ దెన్ దిస్ ప్రణీత్ అని, హౌ ఇస్ ఇట్ ఫర్ మండే రైటర్ ఈజ్ శ్రీపాల్. సో దీస్ ఆర్ ద పీపుల్ ఐ కైండ్ ఆఫ్ షేర్. అంటే వాళ్ళకి ఏంటంటే దే రీడ్ అండ్ ఆల్, బట్ దెన్ పాయింట్ ఇస్ చాలా తక్కువైపోయారు, ఇది వరకు ఎక్కువ ఉండేవాళ్ళు. బట్ దట్ బీయింగ్ సెడ్, ఐ టు రైట్ అండ్ ఐ టు చేయాలి సినిమా చేయాలని ఆవేశంలో ఉండేవాడిని. వెళ్ళేవాడిని, కథ చెప్పేవాడిని, కూర్చునేవాడిని, ఆఫీస్లో వచ్చేసేవాడిని. సో అట్లా అనుకున్నప్పుడు ఐ అండర్స్టూడ్, ఓకే నేను రాసుకుంటున్న కథకి ఎవడు కరెక్ట్, ఏ ప్రొడ్యూసర్ కరెక్ట్ అనేది కూడా ఒక చాలా పెద్ద మ్యాటరే. సో అదే అంటే ప్రొడ్యూసర్కి కథ ఎట్లా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే ప్రొడ్యూసర్కి కూడా రిక్వైర్మెంట్స్ ఉంటాయని నాకు అప్పుడు అనిపించింది బ్రో. అండ్ దండోరావ్ కేమ్ ఫ్రమ్ వెరీ పర్సనల్ స్పేస్, లైక్ వెరీ స్పెషల్ ప్లేస్. నేను తిది చూసారా? రామరెడ్డిది కదా, రామరెడ్డిది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. తిది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ గైస్, దయచేసి కుదిరితే చూడండి. తిది అండ్ ఈమాయు పెళ్లిచేరి. లైక్ ఆ రెండు ఫిల్మ్స్ చూసినప్పుడు అది ఎట్లా అనిపించింది అంటే వెరీ కూల్ అనిపించింది బ్రో నాకు. లైక్ ద మేకింగ్ దోస్ ఫిల్మ్స్ ఇస్ నాట్ ఈజీ, లైక్ అన్లెస్ యూ నో ద ప్లేస్, నో ద పీపుల్ అండ్ ఎవ్రీథింగ్, యూ కాంట్ మేక్ సచ్ ఫిల్మ్ అనిపించింది నాకు. సో ఐ వాజ్ లైక్, అరే మన దగ్గర ఎందుకు చేస్తలేరా ఇట్లాంటి వైబ్ ఉన్న ఫిల్మ్. అంటే మన దగ్గర ఆర్ట్సీగా వెళ్ళిపోతున్నాను అన్ను, కానీ చాలా డ్రాస్టిక్ మీటర్లో ట్రై చేస్తున్నారు. ఈదర్ ఇట్ ఈస్ సో వెరీ ఎక్కువ కమర్షియల్గా, లేకపోతే వెరీ ఆర్ట్సీగా అనిపించింది నాకు. అండ్ ఐ వాజ్ లైక్ మిస్సింగ్ దట్ స్పేస్ ఇన్ తెలుగు సినిమా. సో ఐ ఫెల్ట్ లైక్, అరే ఇది రాయచ్చు కదరా రూటెడ్గా. అండ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్, అంటే ఆ ఇంక్లినేషన్ ఉండేది బ్రో, లైక్ విలేజ్ డ్రామాస్ ఆర్ ద కూలెస్ట్ థింగ్ అని. అండ్ మలయాళం సినిమా వాట్ ఇట్ డిడ్ ఇన్ లైక్ కరోనా టైమ్స్, we all witnessed like the kind of Malayalam cinema we were exposed to. Okay, these are the stories where people liking it అన్న ఫీలింగ్ కూడా ఇచ్చింది. అండ్ నాకు అప్పుడు నేను పిచ్ చేస్తున్నప్పుడు, యూఆర్ డెబ్యూటెంట్ అండ్ యూఆర్ పిచ్చింగ్ అ స్టోరీ విచ్ కాస్ట్ లైక్ సమ్వేర్ అరౌండ్ 10 CR 12 CR. నీకు ఎవరు, హౌ డూ యూ థింక్ అ ప్రొడ్యూసర్ వుడ్ బి ఓకే పుట్టింగ్ దట్ కైండ్ ఆఫ్ మనీ ఆన్ యూ అని ఇద్దరు ముగ్గురు అన్నారు. So I did reverse engineering. So I said like, okay, I'll write a film which happens in one place, happens in a day. So costumes wise okade. Okay. Costumes wise okate untadi. And location wise okate untadi. All should come to that location. And the story has to have some rooted social cause, whatever. And atla radam first oka brief idea unde. సో నాని అంటాడు కదా, ఇలా కాదు ఇదే రాద్దాం అని చెప్పి. అలాగా తిది అండ్ ఇమాయు ఆర్ మై ఫేవరెట్ జానర్ ఫిల్మ్. అండ్ ఐ కైండ్ ఆఫ్ స్టార్టెడ్ అప్పుడు ఆ డెత్ థింగ్ కైండ్ ఆఫ్, ఇప్పుడు ఇట్స్ మేకింగ్ సెన్స్. ఇమాయు కూడా యా. సో ఐ వాంటెడ్ టు రైట్ అ సటైర్, వెరీ డార్క్ సటైర్. పీపుల్ జనరల్గా అలా మాట్లాడతారు బ్రో, లైక్ ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్ అప్. బికాజ్ ఏంటంటే ఇప్పుడు పర్సనల్ పర్స్పెక్టివ్స్ మారిపోతూ ఉంటాయి డెత్ పట్ల. లైక్ ఇఫ్ దెర్ ఇస్ అ ఓల్డ్ మ్యాన్ లైక్ 80 years old, సీన్ ద ప్రాపర్ లైఫ్, ఎనఫ్ లైఫ్ చూశాడు, చనిపోయాడు అని అంటే, ఇంట్లో వాళ్ళు స్టిల్ విల్ బి ఎమోషనల్. ఇంట్లో వాళ్ళకి అదొక ఎమోషనల్ డిపార్చర్ కాబట్టి దే విల్ బి లైక్ క్రయింగ్ అండ్ ఆల్. బట్ ఊర్లో వాళ్ళు అందరూ, అరే ఏంద్రా నాయన మంచిగా బతికిపోయిండు, చూసిండు, లైఫ్ చూసిండు, మనోరాలను చూసిండు, పెళ్ళిళ్ళు చూసిండు, ఇంకేంద్రా. వాళ్ళు ఎట్లా అంటే మూడ్ని చాలా ఇచ్చేసేస్తారు, లైట్ చేసేస్తారు. సో ఏమైపోతుంది అంటే, మోరార్లెస్ ఏమైపోతుంది అంటే అది ఒక గ్యాదరింగ్ లా తయారవుతుంది. అప్పుడు
ఇట్ బికమ్స్ లైక్ అరే ఏమ్రా ఎక్కడున్నావు, అరే మురళిగా ఏమ్రా వస్తానే లేవు ఊరికి, ఎట్లా రా, అట్లా అయిపోతుంది. ట్రాజిడీగా ఉండదు బేసికల్లీ. ఎగ్జాక్ట్లీ, ఎక్స్ట్రీమ్ ట్రాజడీ ఉండదు. ఉండదు. అండ్ అక్కడ ఏమవుతుంది అంటే ఆ కాన్వర్సేషన్స్ లో ఎవడైనా కొత్తడు వచ్చాడు అనుకో బ్రో, లైక్ ఒక విలేజ్ ఆ రోజు కొత్తడు వచ్చాడు అనుకోండి, వాడికి అర్థం కాదు, అక్కడ ఏడుస్తున్నారు వీళ్ళు, ఇక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ ఎవడో ఇంకో దున్లో ఉన్నాడు, వాడు అక్కడ లవ్ స్టోరీ చెప్పుకుంటున్నాడు. సో ఇట్ బికమ్స్ అ వెరీ కైండ్ ఆఫ్ ఫ్యాసినేటింగ్ ప్లేస్ కదా, ఫ్యాసినేటింగ్ వరల్డ్ కదా, చూపిద్దాం ఇది రాద్దాము అండ్ విల్ ట్రై టు పిచ్ ఇట్. బికాస్ అప్పటికి సినిమా బండి వచ్చి ఉండే అండ్ ఇట్ వాస్ అ వెరీ గ్రేట్, హ్యూజ్. బలగం రాలేదు అప్పటికి? రాలేదు బ్రో, బలగం రాలేదు ఇంకా. సో సినిమా బండి వచ్చింది నెట్ఫ్లిక్స్ లో. సో లైక్ అరే ఇండీ స్పేస్ లో ఇట్లాంటివి చేయొచ్చు అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఓకే ఉంటారు, నాకు 70-80 lakhs అయితే ఈజీగా సినిమా అయిపోతుంది కదా అని స్పేస్ లో ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్. సో వెన్ ద అదర్ డే ఐ వాస్ సేయింగ్ ది సేమ్ థింగ్ ఇన్ జీవీ సార్ ఇంటర్వ్యూ, లైక్ హౌ డిడ్ దిస్ హ్యాపెన్ అని అంటే సేమ్ థింగ్, లైక్ ఐ వాస్ ఫ్రస్ట్రేటెడ్, ఐ వాంటెడ్ టు గో బ్యాక్ టు యూఎస్ బికాస్ ఐటీలో వర్క్ చేస్తే యూఎస్లో వర్క్ చేయాలి, ఇండియాలో వర్క్ చేయకూడదు బ్రో. ఇట్స్ అ వెరీ వెరీ అంటే ఇక్కడ ట్యాక్సింగ్ బాగా, జనాలు బాస్ కల్చర్ ఎక్కువ ఇక్కడ మన దగ్గర, అండ్ పీపుల్ అంటే ఇది అందరు ఫ్రెండ్సే కానీ అందరు ఫ్రెండ్స్ కాదు. సో ఆ టైప్స్ ఉంటుంది ఐటీలో. అండ్ రెండోది ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్ హ్యూమన్, okay, you are a social being, you emotionally attached to a person, a colleague or whatever, and then you at the end of the ratings వచ్చేటప్పటికి he will only backstab you, అదే and that politics and all, so it becomes very nasty place to be in anamata. So US లో ఏంటంటే you are better off with the pay you are getting for that kind of treatment. The same నేను ఈ షిట్ డీల్ చేస్తుంటే ఐ బెటర్ బి గెటింగ్ పెయిడ్. correct, better, exactly. So I rather get paid and get this deal this అనే దాంట్లో US was the place anamata. So I thought like I was pinging my managers and like I think I'll come back or whatever. Full frustrated space లో ఉన్నప్పుడు లైక్ అదే చెప్తున్నా కదా, లైక్ జీవీ సార్ ఇంటర్వ్యూలో కూడా చెప్పేది, లైక్ నేను పని చేస్తుండే మా తమ్ముడు నేను వరి పండిస్తాం మేము. సో దాన్ని ఎండబెట్టాలి, బేసిక్గా ఎండబెట్టి అమ్మాలి, గవర్నమెంట్కి అమ్మాలన్నప్పుడు గవర్నమెంట్ విల్ బై ద డ్రై వర్షన్ ఆఫ్ ప్యాడీ. అంటే వెయిట్ ఎక్కువ వస్తుంది కదా, లైక్ తడి ఉంటే. సో ఆ పర్టికులర్ వేస్తున్నప్పుడు మా తమ్ముడు ఉండి అరే నీకు అవసరం మారా ఏంద్రా ఇది అంటే, ఐ వాజ్ లైక్ స్వెటింగ్ హఫింగ్ పఫింగ్ బ్రో, లైక్ ఐ వాజ్ లైక్ 120 kilos or something like that. అండ్ కరోనా కదా బ్రో, కూర్చొని ఏం చేసినాం. సో పాయింట్ ఏంటంటే అండ్ ఐ వాజ్ ప్యారలీ ట్రైంగ్ టు రైట్ సంథింగ్ బట్ నథింగ్ ఈస్ క్లికింగ్. సో మావాడు ఉండి అవసరం మారా నీకు ఇట్లా ఏడు అది ఇది అని మాట్లాడుతున్నాము. అంతలో నాకు కూడా బాధేస్తుంది, అమ్మ మంచి లైఫ్ స్టైల్ వదిలేసి వచ్చినా ఈ అమ్మ ఈ సినిమాలు మనకు కాదు అంటే, ఒక చిన్న లైఫ్ స్టైల్ చూసినా కదా నేను, షాకర్గా ఉండకపోవచ్చు కానీ నాకేంటంటే ఒక చిన్న కంఫర్ట్ చూసినా నేను. అండ్ ఐ నో ఆల్వేస్ దట్ ఐ కెన్ గో బ్యాక్, అదొక విష్ ఉండింది. సో పాయింట్ ఏంటంటే అప్పుడు వన్ గై కేమ్ ఆన్ హిస్ బైసికల్, ఈ స్టాప్డ్ అండ్ ఈ సెడ్ లైక్ ఇదంతా తీయాలి అన్నాడు. బ్రో నేను లిటరలీ ట్రాలీ అంటే తెలుసా మీకు, లైక్ ట్రాక్టర్ ట్రాలీ ఉంటుంది కదా బ్రో, ట్రాక్టర్ ఉంటుంది, బాడీ ఉంటుంది, క్యారీ చేయడానికి ఉంటుంది, ట్రాలీ అంటారు. సో దాని నిండా ఒడ్లు ప్యాడీ ఇట్లా పోసేసి వెళ్తే ఇట్లా కుప్ప అవుతుంది బ్రో. ఆ కుప్పని నేను మా తమ్ముడు ఇట్లా పెట్టి ఇట్లా లాగడం బ్రో. ఇట్స్ అ వెరీ హార్డ్ లెబోరియస్ వర్క్. నీకు ఇఫ్ యు ఆర్ కైండ్ ఆఫ్ కొంచెం ఫ్లఫీ ఉన్నావు అంటే యూ విల్ సీ ద హెవెన్. ఆ రోజు ఆ హెల్ చూస్తావు, బొక్కలు కలుగుతాయి బ్రో. లైక్ ఇట్లా లాగి దాన్ని ఇట్లా జరిపి అట్లా 2 ట్రాలీలు జరిపినాం మేము. జరిపి ఐ వాజ్ లైక్ ఎగ్జాస్టెడ్. నేను అక్కడ కూర్చున్న చెట్టు కింద మా తమ్ముడు ఉండి అవసరం మరానికి ఇది అంటున్నాడు, ఇట్లా మాట్లాడుతుంటే ఈయన వచ్చిండు బ్రో. ఈయన వచ్చి ఇదంతా తీయాలన్నాడు. నాకు అస్సలు పిచ్చి కోపం వచ్చింది. ఏంది నువ్వు, నాకు అర్థం కావట్లేదు, నా పరిస్థితి చూసినావు నువ్వు, నేను ఏం చేస్తున్నాడా, ఎందుకు తీయాలంటే ఒకటి ఇక్కడ పూడ్చాలి అన్నాడు. అదేంది ఒకటి పూడ్చడం ఏంటి, అక్కడ అంతా ప్లేస్ ఉంది కదా, ఓపెన్ ఉంది, అక్కడ చాలా బుషెస్ కూడా ఉన్నాయి, ఇదంతా క్రికెట్ ఆడే స్పేస్, అది మా ఊరికి దాటి గ్రౌండ్ అనమాట. సో ఓపెన్ స్పేస్ కాబట్టి అందరు అక్కడే కింద పేపర్ అది ఏంది మన టాపర్ అంటే షీట్ పరిచి షీట్ మీద ప్యాడీ ఎండబెడతా ఉంటాడు. మేము అట్లే చేస్తుంటే మా దగ్గరికి వచ్చి అడిగాడు వాడు. అడిగి ఇక్కడే ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ మాకు ఇచ్చారు, ఈ తర్వాత అది వేరే వాళ్ళకి, ఇది వేరే అంటే ఇంట్లో వేరే వాళ్ళకి. సో ఐ వాజ్ లైక్ వాట్, ఇప్పుడు నువ్వు అక్కడ చేసి అంటే నాకు అనిపించింది ఆ రోజు. అండ్ రెండోది మా అన్నకు ఫోన్ చేసి ఇట్లా చెప్తుండు అది ఇది అని, మా అన్న సర్పంచ్ బ్రో అప్పుడు. సో మా అన్నకి ఫోన్ చేసి అడిగిన ఇట్లా అంటున్నాడు అంటే, అరే అది ఉంటుంది నువ్వు తీసేసేయి, నేను పంపిస్తలే ఎవరైనా వర్కర్స్ పంపిస్తా, నువ్వు కంగారు పడక అది ఇది అని చెప్పి తీసేసినాం. దట్ నైట్ ఐ హ్యాడ్ థాట్ లైక్ అరే ఇక్కడ కానీ పర్మనెంట్ స్ట్రక్చర్ వచ్చేసి ఉంటే గుడియో పెట్రోల్ బంకో లేకపోతే రోడ్ ఎక్స్టెన్షన్లో ఇది అయిపోవడము వాట్ ఎవర్ విచ్ ఈస్ ఇమ్మూవబుల్, ఏం చేసేవాడు, ఎక్కడికి వెళ్ళేవాడు? బికాజ్ హీ వాజ్ స్టబన్ బ్రో. హీ వాజ్ లైక్ లిటరలీ మూవ్ చేయాలి, ఇక్కడ నుంచి మేము ఇక్కడ పుడుస్తామని అంటాడు. మాకు అలొకేట్ చేసిన ల్యాండ్ ఈ స్ట్రెచ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాకు అని అంటాడు. ఇంకొకళ్ళు అది వేరే వాళ్ళు. మేము ఎవరు అలొకేట్ చేసింది?
వాళ్ళ యాన్సిస్టర్స్ ఎప్పుడో అనుకున్నారు బ్రో, ఇగో ఇక్కడ ఇది మీకు, ఇక్కడ పూడ్చడానికి మీకు అని. అక్కడ సమాధులు ఉన్నాయి అక్కడక్కడ. ఇది గవర్నమెంట్ అప్రూవ్డా లేకపోతే కాదు వాళ్ళు బైఫర్కేట్ చేసుకున్న మాట మీద బైఫర్కేట్ చేసుకున్న స్పేస్ అది. సో అక్కడక్కడ సమాధులు ఉంటాయి. ఇప్పుడు గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ అది, మేము ఎప్పుడు క్రికెట్ గ్రౌండ్లో చూసాము, ఎప్పుడు వచ్చి ఇప్పుడు చేసి వెళ్ళిపోతున్నాం మనకేం తెలుస్తుంది. సో టెక్నికలీ ఏంటి అని అంటే హీస్ రైట్, ఓకే. బట్ నాకు అక్కడ అంత వర్క్ జరిగిన తర్వాత నాకేమో మళ్ళీ తీయాలన్న ఫీల్లో నేను ఆ రోజు ఇట్ కేమ్ టు మీ లైక్ యాజ్ ఇఫ్ అంటే ఒక ఇదిలాగా వచ్చింది, అరే భలే ఉంది కదా, అంటే ఇది కానీ ఒక స్పేస్లో పెడితే ఎలా ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే ఇట్స్ అ వెరీ వెరీ కోర్కీ స్పేస్లో సెటప్ అయిన, ఒక విలేజ్లో సెటప్ అయిన ఒక సోషల్ డ్రామా బ్రో. నాకు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇది కోకీగా ఉంటుందని నేను అనుకోలే. ఐ థాట్ మళ్ళీ ఇంకో రాబోతుంది ఒక సీరియస్ కమెంటరీ, సీరియస్ సోషల్ కమెంటరీ సినిమా ఒకటి రాబోతుంది అని అనిపించింది. సో టీజర్ చూసాక నాకు నిజంగానే ప్లెజెంట్ సర్ప్రైజ్. బేసికలీ దండోరా అని పేరు పెట్టగానే అందరూ దండోరా అనగానే ఓకే ఇది దండోరా అన్న వెంటనే సౌండ్స్ వెరీ సీరియస్. యా ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ సోషల్ డ్రామా. ఇప్పుడు వీడు సీరియస్ గా క్లాస్ తీసుకుంటాడు ఆర్ వాట్ ఎవర్ ఆర్ లేకపోతే టు బీ ఆనెస్ట్ ద సోషల్ మీడియా టర్మ్ వి యూజ్ ఆపరేషన్ డిప్రెషన్ వాట్ ఎవర్. ఇట్స్ అ రియల్ ఇష్యూ అండ్ దెన్ దెర్ ఈస్ దిస్ ఇష్యూ విచ్ ఐ వాంట్ టు లైక్ టాక్ అబౌట్. బట్ దెన్ నేను ఎక్కడ మాట్లాడుతున్నా ఇది, ఇఫ్ ఐఎమ్ గివింగ్ అ స్పీచ్ టు 100 people, that's a different scenario. నేను అక్కడ టు ద పాయింట్ ఉండాలి. బట్ ఐఎమ్ మేకింగ్ అ మూవీ అండ్ మూవీ హాస్ సర్టన్ గ్రామర్ టు ఇట్, ఓకే. ఐ కెనాట్ ఎన్ఫోర్స్ మై ఐడియాలజీ ఇన్ టు మూవీ అండ్ సే దట్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అని చెప్పేసి. ఐ హ్యావ్ టు అబైడ్ బై ద ఫార్మాట్ ఐఎమ్ ట్రైంగ్ టు క్యాటర్ టు. సో దట్ ఫార్మాట్ డిమాండ్స్ సర్టన్ థింగ్స్ లైక్ కమర్షియాలిటీ. దెర్ ఈస్ సో మచ్ మనీ దట్ గోస్ ఇన్ టు మేకింగ్ అ మూవీ. ఐ కెనాట్ హ్యావ్, నేను నా ప్రొడ్యూసర్ని బర్డన్ చేయలేను. సో ఎవ్రీథింగ్, కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మైండ్, ఒక కమర్షియల్ వేలో ఇఫ్ ఐ కైండ్ ఆఫ్ ట్రై టు సే దిస్, హౌ వుడ్ ఐ సే దిస్ అన్న స్పేస్ నుండే చాలా ప్రిపేర్డ్గా, చాలా కాన్షియస్గా రాసుకున్న స్టోరీ. అండ్ టు గివ్ యూ స్మాల్ ఇన్సైట్ ఇన్ టు ఇట్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్ హ్యాస్ నో బయాస్ అనమాట. నో బడీ ఈజ్ అ గుడ్ క్యారెక్టర్ హియర్, నో బడీ ఈజ్. There are every category of people, every community of people, but then everybody is in their own way, they are trying to be there. But eventually there is certain injustice that happen to certain section of people, that is also we are speaking about. But then నీకు అదంతా ఒక చిన్న ప్యాకేజింగ్ లాగా వస్తుంది బ్రో. ఇట్ విల్ come to you in a very good packaging, very pleasant packaging, but it will disturb you the moment the movie is done. You will be like అది అనిపిస్తుంది నీకు లైక్ బ్యూటిఫుల్ ఉంది, సూపర్ ఉంది, ఎమోషనల్ ఉంది, అంతా ఉంది. అండ్ దెన్ ఆల్సో యూ విల్ ఫీల్ లైక్ ఒక 0.1% డిగ్రీ అయితే నీలో చేంజ్ వస్తుంది. అండ్ దట్స్ మై హోల్ ఇంటెన్షన్ ఆఫ్ రైటింగ్ దిస్ ఇన్ దట్ వే. బికాస్ నేను వెన్ ఐ సెడ్ తిది, you carry Thidi with you. But Thidi speaks about that family relationship and the kind of money greed and all everything. Then Imayu, if you see Imayu is a beautiful son and father story. ఒక కొడుకు వాళ్ళ ఫాదర్ కి ఒక చిన్న స్టోరీ. బట్ దెన్ యూ సీ ఎట్లా జనాలు రూమర్స్ క్రియేట్ చేస్తారు, ఎట్లా ఒకడు ఎవడు ఈ లైఫ్ లో ఎవడు దున్లో వాడు ఎట్లా ఉంటాడు, హౌ విలేజెస్ ఫంక్షన్, హౌ పీపుల్ ఫంక్షన్ అరౌండ్ యూ, వాళ్ళ ముందున్న గ్రడ్జెస్ ని వాళ్ళు ఇప్పుడు ఎలాగ తీర్చుకుంటారు. సో ఆ స్పేస్ ఉంటుంది కదా, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో దట్స్ హౌ. నాకు విషయం చెప్పండి, ఈ ఆపరేషన్ డిప్రెషన్ ఈ డిబేట్ని మీరు ఎలా చూస్తారు? అండ్ ఈ కథను మీరు తీసుకెళ్ళి పిచ్ చేస్తున్నప్పుడు ఆ రీజన్ చెప్పారా ఎవరన్నా? అంటే ఫార్చునేట్ ఎనఫ్ లైక్ నేను ఇది 100 మందికి ఏం చెప్పలేదు బ్రో కథ. నేను కథ రాసుకుని కథ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడిన తర్వాత దే ఫెల్ట్ లైక్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైక్ ఒరిజినాలిటీ ఉంది, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సోల్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్స్ గుడ్, ఇట్స్ బాగుంది అనిపించినప్పుడు ఐ కైండ్ ఆఫ్ గూగుల్ ద ప్రొడ్యూసర్స్ విచ్ హూమ్ ఐ గోయింగ్ టు లైక్ ఇదే చెప్పా ఇప్పుడు దాకా, ప్రొడ్యూసర్స్ ఎవరికి ఇది నేను చెప్తే బాగుంటుంది వితౌట్ గెటింగ్ డిసప్పాయింటెడ్. నేను తీసుకుపోయి దీన్ని బాగా కమర్షియల్ సినిమా చూస్తున్న ప్రొడ్యూసర్ చెప్పిన అంటే హీ మైట్ ఆల్ ద వే లైక్ అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ ఒపీనియన్ ఇవ్వచ్చు. ఏంది ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏంటి ఈ ఆపరేషన్ డిప్రెషన్ సినిమా వద్దు కదా అని అనొచ్చు కూడా. ఇన్ హిజ్ ఓన్ వే హీస్ రైట్, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, లైక్ ఇట్స్ సబ్జెక్టివ్ ఒపీనియన్. పాయింట్ ఏంటి అని అంటే నేను ఐ గూగుల్ ద ప్రొడ్యూసర్స్ హూ ఐ క్యాన్ అప్రోచ్ ఫస్ట్. సో కలర్ ఫోటో కేమ్ ఫస్ట్ థింగ్. అండ్ నాకు ఆ కలర్ ఫోటోలో నాకు అనిపించింది ఏంటంటే డెబ్యూటాంట్స్కి ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ థింగ్, దే బిలీవ్డ్ ఇన్ ద డెబ్యూటాంట్స్. And then there is this certain level of originality in that film, like where innocence ఉంటుంది, ఆ ఒరిజినాలిటీ ఉంటుంది. అది ట్రస్ట్ చేయాలి అంటే ఒక కైండ్ ఆఫ్ టేస్ట్ కావాలి అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. సో ఐ గూగుల్ చేసిన లైక్ సో ప్రొడ్యూసర్ నేమ్ కేమ్ అప్ అండ్ అంకిత్ కోయ ఈజ్ వన్ డియర్ ఫ్రెండ్, లైక్ ఈ ప్రాసెస్లో ఈ బికమ్ అ ఫ్రెండ్. సో ఐ కైండ్ ఆఫ్ మెసేజ్ హిమ్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ అ స్టోరీ, read the deck and if you find it very interesting then
ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటంటే నేను ఇచ్చిన అని చెప్పకు కాంటాక్ట్ ఇట్లా అది ఉంటుంది. ఫర్ దేర్ ఓన్ రీజన్ పీపుల్ డోంట్ వాంట్ టు హ్యావ్ దేర్ నంబర్స్ స్ప్రెడ్ అక్రాస్ మల్టిపుల్ ఫార్వర్డ్ చేయడం. సో ఈ సైడ్ అతను ట్రస్ట్ కి నేను ట్రస్ట్ గెయిన్ చేయాలి కదా, సో సంథింగ్ వెరీ వ్యాలిడ్ పంపిస్తున్నా అన్నట్టు ఉండాలని ఐ సేడ్ ఇన్ ద పిచ్ డెక్ చేస్తే ఈ ఇమ్మీడియట్లీ రిప్లై చేయండి కిక్ యాస్ ఉంది మురళి, టూ గుడ్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది అని అంటే నేను అన్నా బాగా నచ్చింది కదా, ఒకసారి ఐ వాంట్ దిస్ ప్రొడ్యూసర్స్ నంబర్, ఐ నో యూ హ్యావ్ ఇట్ అని చెప్పేసి అంటే మీరు వెళ్ళింది ఈయన దగ్గరికేనా? ఎంత దగ్గరికే బెన్నీ ఫస్ట్. సో నేను జస్ట్ పింగ్ చేసి ఈయనకి పంపించా. దెన్ #90s చేశారు కదా MNOP ప్రొడక్షన్స్, వాళ్ళకి పంపించా. బికాస్ నవీన్ మేడారం వాళ్ళ తమ్ముడు విన్నాడు బన్నీ అని. సో వీళ్ళిద్దరికి పిచ్ డెక్ పంపించా. ఎందుకు పంపించా అంటే దేవర్ కమింగ్ ఇన్ టు ద స్పేస్ అండ్ ఐ సమ్హౌ ఫెల్ట్ లైక్ మా ఫ్రెండ్ కి వెరీ క్లోజ్, అంటే మా ఫ్రెండ్ ఒకతను వెరీ క్లోజ్ టు నవీన్ మేడారమ్స్ తమ్ముడు. దేవర్ అరే వాళ్ళ సినిమాకు చూస్తున్నారా, వాళ్ళు దే ఆర్ కైండ్ ఆఫ్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు ద మూవీ స్పేస్, మేబీ దిస్ ఈస్ ద రైట్, అంటే ఇండీ ఫిల్మ్ లో అయితే వీళ్ళు రైట్ స్పేస్ లో ఉన్నారని చెప్పేసి అంటే వాళ్ళకి పంపించా. అండ్ ఎప్పుడు కూడా బడ్డింగ్ ప్రొడ్యూసర్స్ రిస్క్ తీసుకోవడానికి విల్లింగ్ ఉంటారు కదా. యా, అంటే నాకేమనిపించింది అంటే ఫ్రెష్ ఉంటాడు, నేను కథ చెప్తే నాకు చెప్పే ఒపీనియన్ కూడా ఫ్రెష్ ఉంటుంది, బాగుంది బాగాలేదు అనేది నాకు వీడి నుంచి వింటే బెటర్. అలా కాకుండా బాగా కమర్షియల్ మీటర్ లో వినొచ్చు అంటే నాకు మేబీ ఆయనకున్న దాని నుంచి చెప్పి ఉండొచ్చు. ఫీడ్బ్యాక్ అనేది వ్యాలిడ్ గా వస్తుందా లేకపోతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కలిసి వస్తుందా అనే చాలా ఇంపార్టెంట్ బ్రో. అంటే ఎందుకంటే నీకు ఇట్స్ నాట్ ఒకటి టైం దొరకడం ఇంపార్టెంట్, ఒకటి టైం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒక ప్రొడ్యూసర్ నేను కథ వింటా అనడం చాలా ఇంపార్టెంట్, చాలా ప్రీషియస్ అది. తను ఏ స్పేస్ లో ఉన్నాడు అనేది కూడా కదా. అంటే ఇట్స్ ఆల్ అగైన్ నీకు ఇప్పుడు క్యారమ్ బోర్డ్ లో నేను ఇంతలో అంటాడు కదా, ఇట్లా కొడితే ఇట్స్ ఆల్ కాన్సిక్వెన్సెస్. మై ఫేవరెట్ లైన్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుంటా కూడా ఇది. లైక్ ఇట్స్ అ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్ లైన్. దట్ ఐ థింక్ దట్ ఫిల్మ్ ఇస్ అ గైడ్ బ్రో. నీకు సేవ్ ద క్యాట్ లాగా నేను ఇంతే చదవాలి, చూడాలి. యూ హ్యావ్ టు, బికాస్ అందులో ఎన్ని చెప్తాడు బ్రో. ఒకటి ఐ లిటరలీ ఫాలోడ్. రవితేజ వెళ్ళి నరేషన్ ఇస్తాడు, ప్రొడ్యూసర్ బాగుందమ్మా కాకపోతే మనకి అది ఇది అని చిన్న డిస్కరేజ్మెంట్ అంటే రిజెక్షన్ లాంటిదే వస్తాడు. ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు, సత్యం రాజేష్ అనుకుంటా క్యారెక్టర్, ఆయన బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏమన్నాడు రా అంటే ఏం లేదురా పర్లేదు మనం చేద్దాం అన్నాడు అని షూ చేసుకుంటూ ఉంటాడు. ఎవరు రవితేజ షూ చేసుకుంటూ ఉంటారు. ఏంటి అని అంటే రాదర్ దెన్ లూజింగ్ ఎనర్జీ కన్సర్వ్ ఎనర్జీ అని చెప్పి రన్కి వెళ్ళి వస్తా అని అంటాడు, పరిగెడతాడు. నాకు ఎక్కడ ఏంటిది బాధపడాలి కదా, నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మా ఫ్రెండ్కు వీడి ఫ్రెండ్ ఉండి నువ్వు తోపు రానాలి కదా, ఇది కాకుండా ఈయనేంటి అని. బ్రో ఎంత పెద్ద మెంటల్ హెల్త్ లెసన్ తెలుసా బ్రో, అది ఎంత పెద్ద మెంటల్ హెల్త్ లెసన్ ఫ్రీగా ఇచ్చిండు ఇట్లా పురి జగన్నాథ్ ఇట్లా తీసుకో అని చెప్పేసి. దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బి, లైక్ ఫిట్నెస్ హ్యాస్ టు బి యువర్ మంత్ర బ్రో. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్పెషలీ డైరెక్టర్స్, రైటర్స్ ఆర్ వాట్ ఎవర్ పీపుల్ లైక్ బిహైండ్ ద కెమెరా ఎవరైతే పర్సూ చేద్దాం అనుకుంటున్నారో, I would say you have to be very mentally strong. ఎందుకు అని అంటే you yourself are exposing to so many opinions, because నీ క్రాఫ్ట్ అలాంటిది. నువ్వు రాస్తుందే వాడి దగ్గరికి వెళ్ళి ఇదిగరా నా బతుకు ఇది నువ్వు కమెంట్లు చేయి అనేదానికే. అండ్ వియర్డ్ థింగ్ కదా బ్రో, లైక్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ అ వెరీ వియర్డ్ థింగ్. లైక్ వేర్ యూ మేక్ అ ఫిల్మ్ అండ్ యూ సేడ్ లైక్ కమ్ ఆన్ నౌ హిట్ మీ, యు ఆర్ ఓపెనింగ్ యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్ అండ్ సే దట్. మన నందు చెప్తుండే నాకు, లైక్ డబ్బింగ్ మనం వచ్చినప్పుడు నందు చెప్తుండే, బ్రో ఏం వియర్డ్ ఫీల్డ్లో ఉన్నాం బ్రో మనం ఒక సినిమా చేసి ఆ సినిమా నీ ఐడెంటిటీతో ఈక్వేట్ చేసేసి ఇప్పుడు సినిమా బాగుంటే నువ్వు తోపు, సినిమా బాగాలేదంటే నువ్వు వేస్ట్. అంటే ఎట్లాంటి స్పేస్లో ఉన్నామంటే నిన్ను నువ్వు పెట్టుకుంటున్నావు క్రాస్ మీద పెట్టేసి ఇంకా నన్ను వేసుకోండిరా ఇంకా సినిమా బాగుంటే నేను తోపు. అంటే ఇట్స్ అ వెరీ వియర్డ్ ఫీల్డ్ వీఆర్ ఇన్ లివింగ్ ఇన్. అది నాకు ఎక్కడ బాధేస్తుంది తెలుసా, కొంతమంది ఉంటారు బ్రో, వాళ్ళు కొన్ని మంచి విషయాలు షేర్ చేసుకుంటారు, లైక్ అది నాకు లైఫ్లో పనికొచ్చేవి, లైక్ సొసైటీ గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి, లైక్ యాక్చువల్ టాపిక్స్ గురించి, మనకి డే టు డే లైఫ్లో పనికొచ్చే విషయాలు కొన్ని మంచి మాటలు వాళ్ళు చెప్తారు. కానీ జస్ట్ బికాస్ నువ్వు తీసిన లాస్ట్ సినిమా ఫ్లాప్ అయింది, నువ్వు రాసిన లాస్ట్ సినిమా ఫ్లాప్ అయింది, నువ్వు అంత సక్సెస్ఫుల్ పర్సన్వి కాదు కాబట్టి నీకు ఈ మాట అనే అర్హత లేదంటారు జనాలు. అది ఎట్లా మాట అనేది, మాటకున్న విలువ మాటకు ఉండాలి కదా. ఆ మాట ఈ మనిషి నుంచి వస్తేనే దానికి వాల్యూ ఉంది, ఒక సక్సెస్ఫుల్ ఒకటి చెప్తేనే దానికి వాల్యూ ఉంటుంది, అన్సక్సెస్ఫుల్ ఒకటి చెప్తే దానికి వాల్యూ లేదంటే అది ఎంత అన్ఫేర్ బ్రో. మాటే కదా. అంటే అది నాకు ఒకటి బ్రో, ఇక్కడ ఇండస్ట్రీలో సక్సెస్ ని బాగా ఎక్కువ ఇచ్చేస్తారు కాబట్టి మేబీ ఇక్కడ ఉంది. కానీ బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు వాట్ యూ సెడ్ అండ్ వాట్ దిస్ ఇండస్ట్రీ is all about that bro. Like
మీకు Yeah. వెరీ సబ్జెక్టివ్ థింగ్స్. ఇప్పుడు ఆపరేషన్ డిప్రెషన్ అని చెప్పారు కదా బ్రో. నీకు సినిమాలో వెరైటీ లేనప్పుడు ఆడియన్గా గ్రో అవడం కూడా ఆగిపోతుంది బ్రో. లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ వెరైటీ ఇన్ ద సినిమా. టు ప్రిజర్వ్ దట్ వెరైటీ యూ షుడ్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిలిం బ్రో. లైక్ అంటే వై ఓన్లీ ఆపరేషన్ డిప్రెషన్ అనేది ఏంటంటే దట్స్ అ రియాలిటీ అండ్ దట్స్ దేర్. సినిమాలో ఇప్పుడు లవ్ గురించి చూపిస్తారు బ్రో. ఈ సినిమాలో ఒక 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 రూటెడ్ ఫ్యామిలీ గ్యాంగ్స్టర్ డ్రామా చూపిస్తారు. నేనేమంటానంటే కొన్నిసార్లు ఫిక్షనలైజ్ చేసి చూపిస్తారు కొన్ని విషయాలు, మనకు అసలు నిజంగా రియల్ వరల్డ్లో జరుగుతుందా లేదా తెలియదు. బట్ దాన్ని మనం బాగా ఎంజాయ్ చేస్తాం బికాస్ సినిమా హ్యాస్ దట్ పవర్ టు గో ట్రాన్స్పోర్ట్ యూ ఇంటూ వరల్డ్ వేర్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్. But when you are transported into a world where you know for a fact that exists, you are scared. So there is something wrong with you, not the maker or not with you. In the sense, the guy who is saying that it is operation depression anesi. Ante nenu emantanante you are literally gaslighting the actual pain of a person. Ante vaadiki voice ledu, vaadu cheppatledu. So it's okay. Ekkadundi bro ekkadundi operation ekkadundi ani antaru kada. I would say ఎట్లా ఉంటుందంటే ఈ కాన్వర్జేషను నొప్పి ఉంది అని అంటే ఎందుకు అరుస్తున్నావు అంటాడు, అరవట్లేదంటే బాగానే ఉన్నావు కదరా అంటాడు. అంటే ఏంటి ఇప్పుడు చెప్పుకుంటే బాధ, చెప్పుకోకపోతే బాధ అంటే. రెండోది మన దగ్గర సినిమాకి వచ్చేసరికి చాలా ఎక్కువ స్క్రూటినీ ఉంటుంది ఇది బ్రో. ఇప్పుడు డే ఇన్ డే అవుట్ మీరు చూడండి న్యూస్లోనే చూస్తున్నాం, లైక్ సోషల్ బైకాట్స్ జరుగుతున్నాయి. నేను ఎట్లా దాన్ని ఇగ్నోర్ చేసేసి ఆల్ గుడ్ ఆల్ ఇస్ వెల్. సే నాకు ఐ వాంట్ టు లివ్ ఇన్ దట్ యూటోపియన్ వరల్డ్ వేర్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఎవ్రీబడి వాంట్ టు బీ దేర్ బ్రో. లైక్ ఎవ్రీబడి వాంట్ టు బీ దేర్ ఇన్ ద స్పేస్ వేర్ జెండర్ బయాసెస్, జెండర్ డిస్క్రిమినేషన్ కానీ లేకపోతే హ్యూమన్ టు హ్యూమన్ లైక్ బేస్డ్ ఆన్ ద కైండ్ ఆఫ్ వే నువ్వు ఆపరేట్ అయ్యే క్లాస్ డిస్క్రిమినేషన్స్ కానీ ఇవన్నీ లేని ప్లేస్లో అందరూ ఉండాలనుకుంటాం. యాజ్ అ ఫిలిం ఎస్, నీకు మరీ బోర్ కొట్టిందా, బోర్ కొట్టేసి వెళ్ళిపో, అంతే, అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. అంటే నువ్వు చూసిన సినిమా నీకు నచ్చితే 10 మందికి చెప్పు, నచ్చలేదు అని అంటే కూడా 10 మందికి చెప్పు. ఇట్స్ యువర్ ప్రెరగేటివ్. నోబడీ ఈస్ స్టీలింగ్ దట్ అవే ఫ్రమ్ యూ. బట్ దెన్ try to diss the whole genre of the film because you don't you're not comfortable with it is something so disturbing. And I think you should rethink about it. Like in the sense, the way the films నేను చాలా కమర్షియల్ సినిమాస్ ఎంజాయ్ చేస్తాను, కమర్షియల్ ఫిల్మ్స్ ఎంజాయ్ చేస్తాను. అలాగని చెప్పి నేను వెట్రిమారన్ ఫిల్మ్స్ కూడా ఎంజాయ్ చేస్తాను, నేను మారి సెల్వరాజ్ ఫిల్మ్స్ కూడా ఎంజాయ్ చేస్తాను. నాకు అందులో కొన్ని విషయాలు నచ్చుతాయి, ఇందులో కొన్ని విషయాలు నచ్చుతాయి. నాట్ దట్ ఐమ్ టోటలీ అంటే ఇదే అంటున్నా కదా బ్రో. లైక్ అంటే ఆ వెరైటీ ఉన్నప్పుడే ఫిల్మ్ మేకింగ్ థ్రైవ్ అవుతుంది. ఇప్పుడు బాలచంద్ర గారి ఫిల్మ్స్లో నీకు రుద్రవీణ ఇస్ వన్ ఆఫ్ ద క్లాసిక్. అఫ్కోర్స్ వర్క్ అవ్వలేదు కానీ దేర్ ఆర్ ఆ ఫిలిమ్స్ ఉంటూనే ఉన్నాయి. ఇంకా మాట్లాడుతున్నాం రుద్రవీణ అని మీరు గుర్తుపెట్టుకుని ఇప్పుడు చెప్పారు కదా, అది విన్నే కదా దానికి. అదే చెప్తున్నా. అంటే నేను ఏమంటున్నా, ఫిలిం హ్యాస్ టు అంటారు కదా, డిస్టర్బ్ ద కంఫర్టెడ్ అండ్ కంఫర్ట్ ద డిస్టర్బ్. అది దాని పని చేస్తుంది బ్రో. ఇప్పుడు నీకు నచ్చలేదు, డోంట్ గో. లైక్ నోబడీ ఈస్ ఫోర్సింగ్ యూ టు. లైక్ ఇప్పుడు నాకు సినిమా నచ్చలేదు అంటే నాకు నచ్చలేదు, అంతే, మ్యాటర్ క్లోజ్. ఇంకేముంది అక్కడ డిస్కషన్? సరే, దాన్ని పట్టుకొని అలాంటి జానరా ఫిల్మ్స్ అన్నిటినీ నేను ఒక రకమైన వే తోటి బ్రాండ్ చేస్తాను అని అంటే ఏమో సమ్వేర్ ఐ థింక్ వీ హ్యావ్ టు రీథింక్ అబౌట్ ఇట్. బట్ యా, ఫర్ సమ్ రీజన్ ఐ థింక్ ద మోస్ట్ ఆఫ్ ద సోషల్ ఇష్యూస్ని ఆపరేట్ చేసే ఫిల్మ్సే గెటింగ్ టార్గెటెడ్ లైక్ దట్. సేమ్ కైండ్ ఆఫ్ డిస్కోర్స్ వేరే ఫిల్మ్స్ కూడా ఇప్పుడు జరుగుతుంది. బట్ ద పాయింట్ ఈస్ కొంచెం ఏదో అది కొంచెం ఓవరే బ్రో. సినిమా ఎందుకు వర్క్ అవుతుంది అనే దానికి ఓన్లీ రీజన్ ఈస్ డిడ్ యూ ఎంగేజ్ ద ఆడియన్స్. దట్ వాడు టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చిన నేను ఎంగేజ్ చేసినావా, వాడిని ఎమోట్ చేసినావా, వాడిని నువ్వు ఆ 2 hours ఆ వరల్డ్లోకి తీసుకోగలిగినావా, మ్యాటర్ క్లోజ్, అంతే. ఇది నువ్వు ఏదన్నా ఒక అంబ్రెల్లా టర్మ్ వేసుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. ఇప్పుడు ఫుల్ లెంత్ ఎమోషనల్ మాతృదేవ భవ వాజ్ అ కల్ట్ క్లాసిక్ ఫిలిం. శంకరాభరణం కూడా చాలా పెద్ద హిట్ అని చెప్పేసి అంటారు. నేను సినిమా ఇప్పుడు చెప్తున్నా కదా బ్రో, లైక్ ద ఎంటర్టైన్మెంట్ కమ్స్ ఇన్ వెరీ వెరీడ్ ఫార్మ్స్. ఆ ఫార్మ్స్ ప్రిజర్వ్ అవ్వాలి కదా. రుద్రవీణ ఈజ్ ఆల్సో ఎ గ్రేట్ ఎంగేజింగ్ ఫిలిం నువ్వు చూస్తే. అండ్ అట్లా అని చెప్పేసి ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వీఆర్ గెటింగ్ లైక్ ద కామెడీ ఫిల్మ్స్. జాతిరత్నాలు వాజ్ ఆల్సో వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం. ఎంటర్టైనింగ్ ఇన్ ద సెన్స్ ఇట్ వాజ్ ఎంగేజింగ్, లైక్ ఇట్ హ్యాడ్ మై అటెన్షన్ ద సేమ్ వే ద అదర్ ఫిల్మ్స్ ఆల్సో. సో సి అగైన్ బైసన్ నాకు తెలిసి ఈ ఇయర్ టాప్ 3 ఇండియన్ ఫిల్మ్స్ లో ఉంటుంది. టూ గుడ్ బ్రో. లైక్ నువ్వు చూడు, సినిమా థియేటర్లో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు, దెర్ ఇస్ సినిమా అక్కడ రన్ అవుతుంది, ఇక్కడ రన్ అవుతుంది. అండ్ దట్ చాలా తక్కువ సినిమాలు పనిచేస్తాయి. సమ్ టైమ్స్ యూ విల్ హ్యావ్ ఫన్ ఆన్ ద సర్ఫేస్ లెవెల్, యూ విల్ స్మైల్, యూ విల్ హ్యావ్ లాఫ్ అండ్ దెల్ సే గుడ్ జాబ్, నా పైసలకి నాకున్న టైంకి మంచి హ్యాపీగా ఉంది రా బై పోయినా. దట్స్ ఆల్సో గ్రేట్ ఫిలిం విచ్ కైండ్ ఆఫ్ హ్యాస్ అ ప్యారలల్ కాన్వర్జేషన్. లైక్ అది చెప్తూనే నీలో ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తూ చూసినావా, దట్ ఈస్ ఆల్సో బ్రిలియంట్ ఫిలిం బ్రో. F1 సినిమా, it works on different multiple levels. Like there is a second chance,
there is a guy who is kind of like trying to make things what అంటే లాస్ట్ అంటాడు ఇష్టం మై జాబ్ ఇస్ డన్ నేను ఇంకో దగ్గర కిక్ వెతుకోవడానికి వెళ్తున్నా అని. అందులో కామెడీ ఎంత ఉందో నాకు తెలియదు కానీ ఇట్ ఈస్ అడ్రినలిన్ రష్. అది ఆ టైం అది కూడా ఎంటర్టైన్మెంట్ కదా. లైక్ దాంట్లో డైలాగ్ ఉంటుంది F1 లో 2 సార్లు వస్తుంది ఆ డైలాగ్. హౌ మచ్ ఆర్ దే పేయింగ్ అని ఆవిడ స్టార్టింగ్ లో అంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ అని అంటాడు. దెన్ వాట్ ఈస్ ఇట్ అబౌట్ ఆన్సర్ రాదు దానికి. ఆన్సర్ దానికి నువ్వు ఏదనుకుంటే అది. వాట్ ఈస్ ఇట్ అబౌట్ అంటే హీ డజంట్ ఆన్సర్. లాస్ట్ లో వాడికి మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది. దెన్ వాట్ ఈస్ ఇట్ అబౌట్ ఇఫ్ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. బ్రో అదే చెప్తున్నా కదా బ్రో, పీపుల్ ఆ వెరీనెస్ ఉండాలి బ్రో ఫిల్మ్స్ లో. వి షుడ్ మేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, మనము ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ అంటే చాలా లవ్ బ్రీజీ ఫిల్మ్స్ అవి చాలా ఇంపార్టెంట్. నీకు లవ్ కామెడీ లేకపోతే ఎట్లా ఇంపార్టెంట్. కానీ అదే బేసికలీ అది ఉండాలి ఇది ఉండాలి. అంటే వాళ్ళు కో ఎగ్జిస్ట్ అయినప్పుడే కదా బ్రో సినిమాలు. అంటే ఇది ఉండకూడదు అని చెప్పి ఆడియన్స్ టేస్ట్ కూడా మస్తు ఎవాల్వ్ అవుతుంది నా ఫీలింగ్ బ్రో. అంటే యూ అఫ్ కోర్స్ ఆడియన్స్ ఆర్ ద బెస్ట్, లైక్ మోస్ట్ ఎలివేటెడ్ స్పేస్ లో ఉండేది వాళ్ళు దే ఆర్ ద రైట్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చెప్తే హిట్ లేకపోతే ఫ్లాప్, దట్స్ గాన్ అంతే. వాళ్ళు చెప్పేది ఫైనల్ జడ్జ్మెంట్, అది కాదని కాదు. పాయింట్ ఏంటంటే వాళ్ళకి మనం ఏ లెవెల్ ఆఫ్ వెరైటీ ఇస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. దట్ బీయింగ్ సెడ్ యూ హ్యావ్ టు అబాయిడ్ బై ద ఇండస్ట్రీ లైక్ కమర్షియాలిటీ ఆఫ్ ఇట్. అంటే నేను ఆర్ట్ కోసం ఒక ప్రొడ్యూసర్ మనీని ఇచ్చేయడం అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఈ సినిమాకి అట్లా చేయలేదు. హోప్ఫుల్లీ దిస్ ఈ జాన్రా ఫిల్మ్స్ తో ప్రాబ్లం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇది వర్క్ అయ్యి సినిమాకి డబ్బులు రాలేదు అనుకో బ్రో, ఇంకో ప్రొడ్యూసర్ వినడు. అదే ఏమంటే అవార్డులు నాకు వద్దమ్మా, నాకు పైసలు కూడా కావాలి. అండ్ అఫ్ కోర్స్ నువ్వు లైఫ్ అంతా నువ్వు స్ట్రగుల్ చేసి నువ్వు కొంచెం డబ్బులు కూడా పెట్టి దట్స్ రాంగ్ థింగ్. సో ఇప్పుడు అదే నాకు అది పారామీటర్. అది నాకు నా పారామీటర్, ఫస్ట్ పారామీటర్ అది ఏంటంటే నేను నా స్టోరీ నా కథ ఏదైనా ఉండొచ్చు, బట్ డబ్బులు చేసే లైక్ ఆ పర్టికులర్ కన్స్టెంట్లో. ఇప్పుడు నిన్న అతను చెప్పారు, మన దేవకట్ట గారు ఎవరు చెప్పారు రౌండ్ టేబుల్లో, you can have anything, you write anything, but be in that parameters like that constraint. Wide audience ki digest cheskogalutunnara leda ane oka parameter. And you shouldn't kind of put money ante 90 days working days 80 days working days ఆ కాన్సెప్ట్ లో వచ్చింది మాట ఇది. పీపుల్ మనము ఒక ప్రోడక్ట్ ని ఆ మార్కెట్ ఎంత ఉంది, ఆ మార్కెట్ కి సంబంధించి మాక్సిమం ఎంత పెట్టగలం అందులోనే చేయాలి. అప్పుడే అది వ్యాలిడ్ వైబుల్. నీకు ఇష్టం కదా అని చెప్పేసి నువ్వు మార్కెట్ కి మించి చేసేసి తర్వాత దాన్ని. సో దట్స్ వాట్ ద కన్వర్సేషన్ వాజ్ ఆల్ అబౌట్. అండ్ ఐ లైక్ గ్లాడ్ బ్రో మీరు నిజంగానే రౌండ్ టేబుల్ కోట్ చేస్తున్నా చాలా గ్లాడ్. ఎందుకంటే దాంట్లో టేక్ అవే లేదు, అది లేదు, ఇది లేదు అని చాలా కమెంట్స్ వస్తుండే. సో దాంట్లో ఉన్నాయని నేను నమ్మా. అంటే చూసా బ్రో నేను అది. అంటే అదే అగైన్ పీపుల్ ఏం చూస్తారు అనేది వెరీ సబ్జెక్టివ్ థింగ్. ఐ లవ్ దట్. లైక్ ఐ యామ్ వెరీ హ్యాపీ. పీపుల్ సెడ్ లైక్ వర్కింగ్ డేస్ గురించి. It is very imperative bro, like we have to have a conversation like how many days you are shooting a film is also very very imperative question that everybody should be asked, because the day in day costs are like ఎట్లా వెళ్ళిపోతున్నాయి బ్రో. ఇది ఏంటి బ్రో దీనికి ఎకనామిక్స్ వద్దు నాకు, బట్ దీని స్పాన్ ఏంటి? ఎన్ని రోజులు షూట్ చేశారు దీనికి? మేము షూట్ చేసిన డేస్ లైక్ వచ్చేసి అరౌండ్ 40 days షూట్ చేసాం బ్రో. 40 days. అండ్ నాకు ఈ ఒక్క నెంబర్ చెప్పండి, నాకు ఫిల్మ్ బడ్జెట్ అంతగా లీస్ట్ స్పెండింగ్ చేసిన డే ఏంటి, హైయెస్ట్ స్పెండింగ్ చేసిన డే అమౌంట్ లోనా? నాకున్న ఐడియాలో లీస్ట్ స్పెండింగ్ హైయెస్ట్ స్పెండింగ్ అంటే మేబీ హైయెస్ట్ ఆన్ అన్ యావరేజ్ ఇట్ వాస్ లైక్ సమ్వేర్ అరౌండ్ 3.5 సంథింగ్. ఓకే, ఆన్ అన్ యావరేజ్. హైయెస్ట్ స్పెండింగ్ డే ఐ వుడ్ సే సమ్వేర్ అరౌండ్ 7-6-7. ఏంటి సాంగ్ కా యాక్షన్ సీక్వెన్స్ ఒక ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి ఉంటది దానికోసం అని చెప్పేసి కొంచెం 2 days అది కొంచెం కాస్ట్లీ. ఓకే 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 ఓకే. సో అది అంటే అదే బ్రో, ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అండ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అన్ని కొంచెం హ్యాపీ స్పేస్ లోనే చేస్తేనే బెస్ట్. అండర్ బడ్జెట్ ఉండేనా మీరు ఎంత అనుకున్నారో అంతలో? నేను అనుకున్నది అయితే నేను చెప్పిన ఫస్ట్ కాల్ షీట్ నేను డేస్ నంబర్ ఆఫ్ డేస్ ఇచ్చినప్పుడు ఐ గేవ్ సమ్వేర్ అరౌండ్ 42 days బ్రో. సో ఐ రాప్డ్ ఇట్ బిలో అండర్ దట్ ఓన్లీ. ఓకే, నంబర్ 1 థింగ్. నంబర్ 2 థింగ్ ఇస్ దీనికి అయిన బడ్జెట్స్ ఎగ్జాక్ట్లీ ఎంత అయింది ఏందనేది ఐ వుడ్ సే ఐ డిడ్ నేను ప్రామిస్ చేసిన దాంట్లో చేసామని చెప్పేసి. అంటే అగైన్ హియర్ అండ్ దేర్ మేబీ ఒక స్పిల్లేజ్ అయ్యి ఉండొచ్చు, ఒక ప్లస్ ఆర్ మైనస్, బట్ యా దట్ బీయింగ్ సెడ్ లైక్ వి వర్ ఇన్ వెరీ మచ్ కన్స్టెంట్. ఇప్పటి వరకు మీరు దండోరా కాకుండా ఎన్ని కథలు పిచ్ చేసి ఉంటారు? లేదు, ఇంతకుముందు ఒకటే కథ పిచ్ చేశాను బ్రో. ఒకటే కథ చాలా మందికి పిచ్ చేశారు. అది చాలా మందికి పిచ్ చేశాను. అది ఫనీలీ అది నచ్చింది అందరికి. దే యూస్ టు సిట్, దే యూస్ టు అది ఒక వెరైటీ కథ బ్రో. అది దాన్ని ఏం చేసినారంటే అది ఇంకా ఉంది. ఐ విల్ మేక్ ఇట్ ఎనీవేస్. ఐ డెఫినెట్లీ ఐమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్, బట్ ద పాయింట్ ఇస్ రిజిస్టర్డ్ కదా. యా డెఫినెట్లీ రిజిస్టర్డ్. సడన్ గా
ఒకరోజు థియేటర్కి వెళ్ళి చూసి అది కూడా అట్లాంటి స్టోరీస్ ఉన్నాయి. అవునా, నేను అంటే డెఫినెట్లీ రిజిస్టర్డ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ కొరకి కథ అది. చాలా తక్కువలో అయిపోతుంది అనుకున్నా నేను, అంటే అలా ఐడియాతో రాసింది నేను. అండ్ ఐ స్టిల్ బిలీవ్ ఇట్ దట్ వే, బట్ ద పాయింట్ ఈస్ పీపుల్ కుడెంట్ ట్రస్ట్ మీ ఫర్ ద కైండ్ ఆఫ్ ఎలిమెంట్ ఇట్ హ్యాడ్, ద కామెడీ ఎలిమెంట్ ఇట్ హ్యాడ్ ఇన్ ఇట్. అంటే ఇట్ నీడ్స్ సటన్ అష్యూరెన్స్ బ్రో, లైక్ ఇది చేయగలదు ఇది అనే పుల్ ఆఫ్ చేయగలదు అనే ఒక చిన్న కోరిక ఉంటుంది అందులో, ఆ చుట్టే ఉంటుంది కథ. సో నీకు కథ పిచ్ డెక్ వైజ్ కానీ కథ వైజ్ కానీ ఇట్ విల్ ఫీల్ హై, ఏ భలే ఉంది అని. బట్ దెన్ ఆ భలే ఉంది అనేది స్క్రీన్ కి ట్రాన్స్లేట్ అవుతుందా లేదా అనే ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది కదా. సో దట్ వేర్ అక్కడ ఆగిపోయింది అది. అంటే పీపుల్ వర్ లైకింగ్ ఇట్ అండ్ సెడ్ లైక్ ఓకే బట్ అనే దగ్గర ఆగింది అది. అప్పుడు ఇది కాన్ఫిడెన్స్ దగ్గర ఆగింది బేసికల్లీ, అంతే. అంటే ప్యూర్ కాన్ఫిడెన్స్ బ్రో. అంటే ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ లైక్ ఇది దీన్ని పిచ్ చేసే ముందు దీని కథ బాగుంది కానీ అంత బాగుంది కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రస్ట్ ఇట్, కెన్ యూ షూట్ అ డెమో, ఇట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు. డెమో అంటే నేను డబ్బులు ఇవ్వమని చెప్పేవాడిని, మీరు డబ్బులు ఇవ్వండి నేను డెమో చేస్తాను. ఇప్పుడు దీనికి కూడా బెన్నీ అన్న ఆస్క్డ్ మీ డెమో, బట్ హీ పేడ్. బెన్నీ అన్న లైక్ వెన్ ఐ టు నెరేటెడ్ హిమ్ స్టోరీ, హీ డిడ్ నాట్ ఆస్క్ మీ నువ్వు ఏం షార్ట్ ఫిల్మ్ చేసినావు ఏం చేసినావు అని అర్థం కాదు. అక్కడ లైక్ చూసా, మార్నింగ్ పిలిచాడు, ఈవినింగ్ దాకా వర్క్ చేసుకుంటా ఉన్నాను నేను అక్కడ ఆయన ఆఫీస్లో కూర్చొని. ఈవినింగ్ వచ్చాడు 6 o'clock 5:36 వచ్చాడు. మురళి విందామా కదా చెప్తావా అన్నాడు. కాల్ ఆపేసా, లైక్ ల్యాప్టాప్ క్లోజ్ చేసా, వెళ్ళా. దిస్ ఈస్ వెరీ ఫనీ స్టోరీ, ఐల్ టెల్ యూ. సో వాట్ హ్యాపెండ్, కాల్ వాజ్ గోయింగ్ ఆన్, ఆఫీస్ కాల్ అవుతుంది. నేను ఐ సెడ్ లైక్ ఐ హ్యావ్ టు రన్, దిస్ ఇస్ ఎమర్జెన్సీ అంటే, క్లయింట్ నువ్వు హౌ కెన్ యూ డూ దస్ అది అంటే, పొరాబాయ్ అని చెప్పి పెట్టేసి వెళ్ళిపోయినా. వెళ్ళి కథ చెప్పా, నాకు ఇట్లనే టెర్రస్ మీద కూర్చొని కథ చెప్పా. ఆయన విన్నాడు సీరియస్గా 2 hours కథ చెప్పా. 2 hours ఇట్లనే చెప్పా, మొత్తం డైలాగ్స్తో సహా వాట్ ఎవర్. ఐ నెరేట్ ఇట్ లైక్ 2 hours నెరేట్ చేసా బ్రో, విత్ ఎవ్రీ డైలాగ్ ఇన్ ద ఫిల్మ్, విత్ ఎక్స్ప్రెషన్స్, విత్ ఎవ్రీథింగ్. బట్ 2 hours లో చేసేసా, ఏది సినిమా ఏదో అదే చెప్తా. లవ్డ్ ఇట్ అండ్ ఈ సెడ్ లైక్ మ్యాన్ వీఆర్ డూయింగ్ ఇట్ అని. నాకేంటి నువ్వేం చేసావు ఇంతకుముందు, ఎక్కడ చేసావు, ఎవరి దగ్గర పని చేసావు, ఎవరైనా కింద పని చేసావా పైన పని చేసావా అంటాడేమో అని నాకు ఆ క్వశ్చన్స్ ఉండినాయి. నో క్వశ్చన్స్ ఆస్క్డ్, ఈ జస్ట్ లైక్ ఎక్సలెంట్ అమేజింగ్ ఉంది సినిమా థింగ్, వీఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చాడు అక్కడికక్కడ స్పాట్లో. నాకు షివరింగ్ వచ్చేసింది బ్రో. అంటే జోక్ చేస్తున్నాడా అది కూడా లేదు స్పేస్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన ఫ్రెండ్ ఉన్నాడు, నేనున్నా, కథ చెప్పా, ఇలా అవుద్దా, ఇది ఓకేనా అని అనిపించింది నాకు. వచ్చా చెక్ పట్టుకున్నా, ఏం చేయాలో అర్థం కాలే. మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన, మా అన్నకు ఫోన్ చేసిన. ఫస్ట్ కిందికి దిగి మా అన్నకు ఫోన్ చేసి ఇట్లా లౌక్య అదే మన కలర్ ఫోటో ప్రొడ్యూసర్ కథ విన్నాడు, ఓకే అని చెప్పి నాకు చెక్ ఇచ్చి, నా చేతిలో చెక్ ఉంది, నేను షివర్ అవుతున్నా అని అన్న. అంటే మా అన్న నుండి అవునా నిజమారా అది ఇది అని అంటే, అవునన్నా అది ఇది అని అంటే, సూపర్ న్యూస్ చెప్పినారా అని అన్నాడు మా అన్నకు ఫస్ట్ చెప్పి. తర్వాత మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన, ఎక్కడున్నారా అంటే, మా వాళ్ళు ఇక్కడ కాఫీ షాప్లో కూర్చున్నామని అంటే, వస్తున్నారా అయిపోయిందని. అప్పుడు జెర్సీ ఇది ఉంటుంది కదా, అది రైల్వే స్టేషన్లో వెళ్ళి ఆ ఇమోజీ పెట్టి ఆ రచ్చ ఫుల్ ఆ రోజు నైట్ అంతా అంటే ఆ హై ఉండింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ కాల్ బ్రో, మళ్ళీ ఆఫీస్ కాల్, ల్యాప్టాప్ ఓపెన్ చేసిన. ఈసారి ఫుల్ కాన్ఫిడెన్స్, ల్యాప్టాప్ ఓపెన్ చేసి కాల్ జాయిన్ అయినా. నన్ను వేసుకుంటున్నారు, నువ్వు అట్లా క్లయింట్ కాల్లో ఎట్లా వెళ్తావు అండ్ అప్పటికి నా చాలా పర్ఫార్మెన్స్ కూడా పూర్ ఉండింది. వాట్ ఎవర్ సెడ్ అండ్ యూఎస్ మెక్సికో యూఎస్ మేనేజర్ ఒకడు ఉన్నాడు, వాడే నన్ను కొంచెం టైట్ చేసేవాడు. ఇది కూడా చెప్పాలా నేను, ఇది కూడా నేర్పించాలా నీకు, ఇట్లా అనేవాడు. అరే నువ్వు ఏంద్రా ఇలా ఉన్నావు అని. కాల్లో మేనేజర్లు అందరు ఉన్నారు, ఎక్స్క్యూజ్ మీ గైస్ అని చెప్పేసి ఐ క్విట్ అని చెప్పేసి పెట్టేసిన. పెట్టేసి హెచ్ఆర్కి ఈమెయిల్, హెచ్ఆర్ పేరు టు హెచ్ఆర్ అని రాసి ఐ క్విట్ అని రాసి హెచ్ఆర్కి ఈమెయిల్ పెట్టి ఫోటో పెట్టి మా ఫ్రెండ్స్ అందరూ పంపించిన. ఏదో సినిమాటిక్ మూమెంట్. హెచ్ఆర్ కాల్ చేసింది, ఏం మజాక్ అనుకుంటున్నావా, సినిమా అనుకుంటున్నావా, దెర్ ఇస్ అ ఫార్మాట్ టు రిజైన్ అంటే, నేను ఇప్పుడు రిజైన్ చేయలేదు కాబట్టి నాకు తెలీదు అన్న. అని అంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ ఫార్మాట్, దెర్ ఇస్ దిస్, లేకపోతే నువ్వు నెక్స్ట్ కంపెనీకి వెళ్తున్నావు, నేను I'll give you some bad something that then you will be. నేను అన్నా ఐఎమ్ నాట్ రిజైనింగ్ టు లైక్ వేరే కంపెనీకి వెళ్ళాలని రిజైన్ చేస్తలేను. అండ్ రెండోది ఐ డోంట్ థింక్ లైక్ ఐ ప్రే నేను ఇంకోసారి ఐటీలోకి రాను అని చెప్పేసి అనుకుంటున్నా. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ నో హార్డ్ ఫీలింగ్స్, నువ్వు ఏదైతే ఫార్మాట్ చెప్పావో ఆ ఫార్మాట్ పంపించి నేను పంపిస్తా, వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు ఐ డిడ్ అని చెప్పేసి పెట్టినా బ్రో. కానీ నేను నిజం చెప్తున్నా, మీరు మీ సినిమాకి TCS థ్యాంక్స్ కార్డ్ వేయాలి. వేస్తున్నారా? వెయ్యాలి మీ కలీగ్స్ కి. ఎందుకంటే తప్పుగా అనుకోమాకండి, ఇలాంటి ఒక కలీగ్ గారి నా టీంలో ఉండి ఇట్లా వేరే వాటి కోసం పని సరిగ్గా చేయట్లేదంటే నాకు పిచ్చ కోపం వస్తుంది బ్రో. బట్ ఐ కన్సీడ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ వాజ్ దట్ గై హూ వాజ్ లైక్ ప్రాబ్లమాటిక్ ఇన్ ద టీమ్, అన్రిలయబుల్, వెరీ అన్రిలయబుల్ బ్రో. నువ్వు జస్ట్ ఇమాజిన్, ఐ యూస్ టు ట్రావెల్ లైక్ ల్యాప్టాప్ బ్యాగ్ లో పెట్టుకొని బైక్ మీద
తిరుగుతా ఉండేవాడిని బ్రో. ఇప్పుడు ఎక్కడో వెళ్ళి ఎవరికో కథ చెప్పాలి, అతను ప్రొడ్యూసర్ కూడా కాదు కానీ కథ చెప్పాలి, చెప్తే కనెక్షన్ క్రియేట్ అవుతుందని. ఈ ప్రాసెస్ లో పాపం నాతో పాటు ఒక డిపెండెన్సీ వర్క్ పెట్టుకున్నాడు. ఏంటంటే వాడు ఫోన్ చేస్తా ఉంటాడు, నేను ఆ స్పేస్ లో ఉన్నాను అనుకో, నాకు కూడా అంతే బాధ ఉంటది. ఐ వాస్ దట్ గై. ఇమాజిన్ మీ ఏడియో మీ సినిమాటోగ్రాఫర్ సడన్ గా రాలేదంటే వెరీ 100%. బ్రో నేను ఐఎమ్ నాట్ ఎండార్సింగ్ దట్ బిహేవియర్. పాయింట్ ఈస్ నాకు ఏమనిపించింది, ఐ డిడ్ంట్ హ్యావ్ ద చాయిస్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ నేను తర్వాత అందరికి ఇప్పుడు నా మేనేజర్స్ అందరు నా వాట్సాప్ స్టేటస్ అవి చూస్తూ ఉంటారు. దే ఆర్ లైక్ కంగ్రాచులేషన్స్, గ్రేట్, యూ ఫైనల్లీ మేడ్ ఫిల్మ్ అది ఇది అని అన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ ఐ వుడెంట్ సే దట్ టీసీఎస్ ఈజ్ అ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ బ్రో. అది థ్యాంక్స్ కార్డ్ ఏంది అసలు. అంటే నేను చెప్తున్నా కదా లైఫ్ని, అంటే మేబీ ఏమో బ్రో చెప్తున్నా కదా, థింగ్స్ ఫాల్ ప్లేస్ పడతా వచ్చాయి. హోప్ఫుల్లీ దండోరా తోటి కూడా లైక్ వెన్ ఐ సెడ్ లైక్ ఐఎమ్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం, పీపుల్ వర్ లైక్ అరే నువ్వు ఫుల్ కామెడీ ఫిల్మ్స్ బాగా రాస్తావు అంటే. సీ బ్రో, ఈవెన్చువల్లీ ఐఎమ్ అ గై హూ వాంట్స్ టు హోల్డ్ అ కాన్వర్జేషన్ ఇన్ అ వెరీ ఎంగేజింగ్ వే ఆర్ సంథింగ్. ఐ ట్రై మై బెస్ట్. ఆ ప్రాసెస్లో వి క్రాక్ అ జోక్ 1 or 2 అండ్ ఒక 2 బాగా వర్క్ అవుతాయి. పీపుల్ ఎంజాయ్ దట్ అండ్ దే కైండ్ ఆఫ్ లవ్ దట్ స్పేస్ వేర్ దే ఆర్ ఇన్ అండ్ ఆల్. సో అరే నువ్వు బాగా లైవ్గా ఉంటావు, కామెడీగా ఉంటావు అదే అని అనేవాళ్ళు. మళ్ళీ ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది. పాయింట్ ఏంటంటే అలా అనేవాళ్ళకి నేను దండోరా తీస్తున్నా అన్నప్పుడు, దండోరానా పీపుల్ థాట్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఈజ్ మేకింగ్ అనేది క్వశ్చన్స్ ఉండేది. ఇప్పుడు ద వే యూ థాట్ లైక్ మీరు చెప్పింది దండోరా అనగానే ఇట్ మైట్ బి దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అని చెప్పేసి. I'm kind of very happy that you were pleasantly surprised with the teaser. That's what my intention was. Yes, that is a very very serious title I'm using, but the title is what announcement. దండోరా is kind of announcement bro. దండోరా ఏజ్ చెప్పడం ఏంటంటే అనౌన్స్మెంట్ చేస్తాం. ఇప్పుడు ఊర్లలో ఏదైనా ఒక విషయాన్ని బ్రాడ్కాస్ట్ చేయాలి అని అంటే పాత కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఊర్లో దండోరా ఒకటి చెప్పేవాళ్ళు. నేను కూడా దండోరా వేస్తున్నా. దట్ ఐఎమ్ గివింగ్ దట్ అనౌన్స్మెంట్ టు ద వరల్డ్ సేయింగ్ దట్ లెట్స్ బీ హ్యూమన్. మనం మనుషుల్లాగా ఉందాం. ఏంది ఇది ఇంకెన్ని రోజులు, we are carrying this throughout generations, passing on it to the next generation without even checking on it. So my way of saying title పెట్టే రీజన్ ఏంటంటే అది నాట్ దట్ నేనేదో అంటే ఇదే బ్రో. ఇక్కడ ఏంటంటే చాయిసెస్ మీద ఇఫ్ యూఆర్, నేను సినిమా చేద్దామని యూఎస్ నుండి ఇక్కడికి వచ్చిన, ఐ టుక్ అ చాయిస్ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. సో ఇట్లాగా సినిమా కూడా ఇఫ్ అంతా చేసినోండి ఇది దీనికి భయపడితే ఎట్లాగా అనే దాంట్లో ఐ న్యూ లైక్ పీపుల్ వెరీ క్లోజ్ టు మీ సెడ్ లైక్ కేటగరైజ్ చేసేస్తారు సినిమాని, కొంచెం అటు వెళ్ళిపోతుంది, చూసుకుంటా ఉండు, వాట్ ఎవర్. బట్ ఐ వుడ్ సే ఎస్, లెట్ హిమ్ కేటగరైజ్ అంటిల్ ఐ కైండ్ ఆఫ్ స్టార్ట్ గివింగ్ మై కాంటెంట్ అవుట్ సైడ్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ పీపుల్ ఆర్ లైక్ నో దండోరా టీజర్ వచ్చిన తర్వాత అరే ఫుల్ వైబ్ ఉంది. ఎస్, దెర్ ఇస్ అ థింగ్, సీరియస్ థింగ్ ఐఎమ్ టెలింగ్, బట్ దట్స్ నాట్ ద హోల్ థింగ్ కదా. సో ట్రైలర్ కూడా హ్యాస్ కిక్ యాస్ వచ్చింది. లైక్ you'll have fun with the movie bro. Like అంటే see కాన్ఫిడెన్స్, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. మనం మళ్ళీ నేను ఇంత రిఫర్ చేస్తున్నా, సినిమా వర్క్ అయినా సినిమా చేస్తాం, అవ్వకపోయినా ఇంకో సినిమా చేస్తాం. సో దట్స్ టీసీఎస్ వైపు వెళ్ళేది లేదు కదా ఇంకా. లేదు బ్రో. వచ్చిన ఎక్స్పీరియన్స్ లెటర్ అంటే నేను తీసుకోలేదు బ్రో. బేసిక్ గా ఏంటంటే తీసుకొని ఉండొచ్చు కదా బ్రో. ఇస్తారు బ్రో, అల్యూమిని టీసీఎస్ అల్యూమిని పోర్టల్ ఉంటుంది, స్టిల్ ఐ కెన్ అప్లై. ఇప్పుడు ఇదంతా మాట్లాడిన తర్వాత నా ఇంటికి వెళ్ళి అది తీసేసుకోండి, తర్వాత మనం ఇంటర్వ్యూ లైవ్ చేద్దాం. అల్సిన డ్యామేజ్ అంతా చేసేసి నువ్వు తీసేసుకోండి. అది యాక్చువల్లీ నా దగ్గర ఎక్స్పీరియన్స్ లెటర్స్ అవన్నీ ఉన్నాయి కదా. గుడ్, నో ప్రాబ్లం బ్రో. అంటే అంత పర్సనల్ వెంట టైం తీసుకోరు మా వాళ్ళు. దే ఆర్ లార్జ్ హార్టెడ్ పీపుల్. టీసీఎస్ ఏంటి బ్రో, గుడ్ టీసీఎస్. టీమ్ ఎలా అసెంబుల్ చేసుకున్నారు ఏడీస్ ని బ్రో? అదే చెప్తున్నా కదా, నాకు నేను ట్రస్ట్ చేసే అందరినీ, నన్ను ట్రస్ట్ చేసినట్టు మా ప్రొడ్యూసర్ నేను ట్రస్ట్ చేసిన. జస్ట్ గట్ ఫీలింగ్ బ్రో, అంతే. లైక్ కొంతమంది తెలిసిన పీపుల్ ఉన్నారు, కొంతమందికి ఏంటంటే నాకు లెర్నింగ్ ఏంటంటే దీంట్లో ఫిలిమ్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ అ డే, మేడ్ ఇన్ అ ఇయర్, ఆర్ ఫిలిమ్స్ ఆర్ మేడ్ ఇన్ మల్టిపుల్ ఇయర్స్ బ్రో. ఐ పిచ్ దిస్ 3 years ago. ఆ రోజు స్టార్ట్ అయిన ఏడి నాతో లేడు ఇప్పుడు. సో ఐ డిడ్ నాట్ లైక్ ఎట్లా అంటే నేను అనుకోలే ఇంత టైం పడుతుందని. బట్ దెన్ దెర్ వర్ సమ్ XYZ రీజన్స్ ఫర్ ఇట్. I was thinking of making it in a very indie space. But then my producer believed in it. He said like లేదు నువ్వు రాసిన చాలా పొటెంట్ ఉంది అండ్ ఇట్స్ వెరీ వైబ్ ఉంది, చాలా బాగుంది, దీంట్లో కరెక్ట్ క్యారెక్టర్స్ కాస్టింగ్ పడితే బాగుంటుంది మురళి అని. హీ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ హీ స్టార్టెడ్ బ్రింగింగ్ యాక్టర్స్ ఇన్ ఇట్. యాక్టర్స్ రావడం ఆ ఈక్విలిబ్రియం ఉంటుంది కదా బ్రో. లైక్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. లైక్ ఒకళ్ళు వచ్చారు, జగ్లింగ్ ఉండేది అనమాట. ఒకళ్ళు వచ్చారు, ఇద్దరు వచ్చారు, మూడోవాడు వచ్చేటప్పటికి వీళ్ళు ఉన్నారు అని వెళ్ళిపోయాడు. అంటే చెప్తున్నా లైక్ సింపుల్ థింగ్ ఏంటంటే ఓకే నేను నా స్పేస్ లో అది వర్క్ అవ్వట్లేదు మేబీ అట్లా అని వేరే రీజన్ చెప్పేవాళ్ళు. కానీ అంటే ఎట్లా క్యారెక్టర్ మరి చిన్నగా ఉందనా లేక ఏంటి వెళ్ళిపోయేవాడు అంటే బేసిక్ ఏంటంటే ఒక 2 క్యారెక్టర్స్ ని ముందే ఇప్పుడు సపోజ్ బ్రో దేర్ ఆర్ 3 క్యారెక్టర్స్ అనుకోండి, నేను 2 క్యారెక్టర్స్ కి లాక్ చేసుకున్నాను యాక్టర్స్. థర్డ్ క్యారెక్టర్ మీకు అప్రోచ్ అయ్యాను.
మీకు చెప్తున్నాను కథ చెప్తున్నాను, యూ విల్ ఆబ్వియస్లీ బీ క్యూరియస్ అబౌట్ ద అదర్ 2 క్యారెక్టర్స్ బికాస్ దే ఆర్ ఆల్సో ప్రామినెంట్లీ అంటే వీళ్ళకి కనిపిస్తున్నారు. సో ఆ ఎక్స్ అండ్ వై ఎవరు చేస్తున్నారు అని చెప్పి మీరు క్వశ్చన్ వేస్తారు. సో నేను సార్ ఇది ఎక్స్ అండ్ వై వీళ్ళు చేస్తున్నారు అనగానే యూ హ్యావ్ యువర్ ఇంటర్నల్ క్యాలిక్యులేషన్ దట్ ఓకే ఇది అలా వెళ్ళిపోతుంది, దిస్ వుడ్ బికమ్ అ ఫిలిం వేర్ ఐఎమ్ నాట్ కన్సిడర్డ్ ది గై ఇన్ ద ఫిలిం, మేబీ వన్ ఆఫ్ ద గై అని. సో మీ ఈక్వెషన్స్ మీకుంటే వెరీ వ్యాలిడ్ యాజ్ అన్ యాక్టర్, ఎవ్రీబడి వాంట్ టు హ్యావ్ దేర్ ఓన్ స్పేస్ అండ్ ఆల్ కదా, బట్ దే వుడెంట్ సే దట్, దే ఆ రీజన్ చెప్పరు. ఏమంటారు అంటే ఇట్స్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ బట్ ఐ థింక్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ ఫర్ ఇట్ అంటాడు. దట్స్ హౌ దే పొలైట్లీ కైండ్ ఆఫ్ సే నో టు ఇట్, బట్ దెన్ వీ అండర్స్టాండ్. బట్ అదే ఇప్పుడు సేమ్ అందరి గురించి చెప్పను కానీ వెన్ ఐ వాజ్ నాకు అందరు వచ్చేసినారు క్యారెక్టర్స్, నాకు ఒక సర్పంచ్ రాలా. సర్పంచ్ క్యారెక్టర్ కోసం ఐ వాజ్ స్టిల్ వెయిటింగ్, లైక్ మై మై లైక్ క్యారెక్టర్ అంతా ఫిల్ అయిపోయింది క్యారెక్టర్ లాగా, సర్పంచ్ క్యారెక్టర్కి లేదు. ఎవరికి చెప్పినా నేను ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందేమో కదా, ఇది ఎందుకు, ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అలా అన్నారు. అలా అంటున్నప్పుడు నేను కలపదలుచుకోలేదు, ఇంకా నేను చాలా చాలా జాగ్రత్తగా క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్లకి కలపదలుచుకోలే. సో దెన్ వన్ డే వన్ ఆఫ్ మై కోఆర్డినేటర్స్ వచ్చి ఇట్లా వై డోంట్ వి ట్రై నవదీప్ అన్నాడు. అసలు నవదీప్ నేను ఊహించను కూడా ఊహించలే ఆ క్యారెక్టర్లో. ఓకే, సో షాకర్ అనిపించింది నాకే. అంటే పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి చూడు, లైక్ నాకు అనిపించింది ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు నవదీప్ ఒక సర్పంచ్ క్యారెక్టర్ ప్లే చేస్తాడంటే అని చెప్పేసి. అప్రోచ్ అయ్యారు ఆ క్యారెక్టర్కి, చేయనని చెప్పారా? అయ్యారు, ఆయన చెప్పారు. లైక్ కొంతమందికి నచ్చింది, దే సెడ్ లైక్ ఇది బాగుంది కానీ ఇంకో చాలా బాగుంది అనిపిస్తుంది, నేను అటు వెళ్తాను, యూ కన్విన్స్ దట్ ఫెలో ఇఫ్ యూ క్యాన్ ఈజ్ ఓకే విత్. సో ఈ ఉండినాయి ఇప్పుడు శివాజీ గారు ద మెయిన్ గై ఇన్ ద ఫిలిం వాట్ ఎవర్ సెడ్ అండ్. సో తన చుట్టూ జరిగే కథ, ఇది తన కథ. ఓకే, ఈ చుట్టూ వచ్చే కథలో వాళ్ళ ప్రామినెన్స్ ఎంత అనేది వాళ్ళు వెతుక్కుంటూ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ లో సెటప్ ఎవ్రీ అదర్ ఫైవ్ లో దెన్ దిస్ ఇస్ సర్పంచ్ కి లేకపోతే నవదీప్ గారికి నేను పిచ్ డెక్ పంపించడము, ఆయన నాకు సర్పంచ్ క్యారెక్టర్ ఓకే నైస్ రా వింటా కదా అని చెప్పేసి విన్నాడు. కథ విని హీ వాజ్ లాఫింగ్ బ్రో, హీస్ సచ్ అ గుడ్ లిజనర్ ఐఎమ్ టెలింగ్ యూ. లైక్ ఈవెన్ నందు ఇస్ ఆల్సో, నందు ఇస్ లైక్ కథ విన్న తర్వాత హీ వాజ్ లైక్ బ్రో terrific screenplay, I've laughed like anything, but then I also know there is this very very dark satire you're playing and equally excited and everybody appreciated the way I was narrating or whatever, but point and Navadip was the best audience. Rolling on the floor anamata chinna panchlaki navvutunnadu kinda padutunnadu. Then last lo kada ayipoyin tarvata he kind of took a book out, ఇది ఓకే ఇట్లా టిక్ చేసుకుంటా ఈ సర్పంచ్ గాడు వీడికి కూడా ఓకే కానీ ఇది ఒక చిన్న ఇటు నుంచి ఇటు జరిపితే బాగుంటుందేమో మురళి అన్నాడు. వాయిలా మూమెంట్ అది నాకు. అంటే ఏంటి కథలో జరిగే ఈవెంటే ప్లేస్మెంట్ మార్చితే బ్యూటిఫుల్ గా ఉంటది అని. నువ్వు కథ రాసుకొని దాన్ని నువ్వు ఫిక్స్ అనుకున్న తర్వాత జరపడం కష్టం రా ఏదైనా కానీ. బట్ దెన్ వెన్ హీ సీమ్లెస్లీ సెడ్ లైక్ దిస్ కెన్ బి హియర్ అండ్ దిస్ కెన్ బి లైక్ మల్టీఫోల్డ్ అవ్వచ్చు చూడు అని. At that point me and my producer were there and he said this and I was like why didn't I thought about it. It was a fantastic thing. Then I said like okay fine sir and he was like on board like anything. Magical thing bro, like I'm telling you like tomorrow చూస్తున్నప్పుడు teaser లో when you see these people full cooperative, like అంటే they trusted me like anything, like వీడికి తెలుసు వీడు ఏం చేస్తున్నాడో అనే దాని మీదే. అండ్ నేను ఏది చెప్పినా కానీ చాలా కీన్గా లైక్ విని అంటే దే ఆల్ సమ్వేర్ దే హ్యాడ్ ద గట్ ఫీలింగ్ దట్ దే ఆర్ డూయింగ్ సమ్ రైట్ థింగ్. గుడ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నా అన్న ఫీలింగ్ ఉండేది. వెరీ అష్యూర్డ్, వెరీ సెక్యూర్డ్ ఎవ్రీబడి. లైక్ యు సీ సో మెనీ పీపుల్, రవికృష్ణ, నందు బ్రో, మౌనికా రెడ్డి, షీ ప్లేడ్ అ వైఫ్ ఆఫ్ నందు, you saw that like in the teaser. Then this girl called Manika, new girl, okay, you are in a surprise for her character, like ఆమెనా రవికృష్ణ స్టార్టింగ్ లో చేరాను బలవంతం చేయి భలే నచ్చింది అది. చేరాను బలవంతం చేయి నేను చూస్తా ఇప్పుడు చేయి బలవంతం చేయను. షీ ఈజ్ లైక్ సూపర్ యాక్టర్. దెన్ రాధ్య, కమిటీ కుర్రాల్లో మీరు ఓకే చూసారా అమ్మాయిని? దట్ గర్ల్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ద హౌస్ డౌన్ బ్రో. లైక్ అంటే ఐ వుడ్ సే మై బెస్ట్ కాస్టింగ్. అంటే నేను అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీబడి అఫ్ కోర్స్, బట్ ఆ క్యారెక్టర్కి ఒక చిన్న ఎమోషనల్ కనెక్ట్ ఉంది బ్రో. సో అది మేమందరం, నేను మా ప్రొడ్యూసర్ కూర్చున్నప్పుడు వీఆర్ ఆల్ లైక్ వేరే ఫేసెస్ చూస్తున్నాం. అది ఎందుకో మరి అంటే ఐ డోంట్ నో, ఇప్పుడు రాధ్య ఇది వింటే బాగా ఫీల్ అవుతుంది కానీ దట్ ఫేస్ హ్యాడ్ దట్ సాడ్నెస్. that face had that sadness, like I was like somehow where I saw that and I was like hey భలే సాడ్ గుందే అమ్మాయి అని చెప్పేసి I approached her, I narrated her and all and she was like equally excited and
she did a fantastic job, bro. You are in a treat. You are in for a treat, like a particular character ki. And then Sattarna garu, after a very long, he's doing a very full-length role, like homegrown talent, bro. Everybody in the film is a homegrown talent. Like mana ముని అని చెప్పేసి మన డబుల్ ఇంజన్ లో చేసిన అబ్బాయి, డబుల్ ఇంజన్ లో చేసిన వాళ్ళందరూ ఉన్నారు ఆ సినిమాలో. నలుగురు ఉన్నారా? బాచి ఉన్నాడు, పవర్ఫుల్, లైక్ యుల్ విజిల్ ఫర్ ఈజ్ వన్ డైలాగ్. దెన్ దెర్ ఇస్ ముని ఉన్నాడు. ముని ఈజ్ టెరిఫిక్. ముని అంటే తెలుసు కదా మీకు? తెలుసు. ఆడు హైలైట్. ధనరాజ్ వినీత్ అని చెప్పేసి దట్ యూట్యూబర్ ఉన్నారు కదా అబ్బాయి, అదే మన టీజర్ లో నడుస్తుంటాడు కదా. ఓకే దట్ ఫెలో. సో హోమ్ గ్రౌండ్ అంటే నీకు అంటే మనం అంటే మొత్తం తెలుగు వాళ్ళే బ్రో. ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ పిచ్చింగ్ దట్ ఇట్ ఈస్ లైక్ నాట్ రాంగ్, అది వేరే వాళ్ళని తీసుకోవడం కాదు. టాలెంట్ ఈస్ టాలెంట్ ఎనీవేర్. నా ఫీలింగ్, నా హ్యాపీనెస్ ఏంటంటే నేను చెప్పినప్పుడు ఎంబడే దాన్ని అర్థం చేసుకొని దాన్ని వైబ్లోకి తీసుకొచ్చిన క్యారెక్టర్స్ ఇవన్నీ. అండ్ యువర్ టుమారో నువ్వు థియేటర్లో చూసినప్పుడు ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ బ్రో, లైక్ టు సీ ఆర్ ఓన్ పీపుల్ షైనింగ్ లైక్ ఎనీథింగ్. లైక్ నందు క్యారెక్టర్ అవ్వచ్చు, మౌనికా రెడ్డి క్యారెక్టర్ అవ్వచ్చు, లైక్ నవదీప్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు, శివాజీ సార్ క్యారెక్టర్. శివాజీ సార్ ఇస్ వన్ టెరఫిక్ గై బ్రో. లైక్ అంటే ఐ వుడ్ go one step ahead and say that he's an experience that everyone should go through. Bro, he has seen so much ups and downs in life. He has seen so many things very closely. అంటే తను ప్రొడ్యూసర్గా, హీరోగా చాలా విషయాలు. ఆయన ఎడిటింగ్, అసలు ఆయన ఎడిటింగ్ సెన్స్ బ్రో, లైక్ మీరు నమ్మరు, కెమెరా యాంగిల్ని బట్టి ఇది కట్ అవుతుందా లేదా చెప్తాడు ఆయన. అండ్ రెండోది ఆయనకి ఆ కమాండ్ ఎలా ఉంటుంది అంటే రన్ అవుతుంటుంది, ఎడిట్ రన్ అవుతుంటుంది. ఈ యాంగిలా ఇందాక వేసింది పడుతుందిగా అంటాడు, కరెక్ట్గా పడుతుంది. అది నీకు అక్కడే ఆన్లైన్ ఎడిటర్ ఉంటాడు. అది ప్యూర్ వెన్ యూ స్ట్రగుల్ త్రూ, లైక్ అంటే నువ్వు ఫ్రమ్ ద గ్రౌండ్ వచ్చినప్పుడు యూ హ్యావ్ దట్ అ కమాండ్ బ్రో. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ బిందు మాధవి. బిందు మాధవి అసలు దట్ షీ వాజ్ ద లాస్ట్ అడిషన్ ఇన్ టు దిస్ హోల్ థింగ్. ఆఫ్ ద కెమెరా ఐ టెల్ యూ హూ ఐ వాజ్ పిచింగ్ ఇట్ టు అండ్ ఆల్, బట్ షీ కేమ్ ఇన్ యాజ్ ఇఫ్ లైక్ షీ ఓన్డ్ ఇట్. షీ వాజ్ ద కైండ్ ఆఫ్ శ్రీలత ఐ వాజ్ లుకింగ్ ఫర్. మజా ఉంటుంది ఆమె క్యారెక్టర్ కూడా. లైక్ యూ సీన్ దట్ గ్లిమ్స్ ఆఫ్ వేర్ షీ ఈస్ కైండ్ ఆఫ్ వెరీ దిస్ థింగ్, వెరీ ఎమోషనల్ క్యారెక్టర్ ఆమెది కూడా. సో ఐ థింక్ ఐ మేనేజ్డ్ వెరీ వెల్ కైండ్ ఆఫ్ ఇంతమందిని పెట్టుకొని. అండ్ ఐ ట్రై టు గివ్ యూ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బ్రో. లైక్ అంటే ఐ వుడెంట్ గో అండ్ వాచ్ అ ఫిలిం వేర్ ఐ ఫీల్ లైక్ అంటే నాకు ఇలాగా ఇప్పుడు నిన్న మన వరుణ్ రెడ్డికి చూస్తున్నా, ఐ లవ్ దట్ గైస్ టెంపర్మెంట్, లైక్ ద వే హీ వాజ్ ఓనింగ్ ఇట్ అండ్ కైండ్ ఆఫ్ వైబింగ్ విత్ ద ఫిలిం లైన్, వైబింగ్ విత్ the way he was speaking. మజా అనిపించింది నాకు. అండ్ he was trying to say that I want to make a 9.5 out of 10 film, like 10 on 10 film చేయాలి నేను అని చెప్పేసి. And that's a struggle bro, and that's the intention, that's the goal every filmmaker right now is having, and I'm also aiming for that. I hope చాలా 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 బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయి. మా వెంకట్ షూట్ చేశాడు సార్, వెరీ బ్యూటిఫుల్ విజువల్స్. లైక్ అంటే వీ షాట్ ఇన్ దరిపల్లి, ఇక్కడ నుంచి 70 kilometers అవే. ఆ విలేజ్ లోనే రోజు ఎల్లుండే వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ స్టే చేశారు. వనం అని ఒక రిసార్ట్ ఉండింది. ఐఎమ్ ప్లగింగ్ ఇన్ వనం రిసార్ట్ గైస్. సో వనం అని రిసార్ట్ ఉండింది. దే వర్ వెరీ గ్రేషియస్ ఎనఫ్, లైక్ వాళ్ళు మాకు అకామిడేషన్ ఇచ్చారు. మేము అక్కడ స్టే చేసాం మొత్తం క్రూ. సో మార్నింగ్ అంతా షూట్ చేసేవాళ్ళం, రాత్రికి రిసార్ట్ లోకి వచ్చేసి చిల్ అందరూ స్విమ్మింగ్ పూల్ లో దూకి మా వాళ్ళు, మా ఫోకస్ పుల్లర్స్ వీళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేసాం. అంటే 20 days 25 days అక్కడే మాకు సినిమా సగం సినిమా బేసికలీ 60% of the film. Like the village is the heart of the film. Daripalli village is the heart of the film. Like landscape gaani, akkada unna people gaani, beautiful. So akkada aa chuttupakkala chesam mottam, like whole film most probably 1 or 2 days in Hyderabad. So other than that yeah, beautiful bro, beautiful. ఏం నేర్పించింది బ్రో ఈ ప్రాసెస్? అంటే నేను అయితే పేషెన్స్ బ్రో. మీ వాట్సాప్ స్టేటస్ అదే కదా, పేషెన్స్. I've learned that very hard way, and I would also say etla ante that's the best thing that happened to me bro. Like bro నేను మాట్లాడుతుంటే ఫాస్ట్ గా మాట్లాడేస్తా ఉంటా నేను. I'm that person who wants things to be done like this, like ఇట్లా అయిపోవాలి అంటే ఆ యాంగ్జైటీ ఉంటుంది బ్రో. బట్ దెన్ దిస్ ప్రాసెస్ కైండ్ ఆఫ్ నన్ను కొట్టి ఇట్ కైండ్ ఆఫ్ ఐ వుడ్ ఓన్లీ సే, నేను ఇప్పుడు మా ఈడీలు ఉంటారు వాళ్ళతో చెప్తా ఉంటా, లైక్ the moment you sign a check is not the day where you are going to make a film or whatever. From there the real struggle starts. Naak adi first hand experience, but yeah, patience bro. Like you have to have a lot of patience in this film, in this kind of industry ante ee line of work lo matram patience bro. Like you got to be like ante neeku inko choice ledhu. Like if you had a choice that's a different story, but if you have a choice, but patience is the only thing I think learned. Super. So
థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకైతే చాలా నచ్చింది కాన్వర్సేషన్. బ్రో నాకు టేక్ అవేస్ ఏంటంటే దీని నుంచి బేసికలీ మీ జర్నీ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ చేసిన పనిని బయట పెట్టి హార్ష్ క్రిటిసిజం తీసుకోవడానికి భయపడకండి. గో విత్ ఇట్. అది ఆబ్వియస్లీ గుడ్ ఫెయితా బ్యాడ్ ఫెయితా అనేది మనకు తెలుస్తుంది. ఒకడు మనతో హార్ష్గా మాట్లాడుతున్నాడంటే వాడు నిజంగానే మన మంచి కోరి మాట్లాడుతున్నాడా, లేకపోతే కాన్ఫిడెన్స్ తీసేయడానికి మాట్లాడుతున్నాడా, టు మేక్ యూ ఫీల్ బ్యాడ్ అనేది మనకు అర్థం అవుతుంది. గుడ్ ఫెయిత్ ఆర్ బ్యాడ్ ఫెయిత్. సో గుడ్ ఫెయిత్ నుంచి వచ్చే హార్ష్ క్రిటిసిజం ని ఖచ్చితంగా తీసుకోవాలి. అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. 200% బ్రో. పీపుల్ ఆర్ వెరీ రేర్. అంటే వెరీ రేర్ బ్రో. ఇప్పుడు అది జనాలు చాలా డిప్లొమాటిక్ అయిపోయారు. చాలా మంది ఇప్పుడు చాలా డిప్లొమాటిక్ అయిపోయారు. ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద టాప్ టు ద బాటమ్ ఎవ్రీబడి వాంట్స్ టు ప్లీజ్ ఎవ్రీబడి. అండ్ దట్ ఈస్ హౌ లైక్ వరల్డ్ ఈస్ ఫంక్షనింగ్ రైట్ నౌ ఎట్ దిస్ స్పేస్. లైక్ బికాస్ సోషల్ మీడియా వచ్చేసి కాల్ అవుట్ చేసేస్తున్నారు ఫటాఫట్. బట్ ప్రిజర్వ్ దోస్ ఫ్రెండ్స్, ప్రిజర్వ్ దోస్ పీపుల్ హూ ఆర్ అరౌండ్ యూ, ట్రైంగ్ టు గివ్ యూ రియాలిటీ చెక్. అండ్ అండ్ పేషెన్స్ ఆబ్వియస్లీ. పేషెన్స్ బ్రో. లైక్ ఐ వుడ్ సే టు ఎనీ డే ఏం తీసుకుంటావు టేక్ అవే అంటే ఐ వుడ్ సే పేషెన్స్. దట్స్ ఆల్ యూ నీడ్ టు హ్యావ్ ఇన్ దిస్ ఫీల్డ్. అండ్ వన్ డే థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. యూ హోప్. సో హోప్ఫుల్లీ. సో ఆల్ ద బెస్ట్ బ్రో. సినిమా నేను థియేటర్లో నేను ఐ విల్ బి సీటెడ్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ హోప్ TCS వాళ్ళు మీ మీద ఏమీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో దిస్ ఫిలిం టు మై కొలీగ్స్ బ్రో. లైక్ అంటే వాళ్ళు కొంతమంది చాలా పాపం వీడు ఒక కంఫర్ట్ స్పేస్ నుండి వెళ్ళిపోయి చేస్తున్నాడు అన్న ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ తోటి చాలా మంది నన్ను వార్న్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఐ అండర్స్టాండ్ దేర్ ఫీలింగ్స్ అండ్ ఆల్. బట్ ఇప్పుడు నౌ దట్ ఐ మేడ్ అ ఫిలిం గైస్, TCS and all IT people who are in US and here, not నేనేమో ఎగ్జాంపుల్ కాదు కానీ ఫర్ ఆల్ అంటే మనందరి కోసం నేను ఒక సినిమా చేసిన, రండి చూడండి, మజా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ మ్యాన్. లైక్ థ్యాంక్ యూ ఆల్ యూ ప్లీజ్. థ్యాంక్స్.